చూడబోతున్నాం అంటే డిజైన్ ప్యాటర్న్స్. సో ఇప్పుడు సపోజ్ మీరు వచ్చేసి ఒక కాలేజీలో చదువుతున్నాడు, అండర్ గ్రాడ్యుయేట్ ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్, లేకపోతే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, లేకపోతే కంపెనీ కోసం మీరు జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఈ డిజైన్ ప్యాటర్న్స్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా. ఎందుకంటే ఇది థియరిటికల్గా కాకుండా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే మీకు ఆ ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం వచ్చేసి సాఫ్ట్వేర్ని ఎంత సింపుల్గా రిలయబుల్గా చేస్తామో ఆ డిజైన్ ప్యాటర్న్స్ అంత హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా. సో ఫస్ట్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? సో డిజైన్ ప్యాటర్న్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ చేసి మనం ఒక స్కూల్కి పోవాలంటే పెద్దోడు ఏం చెప్తుంటే 1 to 2 PM వచ్చేసి లంచ్కి బెస్ట్ టైం, అదేలాగా వచ్చేసి నైట్ 7 to 8 PM వచ్చేసి డిన్నర్కి బెస్ట్ టైం చెప్పుకుంటారు. అదేలాగా సాఫ్ట్వేర్స్కి డిజైన్ ప్యాటర్న్స్ చేసి ఈ డిజైన్స్ అంటే యూజ్ చేస్తే సాఫ్ట్వేర్ వచ్చేసి బెస్ట్గా ఉంటుందని ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ పీపుల్ వచ్చేసి క్రియేట్ చేసిన డిజైన్ ప్యాటర్న్స్. సో ఇది వచ్చేసి డైరెక్ట్గా మన సాఫ్ట్వేర్లో మన ప్రోగ్రామ్లో యూజ్ చేయదు, కానీ మన కాన్సెప్ట్ మన యూస్ కేస్కి ఏ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బెస్ట్ని మనం అనుకుంటున్నాం అంటే ఆ డిజైన్ ప్యాటర్న్ పిక్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ ఆ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలి. So first design patterns definition they represent best practices followed by experienced software developers. ఇప్పుడు వచ్చే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చేసి ఒక నియర్లీ 20 to 30 years నుంచి ఒక మంచి భూమి ఉంది. ఆ టైం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్ చూస్తుంటారు యాక్చువల్గా, ఒక్కొక్క యూస్ కేస్. సో ఈ యూస్ కేస్కి ఏం ప్రాబ్లమ్ వస్తుంది, ఈ యూస్ కేస్కి ఎలా సాల్వ్ చేయాలా అమ్మ చూసినప్పుడు ఒక జెనరిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఆ జెనరిక్ స్ట్రక్చర్ ఆ జెనరిక్ టెంప్లెట్ 23 డిజైన్ ప్యాటర్న్స్ చేసి సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి ఆల్రెడీ మన కోసం పెట్టుకున్నారు. సో ఆ డిస్కవర్ చేస్తుంటే 23 డిజైన్ ప్యాటర్న్స్ వచ్చి ఒక్కొక్క యూస్ కేస్కి ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బెస్ట్గా ఉండొచ్చు. సో ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ని మనం వచ్చేసి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో ఒక ప్రోగ్రామ్ రాసి ఎలా వచ్చేసి ఆ డిజైన్ ప్యాటర్న్కి ఒక శాంపుల్ రియల్ టైం వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాగా ఆ డిజైన్ ప్యాటర్న్ సాల్వ్ చేస్తున్నాయి కదా మనం ప్రోగ్రామ్ మూలంగా చూస్తాం. సో ఇప్పుడు వచ్చేసి జనరల్గా ఒక ఇంట్రడక్షన్ డిజైన్ ప్యాటర్న్స్ వచ్చి ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా ఎత్తుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ టార్గెటెడ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. సో యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ మీరు రాయాలంటే ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఇంపార్టెంట్ పార్ట్. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ రిసోర్స్ యూస్ అవుతాయి. మెమరీ అండ్ దెన్ పర్ఫార్మెన్స్ అంటే టైమ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, అండ్ దెన్ అదర్ రిసోర్సెస్ అంటే ఏంటంటే CPU టైం. సో CPU రిసోర్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ యాంగిల్లో రిసోర్స్ యాంగిల్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అవన్నీ మనం వచ్చేసి ఇవ్వాలి. ఆ టైంలో ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఎలాగ సాల్వ్ చేస్తుంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ ఇంటగ్రేషన్ని ఎంత సింపుల్గా ఎంత పర్ఫార్మెన్స్ వచ్చేసి ఎంత ఎక్కువ చేయాలి, పర్ఫార్మెన్స్ అండ్ రిసోర్స్ కన్సిడర్ చేసి ఈ ఆబ్జెక్ట్ ఇంటగ్రేషన్ని మనం ఎలా సింపుల్గా చేయాలని చూస్తుంది. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ని ఎలాగ మనం రీయూజ్ చేసుకోవాలా థింగ్స్ అన్ని డిజైన్ ప్యాటర్న్స్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ప్యాటర్న్స్ యాక్ట్ యాజ్ టెంప్లెట్స్ ఫర్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో ఇందాక చెప్పిన లాగే డిజైన్ ప్యాటర్న్స్ ఒక టెంప్లెట్, ఆ బ్లూ ప్రింట్, ఆ టెంప్లెట్ వచ్చేసి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి మనం వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. సో 23 డిజైన్ ప్యాటర్న్ చెప్పినాడు. యాక్చువల్గా మనం సాఫ్ట్వేర్ రాసినప్పుడు మనం ఒక డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి కలిపి పెడతాం. అది వచ్చేసి వాల్యూ ఉంటే మన డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంకా ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. సో డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి డిఫైన్ నెంబర్ కాదు 23, కానీ ఇప్పుడు దాకా మోస్ట్ యూస్డ్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఆ 23 డిజైన్ ప్యాటర్న్స్. సో ఇవన్నీ టెంప్లెట్స్ ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క టెంప్లెట్ యూస్ ఎలాగ ఉంటుంది. అండ్ దెన్ ఈ డిజైన్ ప్యాటర్న్స్ ఫస్ట్ ఎవరు కనిపెట్టారంటే ఎవరు డిస్కవర్ చేశారంటే 1994లో ఎరిచ్ గామా, రిచర్డ్ హెమ్, రాల్ఫ్ జాన్ పబ్లిష్డ్ బుక్. వాళ్ళ 4 మందులు. సో వాళ్ళని ఎలా పిలుస్తుంటే గ్యాంగ్ ఆఫ్ 4. ఆ 4 పేరు వచ్చేసి ఏం చేస్తుంటే ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్స్ ఎలిమెంట్స్ ఆఫ్ రీయూజబుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఒక బుక్ని రాశారు. సో ఆ బుక్ వచ్చేసి ఏం ఫోకస్ చేసిందంటే ఫస్ట్ పార్ట్ ఫుల్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఏందని ఫస్ట్ పార్ట్ కవర్ చేసి సెకండ్ పార్ట్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ అయిన పార్ట్. ఈ పార్ట్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్కువ మందులు కవర్ చేసి ఉండొచ్చు. సో ఎక్కువ బుక్లో ఈ థింగ్స్ ఉంటాయి, కానీ సెకండ్ పార్ట్ వచ్చేసి యూనిక్ థింగ్ అది వచ్చేసి 23 డిజైన్ ప్యాటర్న్స్. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ లైఫ్ టైంలో
ఆ సాఫ్ట్వేర్ క్రియేషన్ చేసేప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఏం థింగ్స్ వచ్చింది యూజ్ చేసి 23 డిజైన్ ప్యాటర్న్స్ని వాళ్ళు వచ్చేసి ఆ బుక్లో రాశారు. సో ఆ 23 డిజైన్ ప్యాటర్న్స్ చేసి అప్పుడు వాళ్ళకి తెలియదు అంత యూస్ అవుతుంది. కానీ ఇప్పుడు జనరేషన్ సాఫ్ట్వేర్ పీపుల్కి ఆ 23 డిజైన్ ప్యాటర్న్స్ చేసి భయంకరంగా యూస్ఫుల్గా ఉంది. సో ఈ డిజైన్ ప్యాటర్న్స్ త్రీ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్, స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ బిహేవియర్. సో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్లో ఈ 3 టైప్స్లో ఒక్కొక్క టైప్కి సమ్ నంబర్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంది. సో టోటల్గా ఈ 3 కేటగిరీస్లో టోటల్గా మనకు కౌంట్ చేస్తే 23 డిజైన్ ప్యాటర్న్స్ ఉంది. మన నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ ఎత్తుకునేసి అది ఎలాగ వచ్చేసి రియల్ వరల్డ్ కంపేర్ చేయొచ్చు, ఎలాగ ప్రోగ్రామ్ రాయొచ్చు అని చూడబోతాం. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో క్రియేషన్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో మనం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ రాస్తుంటే లేకపోతే ఒక ప్రోగ్రామ్ రాస్తుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఇంపార్టెంట్ అయిన పార్ట్. సో ఈ క్రియేషన్ డిజైన్ ప్యాటర్న్స్ ఏం చేస్తానంటే ఆ ఆబ్జెక్ట్ని మనం ఎలాగ బెస్ట్గా క్రియేట్ చేయొచ్చు, ఎలాగ రీయూజ్ చేయొచ్చు, ఎలాగ ఇనిషియలైజ్ చేయొచ్చు అని ఈ క్రియేషన్ డిజైన్ ప్యాటర్న్ కేటగిరీ 3లో ఉండే ప్యాటర్న్స్ వచ్చేసి అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్. స్ట్రక్చర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మన ఇంటర్ఫేస్ ఉంది అండ్ దీని ఇంప్లిమెంటేషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే మన యూఎస్బి ఇంటర్ఫేస్ ఉంది, యూఎస్బి కన్నా ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ రెండుమే డీకపులింగ్ వల్ల. డీకపులింగ్ మీన్స్ ఏంటంటే లూస్లీ కపులింగ్ చెప్తాడు. లూస్లీ కపుల్ అంటే ఇప్పుడు ఈ మాదిరిగా ఈ ఇంటర్ఫేస్ టైట్లీ కపుల్డ్ విత్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే కోడ్ రిలయబుల్గా ఉండదు, కోడ్ వచ్చేసి రీయూజ్ చేసేది కష్టంగా ఉంటుంది. సో ఇది ఇంటర్ఫేస్, ఇది ఇంప్లిమెంటేషన్ అంటే రెండుమే క్లోజ్లీ కపుల్డ్గా ఉండకూడదు, లూస్లీ కపుల్డ్గా ఉండాలి. అవి అంతా మెయింటైన్ చేసి స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్స్. దీంతో మనం వచ్చి ఒక సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ అవి అంతా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. నెక్స్ట్ బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్స్. బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక క్లాస్, ఇది ఒక క్లాస్, ఈ 5 ఆబ్జెక్ట్స్. ఈ 5 ఆబ్జెక్ట్స్ని ఎలా క్లాస్తో కమ్యూనికేట్ చేయాలని డిసైడ్ చేసి బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్. ఈ మరికి వచ్చేసి ఒక్కొక్క కేటగిరీలో నెంబర్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అయితే డీటెయిల్గా మనం ఈ వీడియోలో ఏం చూడబోతాం అంటే మోడల్, వ్యూ, కంట్రోలర్ అంటే ఏం చూడబోతాం. ఇది ఎందుకు చూడాలంటే సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో మోడల్, వ్యూ, కంట్రోల్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. గ్యాంగ్ ఆఫ్ 4 మెంబర్స్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ని ఇన్వెంట్ చేసిన మెంబర్స్. సో వాళ్ళు వచ్చేసి మోడల్, వ్యూ, కంట్రోల్ అని బేస్గా పెట్టిన ఆ 23 డిజైన్ ప్యాటర్న్స్ని డిజైన్ చేశారు. సో అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ అయినా థియరిటికల్ కాన్సెప్ట్ అని. సో మోడల్, వ్యూ, కంట్రోలర్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎంవిసి షార్ట్ ఫామ్ వచ్చేసి ఎంవిసి మోడల్, వ్యూ, కంట్రోలర్ ఇస్ టు డీకపుల్ ది థింగ్స్. డీకపుల్ ది థింగ్స్ అంటే ఏం చెప్పని వస్తుందంటే ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ ఎత్తుకుంటాం. ట్రైన్లో వచ్చేసి కంపార్ట్మెంట్స్ ఉంటుంది. ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్ అలాగా. ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ దా వచ్చేసి కప్లింగ్. సో చైన్, ఒక ఐరన్ చైన్ యూజ్ చేసి కపుల్ అయి ఉంటుంది. మనం ఈజీగా కావాలంటే డీకపుల్ చేయొచ్చు. సో ఒక కంపార్ట్మెంట్కి మనం రిమూవ్ చేయాలంటే ట్రైన్ నుంచి ఈజీగా చేయొచ్చు. ఈజీ చేసి ఒక డీకప్లింగ్ కాన్సెప్ట్ బేసిక్గా వచ్చేసి ఏంటంటే ఫుల్గా ఏ కంపార్ట్మెంట్నా ఎప్పుడైనా డీకపుల్ చేయొచ్చు. అదేలాగా కోడ్లో కూడా మనం ఎలా రాయాలంటే మన క్లాసెస్ వచ్చేసి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వచ్చి ఈజీగా ప్లగ్ అవుట్ చేయాలా, ఈజీగా ప్లగ్ ఇన్ చేయాలా. అది ఎలాగో జరుగుతుంది అంటే మన కోడ్ వచ్చేసి స్ట్రక్చర్డ్. సో ఒక క్లాస్కి డిపెండెన్సీస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిలా ఉంటుంది. సో అది ద మెయిన్ కాన్సెప్ట్. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎంవిసి ఈస్ డీకపుల్ ది థింగ్స్. సో ఇది ఎలాగ యాక్చువల్గా రియల్ వరల్డ్లో ఎలాగ వచ్చేసి ఈ ఎంవిసి కాన్సెప్ట్ వచ్చేసి ఇంప్లిమెంట్ అయ్యిందంటే 3 థింగ్స్ ఉంటుంది: మోడల్, వ్యూ అండ్ కంట్రోలర్. ఇప్పుడు సపోజ్ నేను యూజర్ అనుకుంటాం. నేను యూజర్ ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి నా స్టూడెంట్, నేను ఒక కాలేజీలో చదువుతున్నా పెట్టుకుంటాం. నేను వచ్చేసి నా మార్క్ చూడాలని పెట్టుకుంటే నేను ఏం చేస్తానంటే కాలేజ్ పోర్టల్, కాలేజీ వెబ్సైట్లో పోయి నా లాగిన్ చేస్తాను. సో నీకున్నా నేను వచ్చేసి లాగిన్ చేసే పేజు, నేను ఇచ్చే డేటా, ఇన్పుట్ డేటా వచ్చేసి ఒక ప్రెజెంటేషన్ లేయర్, అది ఒక ఇన్పుట్ లేయర్. ఆ ఇన్పుట్ లేయర్ నుంచి డేటా వచ్చేసి ఏం చేస్తానంటే నెక్స్ట్ లేయర్కి పంపించాలి. ఆ నెక్స్ట్ లేయర్కి పంపించే పనిదా ఈ కంట్రోలర్ చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ కంట్రోలర్ ఏం చేస్తానంటే యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ మోడల్ అండ్ వ్యూ. సో మీడియేటర్ ఒక డేటాని ఒక దారి నుంచి ఇంకో దారికి ట్రాన్స్ఫర్ చేసేది, మేనేజ్ చేసేది కంట్రోలర్ పని. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వచ్చేసి లాగిన్ ఐడి ఇస్తున్నా,
నా రోల్ నెంబర్ ఇస్తున్నా. ఆ రోల్ నెంబర్ నుంచి కంట్రోలర్ తీసుకునేసి కంట్రోలర్ ఏం చేస్తాయంటే మోడల్కి ఇస్తుంది. సో మోడల్ ఏంటంటే ఓల్డ్స్ డేటా అండ్ మ్యానిపులేట్స్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉంది, నా రోల్ నెంబర్ 1, నా రోల్ నెంబర్కి నా నేమ్ ఏంటంటే రాకేష్ ఉంటుంది, మార్క్స్ 90, 98 ఆ మార్క్స్ ఉంటుంది. ఆ డేటా యాక్చువల్ డేటా ఎక్కడ ఉంటాయంటే మోడల్లో ఉంటుంది. సో ఈ మోడల్ వచ్చేసి డిపెండ్స్. ఇప్పుడు డేటాబేస్ ఉంటే ఈ డేటాబేస్ని కాల్ చేసుకుంటుంది, అదే ఫైల్ అంటే ఫైల్ కాల్ చేసుకుంటుంది. సపోజ్ వచ్చేసి వేరే సోర్సెస్ ఉంటే ఆ సోర్స్కి కాల్ చేసి అన్ని చేసుకునేది వచ్చి మోడల్ చేసుకుంటుంది. సో ఓల్డ్స్ డేటా అండ్ మ్యానిపులేట్స్ ఇట్స్. మ్యానిపులేట్స్ ఇట్స్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ చేసి నేను ఫస్ట్ సెమిస్టర్లో 90 మార్క్స్ చెప్తున్నా, సెకండ్ సెమిస్టర్లో 95 వస్తే నా డేటాబేస్ నా ఆబ్జెక్ట్లో డేటా వచ్చేసి అప్ అండ్ అవ్వాలా, మ్యానిపులేట్ అవ్వాలా. ఇప్పుడు సపోజ్ నా ఫోన్ నెంబర్ చేంజ్ అవుతుంది, ఏం చేయాలంటే ఇక్కడ నేను ఈ యూస్ లాగిన్ చేసి నా క్రెడెన్షియల్స్ ఇస్తా, ఫోన్ నెంబర్ చేంజ్ రిక్వెస్ట్ ఇస్తా, ఈ కంట్రోలర్ ఆ డేటా తీసుకునేసి మోడల్కి ఇస్తుంది. నా ఎగ్జిస్టింగ్ ఫోన్ నెంబర్ని కొత్త ఫోన్ నెంబర్గా మ్యానిపులేట్ చేసి అన్ని ఎక్కడ జరుగుతుందంటే మోడల్ లేయర్లో జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ హోల్డ్స్ నేమ్ అండ్ మార్క్స్ ఎక్సెట్రా. సో సెకండ్ వచ్చేసి వ్యూ. ఇప్పుడు నేను ఒక కాలేజ్ పోర్టల్ ఓపెన్ చేశాను, నా రోల్ నెంబర్ ఇస్తే నాకేమొస్తుందంటే నా డీటెయిల్స్ అంటే డిస్ప్లే అవుతుంది. సో ఏమవుతుందంటే ఒక HTML ఫైల్లోనో లేకపోతే వచ్చేసి ఒక సింపుల్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. అది వచ్చేసి ప్రెసెంటేషన్ లేయర్ ఆర్ వ్యూ అని చెప్పచ్చు. సో వ్యూ వచ్చి స్క్రీన్ ప్రెసెంటేషన్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క యూస్ కేస్కి ఆ ప్రెసెంటేషన్ లేయర్ మారేదానికి ఛాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు అంటే సపోజ్ మీ వెబ్సైట్కి ఎన్ని మంది వ్యూవర్స్ వస్తున్నారు డైలీ, సో ఎన్ని మంది వ్యూవర్స్ చూసి సబ్స్క్రైబర్స్గా మారుతున్నాడు లేకపోతే ఫాలోవర్స్గా మారుతున్నాడు అని ట్రాక్ చేయాలంటే మన గూగుల్ అనలిటిక్స్లో మన పేజ్ యూజ్ చేస్తాం. అది వచ్చేసి ఒక ప్రెసెంటేషన్ లేయర్. పై చార్ట్ చూడొచ్చు, బార్ చార్ట్, అలా ఎక్కువ ప్రెసెంటేషన్ లేయర్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ అవుట్పుట్ డేటా ఆ ప్రెసెంటేషన్ లేయర్కి ఏది బెస్టో అది వచ్చేసి మనం చూసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అదన్నీ చూసుకునేది వచ్చేసి వ్యూ లేయర్ ఆర్ వ్యూ మోడల్ అని చెప్పచ్చు, వ్యూ ఆబ్జెక్ట్ అని చెప్పచ్చు. సో ఫైనల్ వచ్చేసి కంట్రోలర్ ఈ ఎంత మేనేజ్ చేసేది. ఇప్పుడు నా డేటా వచ్చేసి నేను ఇక్కడ ఇస్తున్నా, నా కాలేజ్ పోర్టల్లో నేను వచ్చేసి ఇస్తుంటే ఆ డేటా ఎక్కడ యూసర్ మనం వెబ్ పేజ్ నుంచి సర్వర్కు పోయి మ్యానిపులేట్ చేసేది, ఆ డేటా ట్రాన్స్ఫర్ చేసేది, మళ్ళీ మనకు వచ్చేసి మోడల్ నుంచి వ్యూకి పంపించేది, అన్ని మేము పనిచేసేది వచ్చేసి కంట్రోలర్. సో యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ మోడల్ అండ్ వ్యూ. మోడల్ అండ్ వ్యూకి మీ నడులో ఉన్న మీడియేటర్ వచ్చేసి కంట్రోలర్. సో డిఫైన్స్ ఇఫ్ ద యూసర్ ఇంటర్ఫేస్ రియాక్ట్స్ టు ది యూసర్ ఇంటర్ఫేస్ రియాక్ట్స్ టు ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను ఒక పెయింట్ ఓపెన్ చేస్తున్నా, పెయింట్ అప్లికేషన్, నేను మౌస్ మూవ్ చేస్తూ ఉంటే నా యాక్షన్కి ఏం జరుగుతుందంటే అక్కడ పైకి ఉన్న కర్సర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏం మీనింగ్ అంటే మనం చూసేది ప్రెసెంటేషన్ లేదు, మనం యాక్షన్ చేసేప్పుడు మన యాక్షన్ బేస్ వచ్చేసి సమ్ ఇంటర్నల్ యాక్షన్ జరిగి వచ్చేసి కంట్రోల్ చేసి కంట్రోల్. ఓకేనా? సో ఇది వచ్చేసి మోడల్ వ్యూ కంట్రోల్. ఇక అన్ని డీకపుల్. సో మోడల్కి వ్యూకి ఏ కనెక్షన్ ఉండదు, మోడల్కి కంట్రోల్కి ఏ కనెక్షన్ ఉండదు, అన్ని డీకపుల్ అయి ఉంటుంది. సో సపోజ్ నాకు ఈ వ్యూ లేని ఇష్టం లేదు, ఏం చేస్తానంటే వేరే వ్యూ లేని ఇక్కడ మార్చేయచ్చు. సపోజ్ నాకు ఈ మోడల్ ఎగ్జిస్టింగ్ మోడల్ నాకు పట్టలేదంటే నాకు కొత్త మోడల్ని మార్చవచ్చు. సో ఈ మన డీకపుల్ ఉన్నలా కోడ్ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ వచ్చేసి కోడ్ రీయూసబిలిటీ అండ్ కోడ్ మేనేజబుల్. ఎంత కోడ్ వచ్చేసి ఈజీగా మేనేజ్ చేస్తామో అంత మంచిది. సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫుల్ వచ్చేసి మన సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ డీటెయిల్గా చూడబోతాం. మన ఈ వీడియోలో ఏం చూడబోతుందంటే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్. సో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, సో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్లో ఎన్ని సబ్ కేటగిరీస్ ఉంది, దాని బ్రీఫ్ మీనింగ్ ఏందని మనం వచ్చేసి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్. సో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే డీల్స్ విత్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మెకానిజం. ఓకేనా? సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ ని ఒక డిఫైన్ రూల్ సెట్ ఉంది. ఆ రూల్ సెట్స్ ని మనం ఫాలో చేస్తేనే మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది వచ్చేసి బెస్ట్ గా ఉంటుంది. సో బెస్ట్ అప్రోచ్ టు ఫాలో వైల్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ చేసి క్రియేషన్ డిజైన్ ప్యాటర్న్స్. దాని కింద వచ్చేసి అబ్స్ట్రాక్ట్, ఫ్యాక్టరీ, బిల్డర్, ఫ్యాక్టరీ, ఆబ్జెక్ట్ పూల్, ప్రోటోటైప్, సింగిల్టన్, ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆ డిఫరెంట్ కేటగిరీస్ ఉంది.
మన యూస్ కేస్కి ఏది బెస్టో దాన్ని చూజ్ చేసి ఆ డిజైన్ ప్యాటర్న్ పిక్ చేసి దాన్ని అప్రోచ్ ఫాలో చేస్తే బెటర్. సో అన్ని యూస్ కేసెస్కి ఇది వచ్చేసి సపోర్ట్ చేస్తాయంటే క్వశ్చన్ మార్క్ దా, కానీ మోస్ట్లీ యూస్ కేసెస్కి వచ్చేసి క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఫాలో చేసేసి బెటర్. సో క్రియేట్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ యూస్ కేసెస్. క్రియేట్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ యూస్ కేస్. ఇప్పుడు సపోజ్ చేసి మన యూస్ కేసులో ఒకే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాలా. సో జేవిఎం లైఫ్ సైకిల్ ఫుల్గా ఒకే ఆబ్జెక్ట్ గా ఉన్నా అంటే మనం సింగిల్టన్ చూజ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ వచ్చేసి మన ఆబ్జెక్ట్ వచ్చి డైనమిక్గా క్రియేట్ చేయాలంటే ఫ్యాక్టరీ మన యూస్ కేస్ బేస్డ్ చేసి ఏ డిజైన్ ప్యాటర్న్లో ఈ డిజైన్ ప్యాటర్న్స్లో ఏది బెస్ట్ దాన్ని చూజ్ చేయాలి అన్న. క్రియేట్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ యూస్ కేస్. రెడ్యూస్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఈ ప్యాటర్న్స్ మనం ఫాలో చేస్తే ఆబ్జెక్ట్ క్రియేషన్ వచ్చేసి కాంప్లెక్స్గా లేకుండా సింపుల్గా అయిపోద్ది. సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేది మేనేజ్ చేసేది అన్ని సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ డిఫైన్ ది బెస్ట్ పాసిబుల్ వే టు రీయూస్. మనం క్రియేషన్ డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఫాలో చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని రీయూజ్ చేసేదానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంది. సో ఈ ద డిఫైన్డ్ డిజైన్ ప్యాటర్న్స్ విచ్ ఫాల్స్ అండర్ క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్. అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ఏంటండి మన డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. ఇప్పటికి బ్రీఫ్ ఏంటంటే క్రియేట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సెవరల్. సో ఎక్కువ క్లాసెస్ ఉంది, ఎక్కువ ఫ్యామిలీ ఆఫ్ క్లాసెస్. ఎగ్జాంపుల్ యానిమల్, ఇంకోటి వచ్చేసి ఇన్సెక్ట్, ఇంకోటి వచ్చేసి హ్యూమన్. ఆ మరి ఎక్కువ కేటగిరీ ఆఫ్ ఫ్యామిలీస్లో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిసైడ్ చేస్తుంది. సో బిల్డర్ ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ ని బిల్డ్ చేస్తుంది ఫ్రమ్ స్క్రాచ్ వచ్చేసి బిల్డర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ లో ఎలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని డిసైడ్ చేసే ఫ్యాక్టరీ. ఇవన్నీ డీటెయిల్ గా మనం నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. ఇప్పటికి బ్రీఫ్ గా చూస్తాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పూల్ అంటే రీసైకిల్ ది ఆల్రెడీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్. అండ్ దెన్ ప్రోటోటైప్ అంటే కాపీ క్లోన్ ది ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సింగిల్టన్ ఏంటంటే జేవిఎం లైఫ్ సైకిల్ ఫుల్ గా ఒకే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. సింగిల్టన్ కూడా ప్రిన్సిపల్. సో ఇవన్నీ వచ్చేసి బ్రీఫ్ గా చూసాం. నెక్స్ట్ వీడియో డీటెయిల్ గా కోడ్ రాసి చూడబోతున్నాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏం చూడబోతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. మన ఈ వీడియోలో ఏం చూడబోతామంటే సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ థియరటికల్ గా చూడబోతాం. నెక్స్ట్ వీడియోలో సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ప్రాక్టికల్ గా ఎలా ప్రోగ్రామ్ రాయాలి రియల్ టైం యూస్ కేస్ యూజ్ చేసి చూడబోతాం. సో ఈ వీడియో థియరటికల్ వీడియో. సో కానీ స్కిప్ చేయకండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు అర్థమయ్యేదానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సో ఈ వీడియో చేసి నెక్స్ట్ వీడియో పోతుంది. ఇది థియరటికల్, నెక్స్ట్ వీడియో చేసి యాక్చువల్ ప్రాక్టికల్ గా ఎలా ప్రోగ్రామ్ రాయాలి. సో సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. సింగిల్టన్ ఆ పేరే చెప్తుంది. సింగిల్టన్ అంటే ఏంది? సింగిల్. సో సింగిల్టన్ అంటే ఏంటంటే ఒక్క క్లాస్కి ఒక్క ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయమని ఆ మీనింగ్. సో మీరు వచ్చేసి ఒక క్లాస్ ఎన్ని నంబర్ టైమ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పిన జేవిఎం 1 time దా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ యూస్ కేసెస్ ఉంది. చిల కేసు ఏంటంటే మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది దేనికి ఫస్ట్ మన ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తుంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క ప్రాపర్టీస్ వచ్చేసి స్పెసిఫిక్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చేసి లెనిన్. సో స్టూడెంట్ లెనిన్కి ఏం ప్రాపర్టీస్? రోల్ నెంబర్, మార్క్స్. సో 1 మార్క్స్. ఈ డేటా వచ్చేసి ఈ లెనిన్కి స్పెసిఫిక్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టూడెంట్ చెంచు. రోల్ నెంబర్ ఏంటి? 2, మార్క్స్ వచ్చి 100. ఈ డేటా వచ్చేసి చెంచు ఆబ్జెక్ట్ స్పెసిఫిక్. ఆ కేసులో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో సింగిల్టన్ ఏంటంటే ఈ మరి స్పెసిఫిక్గా ఒక్కొక్క ఆబ్జెక్ట్కి స్పెసిఫిక్గా లేకపోతే మన సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయం. ఒక జేవిఎంకి ఆ క్లాస్కి ఒక్కసారిగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. మనం ఆ టైంలో మరి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మరి యూజ్ కేసుకి ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాస్ స్పెసిఫిక్ థింగ్. సో నో సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్.
దీని ముందు ఏం చెప్పాలంటే ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది దాని డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్. ఎవరైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్టన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే వీ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ టైం, వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఓన్లీ వన్ టైం చెప్పచ్చు. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ ది కామన్ థింగ్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ దెన్ యూస్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. సో ఒక ఆబ్జెక్ట్ కి కామన్ గా థింగ్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసినా, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పినా కామన్ థింగ్స్ ఉంటే ఆ టైంలో సింగిల్టన్. ఇక్కడ స్పెసిఫిక్ థింగ్స్, ఒక్కొక్క ఆబ్జెక్ట్ స్పెసిఫిక్. సో ఈ టైంలో సింగిల్టన్ యూజ్ చేయకూడదు. సో ఎక్కువ వీడియోస్ ఏం చెప్తుంటే ఎప్పుడు సింగిల్టన్ యూజ్ చేయాలని చెప్తారు, కానీ ఈ వీడియోలో ఎప్పుడు సింగిల్టన్ యూజ్ చేయాలా, ఎప్పుడు యూజ్ చేయకుండా రెండుమే నేను కవర్ చేయాలని ట్రై చేస్తున్నా. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటంటే సేవ్స్ మెమరీ. ఎందుకంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్, ఎగ్జాంపుల్ ఒక రియల్ వరల్డ్ బ్లాక్ మెమరీ ఉంది పెట్టుకోండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్. సో మెమరీ ఫుల్ ఆబ్జెక్ట్ వచ్చేసి తినేస్తుంది. సో మనం ఒక్క ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే ఇక్కడ ఒకటి ఆబ్జెక్ట్ ఉంటుంది, మీ అన్ని మెమరీ ఫ్రీగా ఉంటుంది. ఆ మెమరీ ఇంకెవరన్నా యూజ్ చేయొచ్చు. సో సేవ్స్ మెమరీ. సెకండ్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే CPU రిసోర్స్ కావాలా, టైం స్పెండ్ చేయాలా. టైం మీన్స్ మనం స్పెండ్ చేయం, మిషన్ స్పెండ్ చేసి 1 మిల్లీ సెకండ్ ఎత్తుకున్న టైమే. సో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ బోత్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైం. సో ఇంప్లిమెంటేషన్ రూల్స్ ఏంటంటే ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో మనం ప్రోగ్రామ్ రాసేప్పుడు మీకు క్లీన్గా అర్థమవుతుంది. ఈ వీడియో జస్ట్ ఏంటంటే సింగిల్టన్ క్లాస్ డిజైన్ ప్యాటర్న్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ క్లాస్ వచ్చేసి ప్రైవేట్ కన్స్ట్రక్టర్స్ ఉండాలా. ఏ కన్స్ట్రక్టర్స్ మే పబ్లిక్ గా ఉండకూడదు, అన్ని కన్స్ట్రక్టర్స్ మే ప్రైవేట్ గా ఉండాలి. ఇది ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్. ఇది ఎందుకని నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్ గా చూస్తాం. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఎత్తుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు జావా కోర్స్ చెప్తున్నా, డిజైన్ ప్యాటర్న్స్ కోర్స్ చెప్తున్నా. నాతో వచ్చేసి ఎక్కువ మంది అడుగుతారు, నాకు జావా కోర్సు చెప్పండి. సో నాకు వచ్చేసి 1-to-1 కోర్స్ ఉంటుంది, నాకు వచ్చేసి అర్థం అవుతుంది, ఎక్కువ మంది నాకు చెప్పున్నారు. సో నేను చెప్తానంటే ఇప్పుడు నాకు ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది, ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తున్నా ఈ కోర్స్ ఎత్తేదానికి. సో నేను చెప్పంటే నేను ఒక కోర్స్ చెప్తా, అది వచ్చేసి పబ్లిష్ చేస్తా. పబ్లిష్ చేసేప్పుడు అందరూ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. నాతో వచ్చేసి ఏం చెప్తానంటే నాకు జావా కోర్స్ చెప్పింది చెప్తే నేను ఏం చెప్తానంటే ఆల్రెడీ వచ్చేసి నేను యూట్యూబ్లో పబ్లిష్ చేస్తున్నా, సో పోయి చూడండి అని చెప్తా. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ సో నా ఆబ్జెక్ట్ ఓన్లీ వన్ టైం దా క్రియేట్ అయి ఉంటుంది. ఆ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది రియల్ వరల్డ్లో ఎలా వచ్చేసి సింగిల్టన్ రిలైట్ చేయొచ్చు అని చెప్పచ్చు. సో అదే చెప్పిన జావా కోర్స్ పై రాకేస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ రాకేస్ ఆల్ ది వ్యూవర్స్ యూస్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రాకేస్ ఆబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే లాగర్. ఇది వచ్చేసి ప్రోగ్రామ్ యాంగిల్లో లాగర్ వచ్చేసి ఒక సింగిల్టన్. సో ఎందుకంటే ఒకే దాని లాగింగ్ చేయాలా. ఎగ్జాంపుల్ కామన్ ఫైల్లో ఇప్పుడు ఏంటంటే మీరు వచ్చేసి ఒక క్లాస్ లాక్ చేస్తున్నాడు, ఇంకో క్లాస్ లాక్ చేస్తున్నాడు, ఇంకో క్లాస్ లాక్ చేసిన బేసిక్లీ ఆబ్జెక్ట్ లాక్ చేసిన ఆ లాక్ చేసే నేమ్ ఒకే ఫైల్ ఉన్నాయంటే మనం లాగర్ సింగిల్టన్ పెట్టుకోవాలా. అండ్ దెన్ రన్ టైమ్ క్లాస్. ఎగ్జాంపుల్ రన్ టైమ్ యూజ్ చేసి మనం చేసేసి ఎక్కువ సిస్టమ్ ప్రాపర్టీస్ తెచ్చు. సో అప్పుడు ఆ క్లాసెస్ కదా ఈ రెండుమే ఇప్పుడు రియల్ టైమ్ జావా క్లాసెస్ ఇవన్నీ సింగిల్టన్. సో ఇవన్నీ యూస్ కేసెస్. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి డీటెయిల్గా ఎలా ప్రోగ్రామ్ రాయాలని చూడబోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఛానల్ లైక్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్. సపోజ్ వీడియో పడుతుంటే వీడియో రేంజ్లో పోతా ఉంటే ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ థియరటికల్ గా చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ ఎలాగ ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని చూడబోతున్నాం. సో ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. సో ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్యాక్టరీ అంటే ఒక ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఒక ఫ్యాక్టరీ రియల్ టైం. అదేలాగా ఆబ్జెక్ట్స్ జావా ప్రోగ్రామింగ్ ఓరియంటెడ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేది కదా ఒక ఫ్యాక్టరీ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టరీ వచ్చేసి 23 డిజైన్ ప్యాటర్న్స్లో ఎక్కడ ఫాలో అవుతుందంటే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్లో ఫాలో అవుతుంది. ఎందుకంటే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్స్ ఎందుకు ఫాలో అవుతుంటే ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ని హ్యాండిల్ చేస్తుంది. సో దానివల్ల ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ ఫాలోస్ అంటే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి క్రియేట్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వచ్చేసి ఒక అంగడికి పోయి సోప్ నడితే సోప్ తీసుకోవాలంటే ఇప్పుడు వచ్చేసి అమామ్ సోప్ లేకపోతే రెక్సనానో ఇది అడుగుతున్నాం. మనకి ఆ షాప్ కి ఇప్పుడు వచ్చేసి మనం అడిగిన ఆబ్జెక్ట్ ని మన అడిగిన ప్రోడక్ట్ ని ఇస్తున్నాడు.
మనకు తెలియదు సోప్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడని మనకు తెలియదు. మనకి కూడా ఆ ప్రోడక్ట్ ఇస్తున్నాడు. అదేలాగా ఈ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ ఏం చెప్తానంటే, నువ్వు నాతో అడుగు, నేను నీకు ఆబ్జెక్ట్ ఇస్తాను, దాని కాంట్రాక్ట్. సో ఫ్యాక్టరీ ఎలాగ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, ఏ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అని అదే హ్యాండిల్ చేసుకుంటుంది. మనకు ఇప్పుడు దొరికి మనం ఒక ఆబ్జెక్ట్ అడిగితే అది రిటర్న్ చేస్తుంది ఫ్యాక్టరీ డిజైన్. సో క్రియేట్ ఆబ్జెక్ట్ వితౌట్ ఎక్స్పోజింగ్ ది క్రియేషనల్ లాజిక్ టు ది క్లయింట్. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని ఫ్యాక్టరీ అడిగితే ఆ ఫ్యాక్టరీ వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ బేస్డ్ ఆన్ మన ఇన్పుట్, మనకు అమౌంట్ సోప్ కావాలంటే అమౌంట్ సోప్ ఆబ్జెక్ట్ ఇస్తుంది, రెక్సోనా అంటే రెక్సోనా ఇస్తుంది. ఎలాగ ఆ రెక్సోనా సోప్ లేకపోతే అమౌంట్ సోప్ క్రియేట్ అవుతుందని అది యూసర్కి హైడ్ అవుతుంది, యూసర్కి తెలియని అవసరం లేదు. సో క్రియేట్ ఆబ్జెక్ట్ వితౌట్ ఎక్స్పోజింగ్ ది క్రియేషన్ లాజిక్ టు ది క్లయింట్. సో ఇంకో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, ఫోన్ మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు నేను ఒక ఫోన్ మ్యానుఫ్యాక్చరర్, నేను అడుగుతున్నట్టే నాకు వచ్చేసి ఐఓఎస్, ఆండ్రాయిడ్, జావా, ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఓఎస్ ఉందా నాకు తెలీదు. నేనే అడుగుతాను, నా ఫోన్ మ్యానుఫ్యాక్చర్ నేను ఐఫోన్కి ఓఎస్ చేయాలా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రైట్గా ఓఎస్ వచ్చి ఒక ఇంటర్మీడియట్ దగ్గర నాకు గెట్ ఓఎస్ అవుతున్నా, సో ఐఫోన్ ఇస్తున్నా. సో నా ఐఫోన్కి ఓఎస్ కావాలంట. సో ఈ ఫ్యాక్టరీ డిసైడ్ చేస్తుంది ఈ ఐఫోన్కి ఐఓఎస్ కావాలన్నా, లేకపోతే ఆండ్రాయిడ్ కావాలన్నా, లేకపోతే విండోస్ కావాలన్నా. ఇప్పుడు నేను వచ్చేసి ఫోన్ మ్యానుఫ్యాక్చర్ మనం ఏం ఇస్తున్నా, సామ్సంగ్, సోనీ, హెచ్టీసీకి ఒక ఓఎస్ ఇండియన్ అడుగుతున్నారు. సో ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీతో అడుగుతుంది, సామ్సంగ్, సోనీ, హెచ్టీసీ ఫోన్స్కి ఓఎస్ కావాలి. ఈ ఫ్యాక్టరీ డిసైడ్ చేస్తుంది, ఈ ఓఎస్ ఫ్యాక్టరీ డిసైడ్ చేస్తుంది సామ్సంగ్ ఫోన్కి ఆండ్రాయిడ్ కావాలన్నా, లేకపోతే ఐఓఎస్ కావాలన్నా, లేకపోతే విండోస్ కావాలని. సో ఆ థింగ్స్ అన్ని మీ ఫ్యాక్టరీ హ్యాండిల్ చేస్తుంది. ఎవరికి ఏ ఆబ్జెక్ట్ ఇవ్వాలా బేస్డ్ ఆన్ డేటా, బేస్డ్ ఆన్ ఇన్పుట్. నేను వచ్చేసి ఐఫోన్ చెప్తే నాకు ఐఓఎస్ ఇస్తుంది, నేను సామ్సంగ్ అంటే ఆండ్రాయిడ్ ఇస్తుంది, నోకియా అంటే విండోస్ ఇస్తుంది. ఈ థింగ్స్ హ్యాండిల్ అయ్యేది మీ ఓఎస్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ క్లాస్లో హ్యాండిల్ అవుతుంది. ఈ అన్ని క్లాసెస్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఇవన్నీ మీ ఒక్కొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ చెప్పచ్చు. ఇవన్నీ వచ్చేసి ఇంప్లిమెంట్ చేసేది ఒక ఓఎస్ ఇంటర్ఫేస్. సో బేసిక్గా ఈ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అన్ని ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలియదు. ఫోన్ మ్యానుఫ్యాక్చర్ జస్ట్ నాకు ఐఫోన్కి ఒక ఓఎస్, సామ్సంగ్కి ఒక ఓఎస్, నోకియాకి ఒక ఓఎస్ అవుతున్నాను. ఈ ఓఎస్ ఫ్యాక్టరీ చేసి ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్కి ఓఎస్ అయితే ఇప్పుడు సపోజ్ 12.0 వర్షన్ ఉంది, లేకపోతే 13.0 వర్షన్ అప్డేటెడ్ వర్షన్ ఉంటే అవన్నీ మీకు హ్యాండిల్ అవుతుంది. సో అప్డేటెడ్ ఓఎస్ చేసి ఈ ఓఎస్ ఫ్యాక్టరీ ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తుంది. సో ఆ వర్షన్ కూడా హ్యాండిల్ చేసేది కదా ఓఎస్ ఫ్యాక్టరీ. ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ బయట ఉన్న క్లాస్, బయట ఇది క్లయింట్. ఈ క్లయింట్కి ఎంత అవసరమే లేదు. నేను ఇప్పుడు దొరికా ఒక ఫోన్ ఇస్తే ఆ ఓఎస్ వచ్చేది కదా దీనికి ఇప్పుడు. సో ఫుల్ ఇడన్ అవుతుంది, ఫుల్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసి హైడ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ లో. సో సెకండ్ వచ్చేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. సపోజ్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే మీకు తెలుస్తుంది, ఇప్పుడు మీరు వచ్చేసి ఈ లెవెల్లో ఉన్నారు, యూఐ డెవలపర్, యూఐ డెవలపర్ టు బ్యాక్ అండ్ డెవలపర్. అమరిగా మన అన్ని మీ ఇంప్లిమెంట్ చేసేది డెవలపర్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక మేనేజర్ ఉంటారు. సో మేనేజర్, సో ఇదిదా వచ్చేసి ఫ్యాక్టరీతో రిలేట్ చేయాలి. ప్రోడక్ట్ మేనేజర్, ఆ క్లయింట్స్ ఉంటారు. సో క్లయింట్స్ ఏంటంటే ప్రోడక్ట్ మేనేజర్ అంటే ఈ మేనేజర్ కన్నా పైకి ఉన్న పొజిషన్, లేకపోతే క్లయింట్ పెట్టుకోవచ్చు. సో క్లయింట్స్ పెట్టుకోవచ్చు. సో క్లయింట్స్ వచ్చేసి ఈ మేనేజర్తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ చేస్తారు. సో ఏం ఇంటరాక్ట్ చేస్తారంటే క్లయింట్ వచ్చేసి యూఐ డెవలపర్ కావాలని అడుగుతారు. సో మేనేజర్ వచ్చేసి ఈ ఫ్యాక్టరీ ఓఎస్ ఫ్యాక్టరీ, ఇక్కడ వచ్చేసి మేనేజర్ వచ్చేసి ఫ్యాక్టరీ. మేనేజర్ డిసైడ్ చేస్తారు ఇప్పుడు యూఐ డెవలపర్ 1, యూఐ డెవలపర్ 2, యూఐ డెవలపర్ 3, అదే బ్యాక్ అండ్ డెవలపర్ ఉంటే ఏ యూఐ డెవలపర్ ని క్లయింట్ కి పంపించాలని అనిపిస్తారు. సో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ఫ్యాక్టరీ క్లాస్, మేనేజర్ క్లాస్ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు క్లయింట్ వచ్చేసి వేరే సాఫ్ట్వేర్, వేరే అసైన్మెంట్ వచ్చింది, వేరే ప్రాజెక్ట్ వచ్చింది. సో ఏమడుతుందంటే క్లయింట్ వచ్చేసి నాకు ఒక బెస్ట్ బ్యాక్ అండ్ డెవలపర్ కావాలని మేనేజర్ అడుగుతున్నారు. మేనేజర్ ఏం చేస్తారంటే అప్పుడు ఆ టైంలో ఉన్న రిసోర్సెస్ నుంచి ఏ బ్యాక్ అండ్ డెవలపర్ బెస్ట్ ని రిటర్న్ చేస్తారు క్లయింట్కి. సో ఈ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్, ఏ ఆబ్జెక్ట్ రిటర్న్ అవ్వాలని అన్ని వచ్చి ఈ మేనేజర్ ఫ్యాక్టరీ క్లాస్ హ్యాండిల్ అవుతుంది. బయటకు వచ్చే క్లయింట్కి ఎప్పుడు దొరికో అవి ఎంత తెలియాలని అవసరం లేదు. క్లయింట్కి ఇప్పుడు ఫైనల్ ఆబ్జెక్ట్ వస్తే చాలు. సో
సో ఇదిగా వచ్చేసి ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ థియరిటికల్ కంటెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా ప్రోగ్రామ్ యూజ్ చేసి చూడబోతాం. థ్యాంక్స్ అండి. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ థియరిటికల్ ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఒక థియరిటికల్ వీడియో చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలా రియల్ టైంలో ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. సో ఈ రెండు వీడియోస్ యాక్చువల్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఈ అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో క్రియేషనల్, స్ట్రక్చరల్ ఈ ప్యాటర్న్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్యాటర్న్స్ లో క్రియేషనల్ కింద ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది. సో ఈ అబ్స్ట్రాక్ట్ డిజైన్ ఫ్యాక్టరీ సింపుల్ గా చెప్పాలి ఏంటంటే ఫ్యాక్టరీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కి మేనేజ్ చేసేది అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ వచ్చేసి ఒక కంపెనీ ఉంది, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకుంటాం. ఆ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ రా ఐటమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని. ఎగ్జాంపుల్ ఏంటంటే సోప్ యాక్చువల్ సోప్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక కంపెనీ, సోప్ పైకి ఉన్న ర్యాపర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంకొక కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తాయంటే, ఈ టాప్ మోస్ట్ కంపెనీ వచ్చి ఏం చేస్తాయంటే ఈ ర్యాపర్ ని అండ్ దెన్ వచ్చేసి ఈ సోప్ ని రెండు అటాచ్ చేసి ఈ ఫైనల్ ప్రోడక్ట్ డెలివరీ చేసే ఒక కంపెనీ ఉంటుంది. సో ఈ త్రీ థింగ్స్ మీద ఒక ఈ సోప్ మ్యానుఫ్యాక్చర్ చేసేవి టాప్ మోస్ట్ ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తుంది. అదేలాగా అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది మల్టిపుల్ ఫ్యాక్టరీస్ ని మేనేజ్ చేసేది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీస్. సో మల్టిపుల్ ఫ్యాక్టరీస్ చేసే థింగ్స్ ని బయట ఎవరికి మీద తెలియకుండా అబ్స్ట్రాక్ట్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంది? అబ్స్ట్రాక్ట్ మీన్స్ హైడింగ్. సో హైడింగ్ ది ఇన్నర్ డీటెయిల్స్. సో ఫ్యాన్ మనం స్విచ్ చేసాము, ఫ్యాన్ తిరగలేదు. ఫ్యాన్ ఎలా తిరగతుందని మనకి తెలీదు, ఎలా టెక్నికల్ గా అది లోపల జరుగుతుంది, కానీ ఫ్యాన్ తిరగతుంది. ఇది అబ్స్ట్రాక్షన్. మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగేలాగా ఫ్యాక్టరీస్ లోపల ఏం జరుగుతుందని మనకి తెలియదు. సో దాని మీద అబ్స్ట్రాక్షన్. ఫ్యాక్టరీ మీన్స్ ఏంటంటే ఫ్యాక్టరీ దీని ముందు వీడియోని మనం కవర్ చేస్తుంటాం ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ బట్టి. సో మళ్ళీ నేను ఒక జిస్ట్ చెప్తున్నా. ఫ్యాక్టరీ మీన్స్ ప్రొవైడింగ్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ టైప్. ఎగ్జాంపుల్ అంటే నేను ఓఎస్ వచ్చేసి నాకు వచ్చేసి ఐఓఎస్ అయితే ఐఓఎస్ ఆబ్జెక్ట్ ఇచ్చేది ఆ ఫ్యాక్టరీ వర్క్ ఉంటుంది. అది నేను ఆండ్రాయిడ్ అడిగితే ఆండ్రాయిడ్ కి ఓఎస్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఓఎస్. ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఏంటంటే నా ఫోన్ వచ్చేసి సామ్సంగ్ ఫోన్ పెట్టుకుంటాం. సో సామ్సంగ్ ఫోన్ కి ఓఎస్ ని అడగతా ఫ్యాక్టరీని. సో ఆ ఫ్యాక్టరీ ఏమి ఇస్తుందంటే ఆండ్రాయిడ్ ఓఎస్ ఇస్తుంది. ఐఫోన్ కి ఓఎస్ అడగతా. సో ఆ ఐఫోన్ కి ఏమి ఇస్తుందంటే ఐఓఎస్ ఇస్తుంది. సో ఇది ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ వల్ల జిస్ట్. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ డిజైన్ ప్యాటర్న్ మనకు అవసరం. సో ఏంటంటే సూపర్ ఫ్యాక్టరీ విచ్ క్రియేట్స్ అదర్ ఫ్యాక్టరీస్. సో ఇంత చెప్పినలాగే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక పెద్ద కంపెనీ ఉంది. సో ఈ సోప్ ర్యాపర్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఒక కంపెనీ. అదేలాగా వచ్చేసి ఆ సోప్ కి లోపల ఉన్న యాక్చువల్ సోప్ మ్యానుఫ్యాక్చర్ అనదర్ కంపెనీ. దీనికి పైగా సూపర్ ఫ్యాక్టరీ చెప్తాం కదా, ఆ సూపర్ ఫ్యాక్టరీ దా అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ. ఈ అన్ని థింగ్స్ ఈ అన్ని ఫ్యాక్టరీస్ మేనేజ్ చేసేది లాగా పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ వితౌట్ స్పెసిఫైయింగ్ ది కాంక్రీట్ క్లాసెస్. ఇది టెక్నికల్ పాయింట్ యాక్చువల్గా. సో దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ మూలంగా చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవుతుంది. సో ఇప్పుడే మళ్ళీ చెప్తాను ఏంటంటే ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్. ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీకి ఒక మెథడ్స్ ఉంటుంది. ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం కావాల్సిన ఆబ్జెక్ట్ని తీసుకోవచ్చు. లోపల ఏం జరుగుతుందని మనకు తెలియని అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఒక సోప్ మనకు కావాలి, ఆ సోప్, ఆ మార్గో సోప్ అంటే మనం ఏమడుతాం, ఒక ఫ్యాక్టరీలో ఒక షాప్ వేసి మార్గో సోప్ని అడుగుతాం. సో వాళ్ళు ఏం చేస్తారు, మార్గో సోప్ను లేకపోతే అమామ్ సోప్ను రిటర్న్ చేస్తారు. మనకి యాక్చువల్గా తెలియదు లోపల ఏం జరుగుతుందని. సో ఈ అన్ని మేము మేనేజ్ చేసేది అన్ని ఆ ఫ్యాక్టరీ, ఆ ఇన్నర్ డీటెయిల్స్ అన్ని అబ్స్ట్రాక్ట్. సో ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ కింద వస్తుంది. ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం ఎలాగ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్ ప్యాటర్న్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడబోతున్నాం. సో ఒక అనిమల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాం. సో డొమెస్టిక్ అనిమల్స్. సో బేసిక్ గా 2 కేటగిరీస్ మనం అనిమల్స్ ని డివైడ్ చేస్తున్నాం. ఒకటి డొమెస్టిక్ అండ్ వైల్డ్ అనిమల్స్ ని పెట్టుకుంటాం. ఈ డొమెస్టిక్ అనిమల్స్ ఏమొస్తుందంటే క్యాట్, డాగ్, పైగా ఇంకా అదర్ అనిమల్స్ గా ఈ డొమెస్టిక్ కింద వస్తుంది. ఈ వైల్డ్ అనిమల్స్ కింద ఏమొస్తుందంటే లయన్, టైగర్, ఆమర్ వస్తుంది. టెక్నికల్ గా చూస్తే ఏంటంటే ఈ అనిమల్ వచ్చేసి ఒక ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే కామన్ మెథడ్స్ అన్ని అక్కడ వచ్చేసి డిక్లేర్ అయి ఉంటుంది. ఆ డెఫినేషన్ అన్ని ఈ క్లాస్ కాంక్రీట్ క్లాసెస్. క్యాట్ కైన క్లాస్ లో
డిఫైన్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ అంటే పబ్లిక్ ఇంట్ గెట్ నంబర్ ఆఫ్ లెగ్స్. ఈ అనిమల్ ఇంటర్ఫేస్ లో గెట్ నంబర్ ఆఫ్ లెగ్స్ గా ఉంచేసి ఒక మెథడ్ ని, క్యాట్ కి వచ్చేసి ఎన్ని లెగ్స్ ఉంటాయి అంటే 4. సో ఈ క్యాట్ కాంక్రీట్ క్లాస్ వచ్చేసి 4 రిటర్న్ చేస్తుంది, డాగ్ కాంక్రీట్ క్లాస్ 4 రిటర్న్ చేస్తుంది. అండ్ దెన్ అనిమల్ కి అదే మరిగా ఇప్పుడు లయన్ టైగర్ ఇద్దరికి వచ్చేసి 4 లెగ్స్ ఉన్న వల్ల 4 రిటర్న్ చేస్తుంది. సపోజ్ సమ్ అనిమల్స్ వచ్చి 2 లెగ్స్ 3 లెగ్స్ ఉంటే 3 or 2 రిటర్న్ చేస్తుంది. సో ఇది ద యాక్చువల్ థింగ్. అనిమల్ వచ్చేసి ఇంటర్ఫేస్, క్యాట్ డాగ్ లయన్ టైగర్ వచ్చేసి ఒక కాంక్రీట్ క్లాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ లయన్ టైగర్ క్లాసెస్ కాంక్రీట్ క్లాసెస్ ని ఎలాగ సబ్ డివైడ్ చేయొచ్చు అంటే వైల్డ్ అనిమల్, డొమెస్టిక్ అనిమల్. సో ఈ డొమెస్టిక్ ఒక కేటగిరీ, ఈ వైల్డ్ ఒక కేటగిరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ కేటగిరీ మెయింటైన్ చేసేది వైల్డ్ అనిమల్ ఫ్యాక్టరీ, ఈ కేటగిరీ మెయింటైన్ చేసేది డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీలో ఏం అడతా అంటే ఒక డాగ్ ఆబ్జెక్ట్ కావాలడతా. సో ఈ డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ ఏం చేస్తాయంటే ఓకే డాగ్ ఆబ్జెక్ట్ అడిగిన వల్ల డాగ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అదే నేను క్యాట్ ఆబ్జెక్ట్ అడిగి అంటే ఈ క్యాట్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. వైల్డ్ అనిమల్ ఫ్యాక్టరీలో ఏం అడగచ్చు అంటే లైన్ ఆబ్జెక్ట్ కావాలంటే లైన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, టైగర్ అడిగితే టైగర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో ఇది ద ఫ్యాక్టరీ కూడా బేసిక్. సో ఫ్యాక్టరీతో మనం ఏం అడగచ్చు అంటే నాకు జావా ఫోన్ కి ఆండ్రాయిడ్ సామ్సంగ్ ఫోన్ కి ఓఎస్ ఇన్ అని అడతాం, అదేలాగే ఐఫోన్ కి ఓఎస్ ఇన్ అడతాం. ఇక్కడ వచ్చేసి నాకు ఒక క్యాట్ ఆబ్జెక్ట్ ఇన్ అడుగుతున్నాం, ఇక్కడ వచ్చేసి ఒక లయన్ ఆబ్జెక్ట్ ఇన్ అడతాం. సో ఈ రెండుమే డిఫరెంట్ ఫ్యాక్టరీస్. వైల్డ్ అనిమల్ ఫ్యాక్టరీ విచ్ హ్యాండిల్స్ వైల్డ్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ విచ్ హ్యాండిల్స్ డొమెస్టిక్ అనిమల్స్. ఈ రెండింటికి ఒక సూపర్ ఫ్యాక్టరీ ఉంటుంది. సూపర్ ఫ్యాక్టరీ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ, అది ఏంటంటే అనిమల్ ఫ్యాక్టరీ. ఈ అనిమల్ ఫ్యాక్టరీ ఏం చేస్తారంటే నాకు వచ్చేసి ఏమడతానంటే అనిమల్ ఫ్యాక్టరీలో ఏమడతామంటే ఒక వైల్డ్ అనిమల్ కావాలంటాం. సో వైల్డ్ అనిమల్ అడిగితే ఈ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ మొత్తం రిటర్న్ అవుద్ది. నేను వచ్చేసి డొమెస్టిక్ అనిమల్ కావాలంటే ఈ డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ మొత్తం రిటర్న్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఎలా చెప్పేసి అంటే ఇప్పుడు వచ్చేసి మన సోప్ ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం కదా. సో సోప్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. సో ఈ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 2 things గా డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే సోప్ ర్యాపర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకోటి వచ్చేసి యాక్చువల్ సోప్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఈ రెండుని మెయింటైన్ చేసేది సూపర్ సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ పైకి ఉన్న కంపెనీ ఏమడుతుందంటే ఈ ర్యాపర్తో నాకు వచ్చేసి ర్యాపర్స్ ఏంది అని అడుగుతుంది. అవుట్లా ఈ కంపెనీ ఏమడుతుందంటే నాకు వచ్చేసి రా సోప్స్ ఇన్ అడుతుంది. ఈ రెండు తీసుకునేసి సూపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తాయంటే సోప్ పైకి ర్యాపర్ కవర్ చేసి సోప్స్ ని మార్కెట్ కి అమ్ముతుంది. అదేలాగా ఈ అనిమల్ ఫ్యాక్టరీ ఏం చేస్తాయంటే ఈ వైల్డ్ అనిమల్ ఫ్యాక్టరీని డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో పెట్టుకునేసి బయట నుంచి రిక్వెస్ట్ ఎలాగ వస్తుందో ఆ రిక్వెస్ట్ బేస్ చేసి వైల్డ్ అనిమల్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ రిటర్న్ అవ్వాలా లేకపోతే డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ రిటర్న్ అవ్వాలని డిసైడ్ చేస్తుంది. సో ఇది థియరిటికల్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్ గా ఎలా ప్రోగ్రామ్ రాస్తాం చూస్తాం. అదే రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో జావా ఏపీఎస్ లో మనం అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ మనం యూజ్ చేస్తుంటాం, మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తుంటాం. అది ఎప్పుడంటే అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ డిజైన్, రీడింగ్ XML ఫైల్స్ యూజింగ్ డౌన్ పార్సర్. ఇప్పుడు మనం వచ్చేసి XML ఫైల్స్ అంటే పార్ట్ చేసేటప్పుడు మనం వచ్చేసి ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఈ క్లాస్ యూజ్ చేస్తుంటాం. డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ డాట్ గెట్ ఇన్స్టెన్స్. ఇది యాక్చువల్గా ఒక అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ. ఈ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ రిటర్న్ చేసే ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం యాక్చువల్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది, యాక్చువల్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ డాక్ ఫ్యాక్ట్. సో ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అనిమల్ ఫ్యాక్టరీ మనం అడుగుతున్నాం ఏదో వైల్డ్ అనిమల్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ కావాలన్నా లేకపోతే డొమెస్టిక్ అనిమల్ ఫ్యాక్టరీ కావాలన్నా ఇది డిసైడ్ చేసి బయటకు ఓడిస్తుంది. అదేలాగే డాక్యుమెంట్ బిల్డర్ ఫ్యాక్టరీ చేసి ఏదో ఒక సబ్ ఫ్యాక్టరీస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం వచ్చేసి లోపల ఉన్న యాక్చువల్ ఆబ్జెక్ట్ ఎత్తచ్చు. సో ఇక్కడ ఏం చేస్తుంటే డాక్ ఫ్యాక్టరీ వచ్చిన ఆబ్జెక్ట్ ని డాట్ న్యూ డాక్యుమెంట్ బిల్డర్ అడతాం. ఇది దా యాక్చువల్ అయిన రా ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ లయన్ టైగర్ క్యాట్ డాగ్ లాగా ఇక్కడ ఫ్యాక్టరీ ఒక రా ఆబ్జెక్ట్. ఈ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం యాక్చువల్ ఆపరేషన్స్ అంటే చేయొచ్చు. ఇక్కడ ఏం చేసిన ఫ్యాక్టరీ డాట్ పార్స్. సో ఇది వచ్చేసి జావాలో లైబ్రరీలో ఎలాగ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ యూజ్ చేసి మనం ఒక
కోడ్ స్నిప్పెట్ యూజ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్. సో ప్రోటోటైప్ అంటే మీకు ఒక మీనింగ్ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ప్రోటోటైప్ అంటే ఆల్రెడీ ఒక ఎట్లా చెప్పాలంటే ఒక షిప్కి ఒక ప్రోటోటైప్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్కి ఒక ప్రోటోటైప్ ఉంటుంది, ఒక ఇల్లు కట్టడంగా ఒక ప్రోటోటైప్ ఉంటుంది. సో ప్రోటోటైప్ అంటే ఒక విర్చువల్ థింగ్, దాన్ని యూజ్ చేసుకునేసి మీ రియల్ థింగ్ని క్రియేట్ చేయొచ్చు. సో రీయూజ్ చేసుకోవాలా. సో అది ప్రోటోటైప్ అంటే. సో ప్రోటోటైప్ వచ్చేసి క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేప్పుడు ఈ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ప్లే చేస్తుంది. క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్స్ బై క్లోనింగ్ ఆర్ కాపీ. ఈ ఒక ఫ్రేసే, ఈ ఒక లైన్ దా ఈ డెఫినేషన్ని మన ఈ డిజైన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ బై క్లోనింగ్ ఆర్ కాపీయింగ్. క్లోనింగ్ ఎప్పటికీ మీరు వచ్చేసి ఫ్రీగా ఉండదు. క్లోనింగ్ మీన్స్ సిమిలర్ టు కాపీయింగ్ పెట్టుకుంటాం. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఆ ఆబ్జెక్టే ఒక 100 times ఆ ఆబ్జెక్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే క్లోన్ చేసుకోవచ్చు, లేకపోతే కాపీ చేసుకోవచ్చు. దాన్ని చేసే వల్ల ఏం ప్లస్ వస్తుందంటే టైం సేవ్ అవుతాయి, కాంపిటీషన్ సేవ్ అవుతాయి. అది ఎలా సేవ్ అవుతుంది ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో దిస్ ప్యాటర్న్ యూజ్ when the object creation operation is costly. సో ఇందాక చెప్పిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది, ఆ ఆబ్జెక్ట్ ఎన్ టైమ్స్ కావాలంటే క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని మనం వచ్చేసి క్లోనో కాపీ చేసుకుంటే మనకు వచ్చేసి ఆ టైం సేవ్ అవుతుంది. అది ఎలా 2 examples ఉంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డేటాబేస్ ఉంది, MySQL ఉంది. ఆ MySQL ఒక డాగ్ డీటెయిల్స్ ఉంది, డాగ్ నేమ్, వెయిట్. ఓకేనా. జావా అప్లికేషన్ ఏమంటుంటే గెట్ డాగ్ డీటెయిల్స్ నడుతుంది. సో జావా అప్లికేషన్ వచ్చేసి డేటాబేస్ నడుతుంది. డేటాబేస్ వచ్చేసి నేమ్ XYZ వెయిట్ 10 kg ఇస్తుంది. ఈ డేటా వస్తుంది, ఈ డేటా యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, డాగ్ ఆబ్జెక్ట్ నేమ్ XYZ వెయిట్ 10 kg. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి n times క్రియేట్ అవ్వాలా. n times క్రియేట్ అయ్యేప్పుడు మనం ఒక పాసిబుల్ ఏంటంటే మళ్ళీ జావా అప్లికేషన్ సెకండ్ టైంకి డేటాబేస్ నడుస్తుంది, డేటాబేస్ నేమ్ XYZ 10 kg ఇస్తుంది, డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. థర్డ్ టైం జావా అప్లికేషన్ డేటాబేస్ నడుతుంది, నేమ్ XYZ వెయిట్ 10 kg, థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ మాదిరిగా n times క్రియేట్ అవుతే ఈ డేటాబేస్ నుంచి రిట్రైవ్ చేసే ఆపరేషన్ భయంకరమైన కాస్ట్లీ ఆపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటీషన్ పవర్. దానివల్ల ఏం చేస్తామంటే మనం ఒకసారి క్రియేట్ అయిపోయింది ఆబ్జెక్ట్, n times అడిగినా మనం జస్ట్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ని మనం కాపీ చేసి ఒక డూప్లికేట్ జిరాక్స్ కాపీ లాగా చేసి అదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, డాగ్ 1, డాగ్ 2, డాగ్ 3 ని. సో ఇది సింపుల్ కదా వెన్ కంపేర్డ్ విత్ దిస్ థింగ్. సో ఇది ఫస్ట్ యూస్ కేస్. సెకండ్ యూస్ కేస్ అంటే ఇప్పుడు మనం యూస్ చేస్తాం, మనం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం నెట్లో వీడియోస్ డౌన్లోడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మిస్టర్ బీన్ మూవీ వీడియో కావాలని అర్థం. సో ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేస్తాం, ఒక 1 GB మూవీ పెట్టుకుంటాం. 1 GB ఎంతసేపు అవుతుంది, నెట్ బాగా ఫాస్ట్ ఉన్నా ఒక నియర్లీ ఒక ½ hour స్పెండ్ అవుతుంది. ఆ ½ hour డౌన్లోడ్ అయిపోయినట్ల మీతో ఉంటుంది యూస్ మూవీ. సో మీ ఫ్రెండ్స్తో ఉన్నారు, ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3, ఫ్రెండ్ 4 ఉన్నారు. ఏమవుతుందంటే నాకు మిస్టర్ బీన్ మూవీ కావాలా అవుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే యూసర్గా ఉన్నప్పుడు మళ్ళీ నెట్లో పోయి డౌన్లోడ్ చేయకుండా మీ డౌన్లోడ్ మూవీని కాపీ చేసి మీ ఫ్రెండ్కి చేస్తున్నాం. సో పెన్ డ్రైవ్లో కాపీ చేస్తున్నాం, లేకపోతే DVD లేకపోతే హార్డ్ డిస్క్లో కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నాం. ఇమా చేసే వల్ల మీకు ఏమవుతుందంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసే టైం వచ్చేసి మీకు సేవ్ అవుతుంది, అండ్ దెన్ డేటా కూడా మీకు సేవ్ అవుతుంది. సపోజ్ మీరు వచ్చేసి ఒక లిమిటెడ్ డేటా 1 monthకి ఒక 20 GB డేటా పెట్టుంటే ఆ డేటాగా సేవ్ అవుతుంది. సో ఇవన్నీ ప్లస్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్కి. నెక్స్ట్ వీడియోలో ఎలాగ మనం ప్రోగ్రామ్ యూజ్ చేసి యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, జావా ప్రోగ్రామ్ యూజ్ చేసి చూడబోతున్నాం. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఆబ్జెక్ట్ పూల్ డిజైన్ ప్యాటర్న్, థియరిటికల్ ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ జావాలో ఎక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ పూల్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నా అని ఒక థియరిటికల్ గా చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఆబ్జెక్ట్ పూల్ డిజైన్ ప్యాటర్న్ ఎలాగ మనం వచ్చేసి జావాలో కోడ్ చేయొచ్చు, ఆ డిజైన్ ప్యాటర్న్ ఎలాగ ఇంప్లిమెంట్ చేయొచ్చు, శాంపుల్ ప్రోగ్రామ్ యూజ్ చేసి చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ పూల్ డిజైన్ ప్యాటర్న్. పూల్ అంటే ఏంటి? స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి? స్విమ్మింగ్ పూల్ అంటే ఒక పెద్ద ఏరియాలో ఫుల్ వాటర్ ఉంటుంది, n number of people వచ్చేసి అట్ అ టైం స్విమ్ చేసుకోవచ్చు. అదేలాగా పూల్ అంటే ఆబ్జెక్ట్ పూల్ అంటే ఒక ఏరియా, ఆ ఏరియా ఫుల్ మే ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఆక్యుపై అయి ఉంటుంది. సో ఇదిదా ఒక జిస్ట్గా చెప్పచ్చు. సో ఈ ఆబ్జెక్ట్ పూల్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేటప్పుడే ఈ డిజైన్ ప్యాటర్న్ యూస్ అవుతుంది. దానివల్ల క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్.
సో దీని మోటో ఏంటంటే రీయూజ్ ది ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఎక్స్పెన్సివ్ టు క్రియేట్. ఈ స్టేట్మెంట్ కి మనం ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూస్తే ఇంకా మీకు డీటెయిల్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క బుక్స్ కావాలా. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఊప్స్ బుక్స్, సెకండ్ ఇయర్ వచ్చి జావా, థర్డ్ ఇయర్ వచ్చేసి అడ్వాన్స్ జావా, అమర్ 3 బుక్స్ కావాలంటే మీరు ఒక్కొక్క ఇయర్ కి ఒక్కొక్క బుక్ తీయాలని మీరు అఫోర్డ్ చేయలేకుండా ఉండొచ్చు. సో ఒక్కొక్క బుక్ కాస్ట్ 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే అప్పుడు లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో పోయేసి ఏమవుతుందంటే నాకు ఊప్స్ బుక్ ఉంటే ఊప్స్ బుక్ ఎత్తుకునేస్తా, 1 year దాకా నేను యూజ్ చేసుకునేసి మళ్ళీ రిటర్న్ చేస్తా. అదే వచ్చేసి నాకు C++ బుక్ కావాలంటే C++ బుక్ ఎత్తుకునేసి మళ్ళీ యూజ్ అయిపోయినట్టు రిటర్న్ చేస్తా. సో ఇది ఒక లైబ్రరీ వచ్చేసి ఒక బుక్ పూల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అక్కడ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటుంది. అదేలాగా జావాలో ఇక్కడ మన ఈ యూసేజ్ ఏంటంటే మనం వచ్చేసి బుక్స్ ని బై చేయలేదు. సో వన్స్ మనకి ఆ బుక్ యూస్ అయిపోయినట్ల మనకి వచ్చేసి మన ఎగ్జామ్ అయిపోయినట్టు మనం ఏం చేస్తుంటే బుక్ మన ఆ లైబ్రరీలో రిటర్న్ చేస్తాం. సో ఏం చేస్తామంటే మనం ఇప్పుడు నేను ఊప్స్ బుక్ ఎత్తుకున్నా 1 year యూజ్ చేసి మళ్ళీ ఊప్స్ బుక్ వచ్చేసి రిటర్న్ చేస్తాం లైబ్రరీలో. ఆ బుక్ మళ్ళీ ఇంకేమన్నా ఎత్తుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి రీయూస్ అవుతుంది. అది దాని ఎగ్జాంపుల్, రీయూస్ ది ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఎక్స్పెన్సివ్ టు క్రియేట్. ఇక్కడ వచ్చి నా బుక్ వచ్చేసి ఎక్స్పెన్సివ్, నేను తీయలేను, దానికోసం ఏం చేస్తానంటే లైబ్రరీలో నేను 1 year దాకా యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను. అదేలాగా జావాలో లేకపోతే ఒక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకున్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కన్ఫర్మ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎక్స్పెన్సివ్ ఆబ్జెక్ట్స్ గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంది. డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఎక్స్పెన్సివ్, థ్రెడ్ పూల్ ఆబ్జెక్ట్ ఎక్స్పెన్సివ్, ఇదంతా వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఆబ్జెక్ట్స్. సో ఈ మా టైంలో మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ రీయూసబుల్ పూల్ ఉంటుంది. ఇదేంటంటే సో ఇప్పుడు ఏంటంటే ఇది కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటుంది. మనం అడిగేప్పుడు ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కి ఈ ఆబ్జెక్ట్స్ యూస్ అవుతుంది. సో ఏం చేస్తుంది క్లయింట్స్ రీయూసబుల్ పూల్ తో నాకు ఈ ఆబ్జెక్ట్ కావాలని అడుగుతారు. సో ఈ రీయూసబుల్ పూల్ ఏం చేస్తుందంటే సో రీయూసబుల్ పూల్ సైజ్ వచ్చేసి 3. సో మాక్సిమం 3 ఆబ్జెక్ట్స్ మాత్రం హోల్డ్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3. ఇప్పుడు వచ్చేసి ఒక 4 క్లయింట్స్ ఉన్నారు. 4 క్లయింట్స్ ఏం అడుగుతున్నారంటే నాకు వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ కావాలంటున్నాడు. సిమిలర్ ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్ చెప్పచ్చు. ఏం చెప్పచ్చు ఈ క్లయింట్ ఏం చేస్తుంటే రీయూసబుల్ పూల్ తో నాకు వచ్చేసి కావాలంటున్నాడు. రీయూసబుల్ పూల్ వచ్చేసి మేనేజ్ చేస్తుంది. సో 3 ఆబ్జెక్ట్స్ లో ఉంది, కానీ అడిగే మెంబర్స్ వచ్చి 4 మెంబర్స్. సో ఎవరు ఫస్ట్ అడిగారో వాళ్ళకి ఆ 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చేస్తుంది. సో 1 ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు క్లయింట్ 4 కి ఆబ్జెక్ట్ రాకపోతే ఏం చేస్తారంటే క్లయింట్ 4 వెయిట్ చేస్తుంది. సో ఈ క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3 ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసినట్ల ఆ పర్పస్ అయిపోయినట్ల ఆ వర్క్ అయిపోయినట్ల ఆ ఆబ్జెక్ట్ ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది రీయూసబుల్ పూల్ తో. వన్స్ రిటర్న్ చేసినట్ల ఈ రీయూసబుల్ పూల్ వచ్చేసి మళ్ళీ 3 ఆబ్జెక్ట్ మళ్ళీ ఫిల్ అయి ఉంటుంది. అప్పుడు క్లయింట్ 4 కి సర్వ్ చేస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే మన లైబ్రరీలో ఏముందంటే ఊప్స్ బుక్ నేను అడుగున్నా, నేను ఎదుగుతూ ఉన్నా, ఇంకొకరు ఊప్స్ బుక్ కావాలంటే నేను రిటర్న్ చేస్తాను. ఆ ఊప్స్ బుక్ వచ్చేసి ఆ పిల్లోడికి వస్తుంది. సపోజ్ 2 books ఉంటే ఆ పిల్లోడికి సర్వ్ అవుతుంది. అట్లా లేదు ఒక బుక్ దా ఉంటే ఆ ఇంకో పిల్లోడు వెయిట్ చేయాలి. అదేలాగా ఇక్కడ వచ్చేసి రీయూసబుల్ పూల్ సైజ్ వచ్చేసి కెపాసిటీ 3, కానీ 4 members అట్ టైం అడుగుతున్నాడు. సో 3 members కి సర్వ్ అవుతుంది. సో 4th member సర్వ్ అంటే ఆ 3 ఎవరైనా ఒకటి వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయాలి. సో ఇది ద బేసిక్ కాన్సెప్ట్. సో ఇది ఎక్కడ వచ్చేసి జావాలో యూస్ అవుతుంది అంటే డేటాబేస్ కనెక్షన్ పూల్. సో డేటాబేస్ కనెక్షన్ వచ్చేసి ఎక్కువ ఒక ఎక్స్పెన్సివ్ ఆబ్జెక్ట్ టు క్రియేట్. సో ఆ టైం ఏం చేస్తా అంటే ఈ డేటాబేస్ కనెక్షన్ పూల్ వచ్చేసి ఒక సెట్ ఆఫ్ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకో ఉంటుంది. సో ఎవరంతా వచ్చేసి క్లయింట్స్ అడుగుతున్నారో వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటుంది. సపోజ్ వచ్చేసి ఆ కెపాసిటీ ఎగ్జాస్ట్ అయిపోతే ఇంకా మిగతా ఉన్న క్లయింట్స్ వెయిట్ చేయాలి అంటిల్ ఆ కనెక్షన్ పూల్ వచ్చేసి రీసెట్ అయ్యేదానికి. సో ఓపెనింగ్ టూ మెనీ డేటా కనెక్షన్స్ విల్ అఫెక్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి భయంకరమైన కాస్ట్లీ ఆపరేషన్. సో ఇది ఇట్ అఫెక్ట్స్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ మెమరీ. సో దానివల్ల మనం ఏం చేయాలంటే రీయూజ్ చేసుకోవాలి. ఉన్న క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ రీయూజ్ చేసుకోవాలి. క్రియేటింగ్ ఎన్ కనెక్షన్స్ ఇస్ ఎక్స్పెన్సివ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ మెమరీ. And then objects in pool have a life cycle: creation, validation and destroy. So
అంతే. ఇది ఏంటంటే ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా దానికి వచ్చేసి క్రియేషన్ వల్ల అవుట్లో వచ్చేసి ఏంటంటే వ్యాలిడేషన్ అండ్ డిస్ట్రాయ్. అదేలాగా దీనికి ఉంటుంది. ఈ రీయూజబుల్ పూల్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. దాంట్లోనే ఆబ్జెక్ట్స్కి క్రియేషన్, వ్యాలిడేషన్, డిస్ట్రాయ్. ఇది ఏంటని మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ ఇచ్చేసి చూస్తాం. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే బూస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఎంత కాస్ట్ మనకు తెలుసు. సో ఒక్కొక్క రిక్వెస్ట్కి ఒక్కొక్కసారి డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇచ్చారంటే భయంకరం కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. దానివల్ల రీయూజ్ చేసిన వల్ల మనకు అన్ని మిస్ సేవ్ అవుతుంది. అది నేను చెప్తున్నాను, బూస్ట్ ది పర్ఫార్మెన్స్, ఇట్ సేవ్స్ మెమరీ, ఇట్ రీయూజెస్ ది ఆబ్జెక్ట్, సో ఇట్ సేవ్స్ రిసోర్సెస్. సో ఇది అడ్వాంటేజెస్. ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ మీకు ఎప్పుడు తెలుస్తుంటే మీరు యాక్చువల్ కోడింగ్ చేసేప్పుడు మీకే అడ్వాంటేజెస్ మీకే తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్గా చూడండి. నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేస్తుంటే ఎలాగ ఆబ్జెక్ట్ పూల్ డిజైన్ ప్యాటర్న్ని యాక్చువల్గా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చూడబోతాం. థ్యాంక్స్ వన్స్ అగైన్. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ డిజైన్ ప్యాటర్న్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్లీ వైడ్ యూస్ డిజైన్ ప్యాటర్న్గా చెప్పచ్చు. సో చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ కప్లింగ్ ది సెంటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు రిసీవర్ బై గివింగ్ మోర్ దెన్ వన్ రిసీవర్ ఆబ్జెక్ట్ టు ఛాన్స్ హ్యాండిల్ రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉంది, ఇదిదా ఒక క్లయింట్ పెట్టుకుంటాం. సో ఇదిదా రిక్వెస్ట్. ఈ క్లయింట్ వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్కి ఈ క్లయింట్కి ఒక రిక్వెస్ట్ ఉంది, ఆ రిక్వెస్ట్ని సర్వర్తో పంపిస్తుంది. ఆ సర్వర్ వచ్చేసి ఒక్క సర్వర్ హ్యాండిల్ చేయడం బదులు మల్టిపుల్ రిసీవర్స్, సో విచ్ మీన్స్ మల్టిపుల్ సర్వర్స్ వచ్చేసి హ్యాండిల్ చేస్తే క్లయింట్కి బెటర్గా రెస్పాన్స్ వస్తుంది. బెటర్ మీన్స్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ రెస్పాన్స్ టైం. సో రెస్పాన్స్ టైం తక్కువ ఉంటుంది అండ్ దెన్ బెటర్ డేటా వచ్చేసి క్లయింట్కి వస్తుంది. సో ఈ రిక్వెస్ట్ రైట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ని ఎన్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ వచ్చేసి రిసీవ్ చేసుకోవచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ వచ్చేసి హ్యాండిల్ చేయొచ్చు. ఆ మార్ థింగ్స్ అనేవి చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్ కింద కవర్ అవుతుంది. సో ఈ పాయింట్ ఏం చెప్తుంటే అవాయిడ్ కప్లింగ్ ది సెండర్ ఆఫ్ ఎ రిక్వెస్ట్ టు హిస్ రిసీవర్ బై గివింగ్ మోర్ దెన్ వన్ రిసీవర్ ఆబ్జెక్ట్ యాజ్ ఛాన్స్ టు హ్యాండిల్ రిక్వెస్ట్. సో క్లయింట్ వచ్చేసి ఈ రిసీవర్ రిసీవ్ చేసుకొని హ్యాండిల్ చేయాలని చెప్పకుండా క్లయింట్ వచ్చేసి ఎవరన్నా రిసీవ్ చేసుకోండి, నాకు వచ్చేసి నాకైనా డేటా వస్తే ఓకే అని చెప్తే ఏ రిసీవర్ ఫ్రీగా ఉందో ఆ రిసీవర్ హ్యాండిల్ చేసుకునేసి ఈ క్లయింట్కి రెస్పాండ్ చేస్తుంది. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి చైన్ ది రిసీవింగ్ ఆబ్జెక్ట్ అండ్ పాజ్ ది రిక్వెస్ట్ అలాంగ్ ది చైన్ అంటిల్ అన్ ఆబ్జెక్ట్ హ్యాండిల్స్ ఇట్. సో ఒక క్లయింట్ వచ్చేసి ఒక రిక్వెస్ట్ ఇస్తుంది, ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ రిసీవర్స్ రిసీవ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఇక్కడి నుంచి రిక్వెస్ట్ ఇస్తుంది, ఈ రిసీవర్ 1 వచ్చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఈ రిక్వెస్ట్ వచ్చేసి వ్యాలిడా లేదా అని చూస్తుంది. వ్యాలిడేట్ ఏం చేస్తుందంటే ఈ రిసీవర్ 1 వచ్చేసి రిసీవర్ 2కి ఏం కమ్యూనికేట్ చేస్తుందంటే ఈ రిక్వెస్ట్ వ్యాలిడ్. సో రిసీవర్ 2 ఏం చేసుకుంటుంది, రిసీవర్ 2 కైనా వర్క్ని చేసుకుంటుంది. రిసీవర్ 2 వచ్చేసి ఓకే ఈ రిసీవర్ 2 జాబ్ అయిపోయిన వాటిలో ఏం చేస్తుందంటే రిసీవర్ 3కి ఏం కమ్యూనికేట్ చేస్తుందంటే నా జాబ్ అయిపోయింది, సో ఈ రిక్వెస్ట్ని నువ్వు హ్యాండిల్ చేసుకో అని చెప్తుంది. సో chain the receiving objects and pause the request along the chain until the object handles it. ఇది రియల్ లైఫ్లో మనం ఎలా చెప్పొచ్చు అంటే మనం ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. సో ఆన్లైన్ వెబ్సైట్లో ఓపెన్ చేసినట్లు మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్. ఈ రిసీవర్ వచ్చేసి ఆ జాబ్ ఏంటంటే రిసీవర్ 1 జాబ్ అంటే ఈ యూజర్ డీటెయిల్స్ రైట్ చెక్ చేసేది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ రైట్ అయితే ఈ రిసీవర్ 1 రిసీవర్ 2తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ రైట్, సో దీని కావాలి నువ్వు చూసుకొని చెప్పేస్తుంది. సపోజ్ యూజర్ డీటెయిల్స్ రాంగ్ అనుకుంటాం. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో ఒక రాంగ్ అనుకుంటే రిసీవర్ 1 రిసీవర్ 2కు కమ్యూనికేట్ చేయకుండా డైరెక్ట్గా క్లయింట్తో చెప్పేస్తుంది ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు అని. సో ఇక్కడ వచ్చేసి చైన్ ది రిసీవింగ్ ఆబ్జెక్ట్ అండ్ పాజ్ ది రిక్వెస్ట్ అలాంగ్ ది చైన్ అంటిల్ అన్ ఆబ్జెక్ట్ హ్యాండిల్స్ ఇట్. సో ఫస్ట్ రిసీవరే ఆ రిక్వెస్ట్ వచ్చేసి ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ చేసింది. ఇఫ్ సపోజ్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ రైట్ని పెట్టుకుంటాం, సెకండ్ రిసీవర్కి వచ్చేసి పోద్ది. సెకండ్ రిసీవర్కి వచ్చి ఏం వస్తుందంటే ఈ మనం వచ్చేసి ఆన్లైన్లో బై చేస్తున్నామా జస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ విజిట్ చేస్తున్నామని చూస్తున్నాం. ఇఫ్ సపోజ్ రిసీవర్ 2 వచ్చేసి ప్రోడక్ట్ బై చేసే రిసీవర్ అయితే మనకు వచ్చేసి ఆ థింగ్స్ అన్ని హ్యాండిల్ అవుతాయి. అది మీ రిసీవర్ 2 చేస్తుంది. ఇఫ్ సపోజ్ మనం వచ్చేసి వేరే ఏదో చేస్తుంటే అది రిసీవర్ 3 లేకపోతే 4 హ్యాండిల్ చేసుకుంటుంది. ఇక్కడ చైన్ ఆఫ్ రిసీవర్స్ వచ్చేసి దానికైనా జాబ్ ఉంటుంది, దానికైనా జాబ్ని అది చేసుకుంటూ వస్తుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇట్ క్రియేట్స్ అ చైన్ ఆఫ్ రిసీవర్ ఆబ్జెక్ట్ ఫర్ రిక్వెస్ట్. ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం. And then each receiver contains reference to another receiver. If one receiver cannot handle the request, then it will pass to the next receiver. So ఇది ఎలాగంటే ఇప్పుడు రిక్వెస్ట్ ఇది వచ్చేసి మనం వచ్చేసి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూస్తే మనకి ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవుద్ది. సో అది ఈ వీడియో లేటర్ పార్ట్లో నేను కవర్ చేస్తుంటా. సో ఈ వీడియో ఫుల్గా చూడండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఏంటంటే క్లయింట్ అడుగుతుంది నాకు వచ్చేసి సమ్ డేటా కావాలని అడుగుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్లయింట్ వచ్చేసి నాకు ఈ స్టూడెంట్ డేటా కావాలని అడుగుతుంది. ఈ రిసీవర్ 1 ఏం చేస్తే అంటే స్టూడెంట్ 1 to 100 హ్యాండిల్ చేస్తుంది. రిసీవర్ 2 వచ్చేసి 100 to 200 హ్యాండిల్ చేస్తుంది. రిసీవర్ 3 వచ్చేసి 201 to 300 హ్యాండిల్ చేసుకుంటూ పెట్టుకుంటాం. క్లయింట్ వచ్చేసి ఏం అడుగుతుందంటే క్లయింట్ వచ్చేసి నాకు స్టూడెంట్ 150 రోల్ నెంబర్ ఉన్న స్టూడెంట్ డేటా కావాలని అడుగుతుంది. రిసీవర్ 1 తీసుకుంటుంది ఆ రిక్వెస్ట్ని, రిసీవర్ని చెక్ చేస్తుంది. ఈ స్టూడెంట్ ఐడి వచ్చేసి 1 to 100 కాదు. సో రిసీవర్ 2 ఏం చెప్తుందంటే నాకు ఈ రిక్వెస్ట్ చేసి నా వల్ల హ్యాండిల్ చేయముందు నువ్వు చూసుకొని చెప్పేస్తుంది. ఈ రిసీవర్ 2 ఏం చెక్ చేస్తుంటే స్టూడెంట్ ఐడి వచ్చేసి 101 నుంచి 200 లోపల ఉందని చెక్ చేస్తుంది. 101 నుంచి 200 లోపల ఉంది. సో రిసీవర్ 2 వచ్చేసి ఈ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసుకుంటా అని రిసీవర్ 1తో చెప్పేసి ఈ రిసీవర్ 2 ఈ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసుకునేసి ఫైనల్గా ఆ రెస్పాన్స్ని క్లయింట్తో రిప్లై ఇస్తుంది. సో ఇక ఏం చేస్తుంటే ఈచ్ రిసీవర్ కంటైన్స్ రెఫరెన్స్ టు అనదర్ రిసీవర్. సో రిసీవర్ 1కి రిసీవర్ 2కి కమ్యూనికేట్ చేసేదానికి రెఫరెన్స్ ఉంటుంది. సో రిసీవర్ 1కి రిసీవర్ 2కి రెఫరెన్స్ పెట్టుకుని రిసీవర్ 1 రిసీవర్ 2 కమ్యూనికేట్ చేస్తుంది. రిసీవర్ 2కి రిసీవర్ 3కి కమ్యూనికేట్ చేసేదానికి రిసీవర్ 2 to రెఫరెన్స్ ఉంటుంది. సో ఇఫ్ వన్ రిసీవర్ కెనాట్ హ్యాండిల్ ది రిక్వెస్ట్ దెన్ ఇట్ విల్ పాస్ టు అనదర్ రిసీవర్. సో రిసీవర్ 1 వచ్చేసి హ్యాండిల్ చేయాలి. రిసీవర్ 1 వచ్చేసి 1 to 100 వరకు ఉందా హ్యాండిల్ చేస్తుంది. మన స్టూడెంట్ ఐడి వచ్చేసి 150. ఆ 150 వచ్చేసి ఏం చెప్తుంది రిసీవర్ నా వల్ల ఈ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాలా నువ్వు చూసుకొని చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వన్ రిసీవర్ హ్యాండిల్స్ అ రిక్వెస్ట్ ఇన్ ది చైన్, 1 or more రిసీవర్స్ ఇన్ హ్యాండిల్స్ అండ్ రిక్వెస్ట్ ఇన్ చైన్. సో 2 types ఆఫ్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంది. ఒకటి వచ్చేసి ఒక రిసీవర్ హ్యాండిల్ చేసేది, ఒక రిసీవర్ హ్యాండిల్ చేయకపోతే ఇంకో రిసీవర్ హ్యాండిల్ చేసేలాగా ఒక స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ అంటే 1 or more రిసీవర్స్ వచ్చేసి అట్ అ టైం హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఎలాగని మనం ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూడబోతాం. సో ఫస్ట్ వచ్చేసి one receiver handles a request in the chain. So first is one receiver handles at the chain. One receiver. For example, మనం ఒక క్విజ్ కాంపిటీషన్ పోయినాం. ఇది వచ్చేసి లెనిన్. ఈ లెనిన్తో వచ్చేసి క్విజ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ లెనిన్ ఏం చేస్తానంటే 3 people ఉన్నాడు. ఈ ముగ్గురు వచ్చేసి క్విజ్ అటెండర్స్. సో ఈ ఫస్ట్ నేమ్ వచ్చేసి రాజా, ఇంకో నేమ్ వచ్చేసి చెంచు, ఇంకోటి పేరు వచ్చేసి సుధాను పెట్టుకుంటాం. ఈ లెనిన్ వచ్చేసి ఏం చేస్తాడంటే క్విజ్ని కండక్ట్ చేసే వాళ్ళ క్వశ్చన్స్ ఫస్ట్ అడుగుతున్నాడు. ఫస్ట్ రాజాతో అడుగుతున్నాడు. సో ఈ రాజాతో క్వశ్చన్ అడిగినప్పుడు రాజాకి తెలియకపోతే ఏం చేస్తాడంటే రాజా వచ్చేసి చెంచుకి పాస్ చేస్తాడు. ఇక్కడ క్వశ్చన్ పాస్ అవుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికంటే రాజాకి ఇచ్చినారు. రాజాకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే పాస్ అవుతుంది ఆ క్వశ్చన్. చెంచుకి ఆన్సర్ చేసేదానికి ఆపర్చునిటీ ఉంది. చెంచుకి తెలియకపోతే సుధాకి ఆ క్వశ్చన్ పాస్ అవుతుంది. సుధాకి ఆన్సర్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇదిదా ఒక 1 receiver ఎగ్జాంపుల్. 1 receiver హ్యాండిల్స్ రిక్వెస్ట్ ఇన్ ది చైన్. ఒక రిక్వెస్ట్కి ఈ రిసీవర్ హ్యాండిల్ చేయని తెలియకపోతే ఆ రిక్వెస్ట్ని ఇంకొక రిసీవర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఆ రిసీవర్గా ఈ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయకపోతే పక్కన ఉన్న రిసీవర్కి ఈ రిక్వెస్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది దా 1 receiver ఇన్ అ చైన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 or more receivers ఇన్ అ చైన్ హ్యాండిల్స్ రిక్వెస్ట్. సో సెకండ్ కేస్ అంటే 1 or more receivers హ్యాండిల్స్ ఇన్ అ చైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెనిన్కి వచ్చేసి 520 rupees వచ్చేసి అమౌంట్ కావాలా. నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఏటీఎంకి పోయేసి 520 rupees వచ్చేసి విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ 520 rupees మనం వేసాం. లోపల అమౌంట్ ఎలా ఉందంటే 100 rupees, 50 rupees అండ్ దెన్ 20 rupeesగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఈ ఒక్కొక్క రిసీవర్
100 రూపీస్ ఒక రిసీవర్, 50 రూపీస్ ఒక రిసీవర్, 20 రూపీస్ ఒక రిసీవర్. ఈ 520 రూపీస్ చేసి 100 రూపీస్ రిసీవర్ వల్ల కంప్లీట్గా సాటిస్ఫై చేయమలేదు. సో 100 into 5 చేసి మ్యాక్సిమం 500 రూపీస్ వరకుమే ఈ రిసీవర్ 1 సాటిస్ఫై చేస్తుంది. 50 రూపీస్ రిసీవర్ దగ్గర ఈ రిక్వెస్ట్ని కంప్లీట్గా హ్యాండిల్ చేయలేడు. సో అప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ రిసీవర్స్ వచ్చేసి అట్ అ టైం ఆ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేస్తాడు. సో 100 రూపీస్ రిసీవర్ ఏం చేస్తాడంటే, సో నేను 400 రూపీస్ నేను ఇస్తానని చెప్తుంది. 50 రూపీస్ రిసీవర్ ఏం చేస్తాడంటే నేను 50 రూపీస్ నోట్స్ని 2 ఇస్తాను చెప్తుంది. సో 4 into 100 400, 2 into 50 100, సో 400 100 500 అయింది. 20 రూపీస్ రిసీవర్ ఏం చెప్తుందంటే నేను ఒక 20 రూపీస్ నోట్ని నేను సర్వ్ చేస్తాను చెప్తుంది. సో టోటల్గా 520 రూపీస్ వచ్చేసి ఈ 3 రిసీవర్స్ కంబైన్డ్గా పనిచేసిన వల్ల ఈ 520 రూపీస్ వచ్చేసి ఈ లెనిన్కి సర్వ్ అవుతుంది. ఇది 1 or more రిసీవర్స్ హ్యాండ్లింగ్ ఏ రిక్వెస్ట్. సో ఇది 2 types ఆఫ్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డిజైన్ ప్యాటర్న్లో 2 types. ఇంకా డీటెయిల్గా మన నెక్స్ట్ వీడియోస్లో ఎలాగ ఈ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీకి మనం ప్రోగ్రామ్ లాగానే చూస్తాం. ఎక్కువ మంది నాతో ఏం అడిగంటే ఈ సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్కి నేర్చుకోవాలంటే ఏ బుక్ బెస్ట్ అని అడిగారు. ఆ బుక్ నేమ్, ఆ బుక్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కొనవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్. సో ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ ఏంటి, ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ ఎక్కడ యూస్ అవుతుంది, ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి మనం ఎలా జావా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూడబోతున్నాం. ఫస్ట్ ఈ వీడియోలో ఏం చెబుతుంటే థియరీ, ప్రిన్సిపల్స్, ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా వచ్చేసి ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్కి ఒక జావా కోడ్ రాయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే మనం వచ్చేసి డైలీ లైఫ్లోనే మనం ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మన జావా యూజ్ చేస్తుంటే ఆ జేవిఎంలో కూడా ఒక ఇంటర్ప్రిటర్ ఉంది. ఇంటర్ప్రిటర్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ అ వే టు ఎవాల్యుయేట్ గ్రామర్ ఆర్ ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడంటే వచ్చేసి ఒక గ్రామర్ లేకపోతే ఎక్స్ప్రెషన్ ఉంటో అప్పుడంటే వచ్చేసి ఇంటర్ప్రిటర్ వచ్చేసి ప్లే చేస్తుంది. ఎప్పుడంటే ఒక డిఫైన్డ్ కాంటెక్స్ట్ ఉందో అప్పుడంటే వచ్చేసి ఒక ఇంటర్ప్రిటర్ వచ్చేసి ప్లే చేస్తారు రోల్. ఒక గ్రామర్ని మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్కి మనం కన్వర్ట్ చేయాలనుకుంటే అప్పుడు వచ్చేసి అది ఇంటర్ప్రిటర్ వచ్చేసి అక్కడ ప్లే చేస్తుంది. ఇది ఎప్పుడు యూస్ అవుతుందంటే యూస్ఫుల్ ఫర్ డెవలపింగ్ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అండ్ నోటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాంగ్వేజ్ నుంచి రాస్తున్నాం, ఆ ఒక లాంగ్వేజ్ని మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అండర్స్టాండ్ ఎలా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఇంటర్ప్రిటర్ యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది. సో ఒక మనం ఇంగ్లీష్లో ఇస్తే అది తమిళ్, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అవుతుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ ట్రాన్స్లేట్ చేసేది కూడా ఒక ఇంటర్ప్రిటరే. సో ఎప్పుడంటే ఒక ట్రాన్స్లేషన్ ఎక్కడంటే ట్రాన్స్లేషన్ ఉందో అక్కడంటే వచ్చేసి ఇంటర్ప్రిటర్. ఇంకొక ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఇంకోటి వచ్చేసి చైనా ప్రెసిడెంట్ మాట్లాడుకుంటుంటే యుఎస్ ప్రెసిడెంట్కి చైనీస్ తెలియదు, చైనీస్ ప్రెసిడెంట్కి ఇంగ్లీష్ అంత ఫ్లూయిడ్గా తెలియదు. నడులో ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ టు చైనీస్ వచ్చేసి ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. ఇది కూడా ఒక రియల్ లైఫ్లో ఎక్కడ ఇంటర్ప్రిటర్ యూస్ అవుతుంది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎబిలిటీ టు డిఫైన్ లాంగ్వేజ్ గ్రామర్. ఇప్పుడు వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకుంటే దానికి వచ్చేసి ఫుల్ గ్రామర్ ఉంటుంది, ఫుల్ సింటాక్స్ ఉంటుంది. ఆ ఫుల్ సింటాక్స్ని డిఫైన్ చేసేదానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది, సెట్ ఆఫ్ గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ని డిఫైన్ చేసేదానికి ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి భయంకరంగా యూస్ అవుతుంది. అండ్ దెన్ ఇది మనం డైలీ లైఫ్లోనే మనం జావా యూజ్ చేస్తుంటాం. ఆ జావాలోనే ఎక్కడ యూస్ అవుతుందంటే మన జేవిఎంలో యూస్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏంటంటే మనం ఒక జావా కోడ్ రాస్తాం. ఇది ఒక జావా కోడ్ మనం రాసేది. అండ్ దెన్ అదేమవుతుందంటే జావా కంపైలర్తో ఇస్తుంది. అండ్ దెన్ ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్గా మారుస్తుంది. ఈ బైట్ కోడ్ వచ్చేసి అక్రాస్ ఏ ప్లాట్ఫామ్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో అది వచ్చేసి విండోస్ ఉండొచ్చు, మ్యాక్ ఉండొచ్చు, లేకపోతే వచ్చేసి లినక్స్ ఉండొచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అది వచ్చేసి వర్క్ అవ్వాలా. సో జేవిఎం ప్లాట్ఫామ్ వచ్చేసి ఒక్కొక్క ప్లాట్ఫామ్కి స్పెసిఫిక్గా జేవిఎం ఉంటుంది, జావా వర్చువల్ మెషిన్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను విండోస్లో వర్క్ చేస్తుంటే విండోస్లో ఆ బైట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. అదే వచ్చేసి లినక్స్లో ఎగ్జిక్యూట్ చేస్తుంటే లినక్స్లో ఆ బైట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. అండ్ దెన్ మ్యాక్లో కూడా ఆ బైట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే జావా కోడ్ వచ్చేసి కామన్. ఈ జావా కోడ్ని ఏం చేస్తుంటే కంపైలర్ వచ్చేసి బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్ని దాని మీద ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ జేవిఎం వచ్చేసి ఒక ఇంటర్ప్రిటర్ లాగా. ద ఇంటర్ప్రిటర్
The interpreter takes you the byte code and carries out the instructions by translating them into instructions that your computer understand. సో మ్యాక్కి ఒకలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, లినక్స్కి ఒకలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, విండోస్కి ఒకలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా. ఇక్కడ అది జేవిఎం వచ్చేసి చూసుకుంటుంది, జావా విర్చువల్ మిషన్ వచ్చేసి అది టేక్ కేర్ చేసుకుంటుంది. సో ఇది వచ్చేసి ఒక ఇంటర్ప్రిటర్ కూడా వర్క్. ఇది వచ్చేసి మనం డైలీ లైఫ్లో మనం జావా రాస్తుంటాం, జావాలో ప్రోగ్రామ్ రాస్తుంటాం, అక్కడే ఒక ఇంటర్ప్రిటర్ వచ్చేసి మేజర్ పార్ట్ ప్లే చేస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ద గ్రామాటికల్ రిప్రజెంటేషన్ ఫర్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటర్ టు ఇంటర్ప్రిట్ ది గ్రామర్. సో ఎప్పుడైతే ఒక గ్రామర్ ఉందో ఆ గ్రామర్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫామ్గా కన్వర్ట్ చేయప్పుడు ఇంటర్ప్రిటర్ మెయిన్గా యూస్ అవుద్ది. అండ్ దెన్ ఇది ఎక్కడ యూస్ అవుతుందంటే వైలీ యూస్ ఇన్ కంపైలర్స్ దట్ ఆర్ ఇంప్లిమెంటెడ్ విత్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. సో ఎక్కడంటే కంపైలర్ డిజైన్ చేస్తున్నామో అక్కడంతా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ ఎక్కడంతా యూజ్ చేస్తున్నామో అక్కడంతా మేము ఇంటర్ప్రిటర్ డిజైన్ ప్యాటర్న్ మేజర్గా రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోజ్ మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ బుక్ తీయాలంటే ఆ బుక్ కోడ్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కొనొచ్చు. ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్. ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ పற்றி చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ జావా ఇంప్లిమెంటేషన్ పற்றி చూడబోతున్నాం. సో ఈ వీడియో వచ్చేసి అందరికీ తెలిసి ఉంటుంది ఇటరేటర్ అంటే ఏమిటని. ఇప్పుడు సపోజ్ మీరు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుంటే మీకు ఇటరేటర్ అయితే నాకు తెలిసినకు మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే జావా కలెక్షన్స్లో ఇటరేటర్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ పాయింట్స్. మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్కి బుక్ కొనాలనుకుంటే ఆ బుక్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కొనొచ్చు. సో iterator డిజైన్ ప్యాటర్న్ కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే access the elements of a collection object in sequential manner without knowing its underlying representation. ఏంటంటే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే కలెక్షన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో కలెక్షన్స్ అంటే ఏందని నేను డీటెయిల్గా ఎడుతుంటాను, ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. జావా కలెక్షన్స్. సో జావా కలెక్షన్స్లో ఏమేమి ఉంటాయి? లిస్ట్, array list, linked list, and then set, hash set, linked hash set, tree set, అమ్మ ఎక్కువ థింగ్స్ ఉంటుంది. ఈ అన్ని థింగ్స్ మీద తనిగా వీడియో ఎత్తుంటా. సో దానికి అన్ని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఈ పాయింట్ ఏం చెప్తున్నంటే ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలెక్షన్స్. సో 5 డేటా ఉంది. ఏంటంటే ఇది వచ్చేసి ఒక స్టూడెంట్ 1 ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ 2 ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4, స్టూడెంట్ 5. సో ఈ ఇటరేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం దానికి ఎత్తుకోవచ్చు. అండ్ దెన్ స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4, స్టూడెంట్ 5. ఇటరేటర్ మీన్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ డేటాని మనం ఎత్తేది. సెకండ్ పాయింట్ ఏంటంటే కలెక్షన్ క్యాన్ బి లిస్ట్, సెట్, అరే, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో కలెక్షన్స్ పొడితొరికి ఏమైనా ఉండొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ డేటా వల్ల నేను చేసి ఏం పెట్టినంటే సెట్లో పెట్టుంటాం. సెట్ ఏంటంటే మ్యాప్లో పెట్టుంటా. మ్యాప్ ఏం పెట్టింటే స్టూడెంట్ ఐడి వర్సెస్ స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి నేను లింక్డ్ యాష్ సెట్ పెట్టుంటా, విచ్ మీన్స్ ఫస్ట్ స్టూడెంట్ ఐడి, సెకండ్ స్టూడెంట్ ఐడి, థర్డ్ స్టూడెంట్ ఐడి, ఆ మాదిరిగా. సో ఈమె కలెక్షన్స్ వచ్చేసి ఏమైనా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ యూస్ కేస్ చేసి ఆ కలెక్షన్ మారుతుంది. సో మీరు వచ్చేసి యూనిక్ ఎలిమెంట్స్ కావాలంటే సెట్ యూజ్ చేయొచ్చు, లేదు నాకు వచ్చేసి యూనిక్ కాదు డూప్లికేట్గా అలౌ చేయొచ్చు అంటే లిస్ట్ యూజ్ చేయొచ్చు. సో ఏ కలెక్షన్ ఆబ్జెక్ట్ ఉన్నా దాంట్లో ఇటరేటర్ కన్ఫర్మ్ ఉంటుంది. సో ఇటరేటర్ పొడితొరికి ఇటరేటర్ యూజ్ చేసే వరకు ఏంటంటే బ్లాక్ బాక్స్, విచ్ మీన్స్ అబ్స్ట్రాక్షన్. సో నేను ఆ ఇటరేటర్ యూజ్ చేస్తున్నా, ఇటరేటర్ లోపల ఏం జరుగుతుంది అయితే నాకు తెలియని అవసరం లేదు. జస్ట్ ఇటరేటర్ మెథడ్ యూజ్ చేస్తే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. அதுதான் ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి oops iterator pattern is a design pattern in which an iterator is used to traverse in container and access the container elements. సో ఎలాగంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా చేస్తాం. సో ఏంటంటే ఒక కంటైనర్ ఉంది. సో ఇది కంటైనర్. ఈ కంటైనర్లో ఏముందంటే ఫస్ట్ వచ్చేసి ఏముందంటే ఈ కంటైనర్లో మెడికల్ ఇన్ఫర్మేషన్, మెడిసిన్స్ ఉంది. సో మెడిసిన్ ఉంది. సెకండ్ ఏముందంటే ఫుడ్ మెటీరియల్స్ ఉంది. థర్డ్ ఏముందంటే బుక్స్ ఉంది. ఫోర్త్ ఏముందంటే టాయ్స్ ఉంది. ఈ కంటైనర్ ఏంటంటే ఈ కంటైనర్ లోపల ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్, ఈ మెటీరియల్స్ అంతా ప్యాక్ అయ్యి కంటైనర్లో ఒక చెన్నైకి ట్రావెల్ అవుతుంది పెట్టుకుంటాం. చెన్నైలో ట్రావెల్ అయినప్పుడు చెన్నై రీచ్ అయినట్ల ఈ కంటైనర్ లోపల ఉన్న మెటీరియల్స్ని ఎత్తాలి. సో ఎలా ఎడతాయంటే
పర్సన్ వస్తున్నాడు, ఆ పర్సన్ ద ఐటరేటర్. ఈ ఐటరేటర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వచ్చేసి బుక్స్ ఎడుతున్నాడు బయటికి. సో బుక్స్ ఎత్తేసి బయటకు వచ్చేసి ఇచ్చేస్తున్నాడు. అండ్ దెన్ చెక్ చేస్తున్నాడు ఈ కంటైనర్ లోపల ఏమైనా ఉందా లేదా అని. సో నెక్స్ట్ ఏముందంటే ఈ బుక్స్ కావత ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ని ఎత్తేస్తున్నాడు. అండ్ దెన్ చెక్ చేస్తున్నాడు ఈ కంటైనర్ లోపల ఇంకేమైనా ఉన్నాయని. ఉన్నాయి, మెడిసిన్స్ ఉంది, టాయ్స్ ఉంది. అండ్ దెన్ మెడిసిన్స్ ఎత్తున్నాడు. సో అండ్ దెన్ మళ్ళీ చెక్ చేస్తున్నాడు ఈ కంటైనర్ లోపల ఏమైనా ఉన్నాయా లేదని. ఉన్నాయి, ఏంటంటే టాయ్స్, ఇది ఎడుతున్నాడు. సో ఇక్కడ చూస్తే ఈ బుక్స్, ఫుడ్, మెడిసిన్, టాయ్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. ఈ ఐటరేటర్ పొడతొరికం, ఈ పర్సన్ పొడతొరికం ఏంటంటే ఏదేమైనా ఉండొచ్చు, కానీ దీని వచ్చేసి హ్యాండిల్ చేసి మనకి బయటకి ఇస్తారు. సో ఇదే వచ్చేసి ఒక డెలిగేట్ మెటీరియల్స్ లైక్ గ్లాస్ అంటా ఉన్నట్టు ఈ ఐటరేటర్ ఏం చేస్తారంటే సేఫ్గా ఎత్తాలని అనుకుంటారు. కానీ బయట యూజ్ చేసే వాళ్ళకి లోపల ఏముంది అవన్నీ తెలియని అవసరం లేదు, లోపల ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను కదా తెలియని అవసరం లేదు. జస్ట్ అవన్నీ ఈ ఐటరేటర్ హ్యాండిల్ చేసుకుంటుంది. సో ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి abstract the details of traversing the collections. Example, different types of collections in an application such as array, linked list, and etc. which can be traversed and iterated without knowing the actual implementation. ఇంత చెప్పిన లాగా ఏంటంటే ఈ ఐటరేటర్ వచ్చేసి లోపల ఇంప్లిమెంటేషన్ అంతా హ్యాండిల్ చేసుకుంటారు. యాక్చువల్ కలెక్షన్స్లో చూస్తే లిస్ట్, సెట్ అండ్ దెన్ మ్యాప్ అన్నీ ఉంటాయి. సో ఈ ఐటరేటర్కి వచ్చేసి కామన్ మెథడ్స్ ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్తుంది. ఆ ఎలిమెంట్ వచ్చేసి మ్యాప్గా ఉండొచ్చు, లిస్ట్గా ఉండొచ్చు, సెట్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆ ఇన్నర్ ఇంప్లిమెంటేషన్ ఈ ఐటరేటర్ హ్యాండిల్ చేసుకుంటుంది. నెక్స్ట్ పాయింట్ అంతే, యాక్చువల్గా అంతే. ఐటరేటర్ డిజైన్ ప్యాటర్న్కి ఇదని థియరీ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం కవర్ చేస్తామంటే ఐటరేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ జావాలో ప్రోగ్రామ్ రాయాలని చూస్తాం. ఆల్రెడీ ఐటరేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసేదా ఈ కలెక్షన్స్లో ఐటరేటర్ ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ మనం ఇంకేం చేస్తామంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చూడబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్. మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్ అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ ప్రోగ్రామ్ అని నెక్స్ట్ వీడియో చూడబోతాం. సో ఈ వీడియో వచ్చేసి థియరిటికల్ ప్లస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. సపోజ్ మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్కి బుక్ కొనాలనుకుంటే ఆ బుక్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో కొనొచ్చు. సో లెట్స్ కమ్ టు మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్. మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్. సో త్రీ కేటగిరీస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంది. ఒకటి వచ్చేసి క్రియేషనల్, ఇంకోటి స్ట్రక్చరల్, ఇంకోటి వచ్చేసి బిహేవియరల్. ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే reduce the communication between multiple objects. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. ఏం ఎగ్జాంపుల్ అంటే సో మన ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. సో ఇది వచ్చేసి ఏ ఆబ్జెక్ట్, ఇది బి ఆబ్జెక్ట్, ఇది సి ఆబ్జెక్ట్, ఇది డి ఆబ్జెక్ట్స్. ఎనిమిది ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ అనేవి కమ్యూనికేట్ చేయాలంటే ఏకి బి బట్టి తెలుసున్నాడా, ఏకి సి బట్టి తెలుసున్నాడా, ఏకి డి బట్టి తెలుసున్నాడా. సో ఇప్పుడు వచ్చేసి ఏ బీతో కమ్యూనికేట్ చేయాలంటే ఏకి బికి రిలేషన్షిప్ ఉండాలా, ఏ సితో కమ్యూనికేట్ చేయాలంటే ఏకి సికి రిలేషన్షిప్ ఉండాలా, ఏ వచ్చేసి డితో కమ్యూనికేట్ చేయాలంటే ఏకి డికి రిలేషన్షిప్ ఉండాలా. సో ఈ కాంప్లెక్సిటీ అంటే రెడ్యూస్ చేసేదా వచ్చేసి ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ మెయిన్ ప్రిన్సిపల్. రిడ్యూస్ ది కమ్యూనికేషన్ కాంప్లెక్సిటీ బిట్వీన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్యాటర్న్ provides a mediator object which handles the communication between different objects. సో ఇక్కడ చూసినలాగే సో మన ఇదంటే ఇది ఏబిసిడి. ఈ ఏబిసిడి ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ చేయాలంటే ఒక ప్యాటర్న్ డిఫైన్ చేస్తుంది. ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే ఒక ప్యాటర్న్ డిజైన్ చేసి కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీడియేటర్ ఈస్ ది కమ్యూనికేషన్ సెంటర్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు దీనికి ఎలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేయించుంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటారు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు వచ్చేసి ఎయిర్పోర్ట్ పోయింటే మీకు తెలిసి ఉంటుంది ఏంటంటే అక్కడ వచ్చేసి ఒక ఏటీసీ ఉంటుంది. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు వచ్చేసి సపోజ్ ఇది చెన్నై ఎయిర్పోర్ట్ పెట్టుకుంటాం. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో
ఈ యాడ్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏం చేస్తారంటే మల్టిపుల్ ఫ్లైట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఫ్లైట్ ఏ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి ఫ్లైట్ బి, నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ సి. ఈ 3 ఫ్లైట్స్, ఒక ఫ్లైట్ వచ్చేసి దుబాయ్ నుంచి వస్తుంది, ఇంకో ఫ్లైట్ వచ్చేసి యూఎస్ నుంచి వస్తుంది, ఇంకో ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ నుంచి వస్తుంది. ఈ 3 ఫ్లైట్ మీద వచ్చేసి ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలా. సో ఈ యాడ్ ట్రాఫిక్ కంట్రోల్ ఏం చేస్తాయంటే ప్లాట్ఫామ్ ఏది ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉందో ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి ఈ ఫ్లైట్స్కి అలకేట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 ఫ్లైట్లు ఏం చేస్తారంటే ఈ 3 ఫ్లైట్ వచ్చేసి ఈ 3 ఫ్లైట్లో ఉన్న క్యాప్టెన్స్ వచ్చేసి ఈ యాడ్ ట్రాఫిక్ కంట్రోలర్తో కమ్యూనికేట్ చేస్తారు. సో ఏ ఎయిర్ప్లేన్లో ఉన్న క్యాప్టెన్స్ వచ్చేసి యాడ్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేట్ చేసి ఏం చెప్తారంటే నేను వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చేయాలా, నాకు వచ్చేసి స్పేస్ ఉందా అడుగుతారు. అదేలాగా బి ఫ్లైట్లో ఉన్న క్యాప్టెన్స్ ఏం అడుగుతారంటే ఏటీసీలో సేమ్ థింగ్ అడుగుతారు. ఈ ఫ్లైట్ని ల్యాండ్ చేయాలా, ల్యాండ్ చేసేదానికి ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉందా అడుగుతారు. అదేలాగా వచ్చేసి పాత్వే ఫ్రీగా ఉండి అడుగుతారు. అదేలాగా సి ప్లేన్ క్యాప్టెన్స్ ఏం అడుగుతారంటే నేను వచ్చేసి ఈ ప్లేన్ని ల్యాండ్ చేయాలా, పాత్వే ఫ్రీగా ఉండి అడుగుతారు. ఈ ఏటీసీ ఏం చేస్తారంటే ఇది ద మీడియేటర్ ఆబ్జెక్ట్. సో ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే అన్ని రిక్వెస్ట్ తీసుకునేసి ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలా, ఒక మల్టిపుల్ రిక్వెస్ట్ అట్ ది సేమ్ టైం. ఏంటంటే ఒక పాత్ వేదం ఫ్రీ ఉంది కానీ 3 ఏరోప్లేన్స్ వచ్చేసి అట్ అ టైం ల్యాండ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు. సో ప్రిఫరెన్స్ అంటే ఏరోప్లేన్ సైజ్ అండ్ అదర్ డైమెన్షన్స్ ఒక క్రైటీరియా అదర్ థింగ్స్ అంతా కన్సిడర్ చేసి ఈ యాడ్ ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేసి ఈ ఏరోప్లేన్లో ఉన్న క్యాప్టెన్స్కి కమ్యూనికేట్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి ఏబిసి, ఈ ఏబిసి ఏరోప్లేన్స్ సపోజ్ ఏటీసీ లేకపోతే యాడ్ ట్రాఫిక్ కంట్రోలర్ లేకపోతే ఏమవుతుందంటే ఈ ఏబిసి వచ్చేసి క్రాష్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఏ వచ్చేసి అట్ ఎ టైం ల్యాండ్ అవుతుంది, బి అట్ ఎ టైం ల్యాండ్ అవుతుందంటే ఏ అండ్ బి ఒకే పాత్వేలో ల్యాండ్ అవుతుంటే ఆ 2 ప్లేన్స్ క్రాష్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో అది దానివల్ల ఈ ఏటీసీ ఇంపార్టెంట్, యాడ్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈ ఏటీసీ వచ్చేసి అన్ని ఏరోప్లేన్స్తో ఇన్ఫర్మేషన్ తీసుకునేసి సిగ్నల్ ఇస్తుంది. ఏ ఏరోప్లేన్ ఫస్ట్ ల్యాండ్ అవ్వచ్చు, సెకండ్ ఏ ఏరోప్లేన్ అండ్ దెన్ థర్డ్ ఏరోప్లేన్. సో ఇక్కడ వచ్చేసి ఇది మీడియేటర్ ఆబ్జెక్ట్ లాగా. సో మన కేసులో ఏంటంటే మన కేసులో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏబిసిడి. ఈ ఏబిసిడి ఆబ్జెక్ట్స్ ఒక్కొక్కదానికి కమ్యూనికేట్ చేసేది ఎక్కువ డిఫికల్టీస్ ఉంది. సో దానివల్ల ఏమొస్తుందంటే ఒక మీడియేటర్ ఆబ్జెక్ట్, ఇది ద మీడియేటర్ ఆబ్జెక్ట్. ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే అన్ని ఆబ్జెక్ట్స్ చేసి ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్తో డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తుంది. సో డి వచ్చేసి మీడియేటర్ కాంటాక్ట్ చేస్తుంది, బి వచ్చేసి మీడియేటర్ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ చేస్తుంది, ఏ వచ్చేసి మీడియేటర్ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ చేస్తుంది, సి వచ్చేసి మీడియేటర్ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్ చేస్తుంది. ఈమె చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఏకి బి పற்றி తెలియని అవసరం లేదు, ఏకి సి పற்றி తెలియని అవసరం లేదు, ఏకి డి పற்றி తెలియని అవసరం లేదు. సో అన్నీ వచ్చేసి ఒక అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో అబ్స్ట్రాక్ట్ అయిన వాళ్ళు ఏముందంటే లూజ్ కప్లింగ్. సో మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే లూజ్ కప్లింగ్ అంటే ఇప్పుడు 5 ఆబ్జెక్ట్స్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ పற்றி తెలియని అవసరం లేదు. ఈ ఆబ్జెక్ట్కి ఒక మీడియేటర్ ఆబ్జెక్ట్ పற்றி తెలిసి ఉంటే మట్టుం చాలు, అదంతా ఈ మీడియేటర్ ఆబ్జెక్ట్ చూసుకుంటుంది. సో మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే డీకప్లింగ్. When an object needs to communicate with other objects, it doesn't call the other object directly. Instead, it calls a mediator object which handles those hurdles. సో ఇప్పుడు ఏ వచ్చేసి బీతో కమ్యూనికేట్ చేయాలంటే ఏ వచ్చేసి బీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడు, ఏ వచ్చేసి డైరెక్ట్గా మీడియేటర్ ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ చేస్తుంది. మీడియేటర్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్న్ బీతో కమ్యూనికేట్ చేస్తుంది. సో ఈమె చేసే వల్ల ఏ వచ్చేసి బి పற்றி తెలియని అవసరం లేదు, ఏకి వచ్చేసి డి పற்றிని తెలియని అవసరం లేదు. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ ది కప్లింగ్ బిట్వీన్ ఆబ్జెక్ట్, ఇందాక చెప్పినలాగే. సో టైట్లీ కప్లింగ్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో ఒక టైట్లింగ్ కప్లింగ్ ఉండకూడదు. లూస్లీ కప్లింగ్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి బెస్ట్ అప్లికేషన్గా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎప్పుడు మేము వచ్చేసి లూస్లీ కప్లింగే చేయాలా. సో ఈ లూస్లీ కప్లింగ్ వచ్చేసి ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ కింద మనం కోడ్ రాసామనుకో, ఈ మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఈ యూజ్ కేస్కి మన అప్లికేషన్ రాసామనుకో బెటర్ ప్రోగ్రామ్గా బయటకు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కన్ఫర్మ్ చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీడియేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ ప్రోగ్రామ్ రాయాలని చూడబోతుంటే మెమెంటో డిజైన్ ప్యాటర్న్. మెమెంటో డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? మెమెంటో డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, థియరీ, ప్రిన్సిపల్ చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి మెమెంటో డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ జావాలో ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మెమెంటో అంటే ఏంటంటే జనరల్ మీనింగ్. జనరల్గా మెమెంటో అంటే ఏంటంటే an object
kept as a reminder of a person or an event. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ని మీకు వచ్చేసి ఏమన్నా ఇస్తే అది వచ్చేసి మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీ, ఆ మ్యారేజ్, ఎనీథింగ్ ఎనీ ఫంక్షన్ జరుగుతుంటే ఎక్కువ మళ్ళీ గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ అంతా ఒక మెమెంటో లాగా. అండ్ ఆబ్జెక్ట్ కెప్ట్ యాస్ రిమైండర్ ఆఫ్ అ పర్సన్ ఆర్ ఈవెంట్. ఆ ఈవెంట్కి ఆ గిఫ్ట్ ఇచ్చడానికి మీకు వచ్చేసి జ్ఞాపకం వస్తుంటుంది. ఎప్పుడంతా ఆ ఆబ్జెక్ట్ చూస్తారో మీకు వచ్చేసి ఓకే ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి మన ఈ ఫంక్షన్కి వీళ్ళ గిఫ్ట్ ఇచ్చినాడు. సో మెమెంటో వచ్చేసి an object kept as a reminder of a person or a event. ఇది ఒక జనరల్ మీనింగ్. ఈ జనరల్ మీనింగ్ యూజ్ చేస్తున్న గ్యాంగ్ ఆఫ్ ఫోర్ వచ్చేసి మెమెంటో డిజైన్ ప్యాటర్న్ని డిజైన్ చేస్తున్నారు. ఏంటంటే రిస్టోర్ అన్ ఆబ్జెక్ట్ టు ఇస్ ప్రీవియస్ స్టేట్. సో దీనికి ఫస్ట్ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చూస్తాం. దానికి ఒకటి మనం వచ్చేసి ఎలా వచ్చేసి ఈ మెమెంటో డిజైన్ ప్యాటర్న్ని రిలేట్ చేయించు చూడబోతున్నాం. సో మెమెంటో డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. సో బ్యాంక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అకౌంట్ ఉంది, మీ అకౌంట్కి వచ్చేసి సపోజ్ వచ్చేసి ఒక 5,000 రూపీస్ వచ్చేసి డెబిట్ అయిపోయింది. మీరు డెబిట్ చేయాల కానీ తెలియకుండా డెబిట్ అయ్యిందంటే మీరేం చేస్తుంటే మీరు ఏం చేస్తుంటే బ్యాంక్కి కాల్ చేసి ఏం చెప్తారంటే ఈ 5,000 రూపీస్ డెబిట్ అయిపోయింది, ఎందుకు డెబిట్ అయిపోయింది రీజన్స్ అడుగుతారు. బ్యాంక్ వచ్చేసి చెక్ చేసి ఓకే వాళ్ళు తెలియకుండా డెబిట్ చేస్తుంటే ఆ 5,000 రూపీస్ని మళ్ళీ ఏం చేస్తారంటే క్రెడిట్ చేస్తారు. సో ఇక 5,000 రూపీస్ మళ్ళీ క్రెడిట్ చేస్తాడు. ఈ 5,000 రూపీస్ క్రెడిట్ చేసేది ఏంటంటే రోల్ బ్యాక్. సో టెక్నికల్గా ఎవరంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది. రోల్ బ్యాక్ అంటే ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ని పాత స్టేట్లో ఏందుందో దానికి మూవ్ చేసే రోల్ బ్యాక్. సో అది దగ్గర రిలేట్ చేసిందో రీస్టోర్స్ ఆబ్జెక్ట్ టు ఇట్స్ ప్రీవియస్ స్టేట్. సో ప్రీవియస్ స్టేట్కి మూవ్ చేస్తే అది వచ్చేసి ఒక మెమెంటో డిజైన్ ప్యాటర్న్. ఇక ప్రీవియస్ స్టేట్ ఏంటంటే నాతో వచ్చేసి ఒక 1,00,000 రూపీస్ ఉంది బ్యాంక్ అకౌంట్లోనే పెట్టుకుంటాం. ఈ 5,000 రూపీస్ డెబిట్ చేస్తుంటే నా అకౌంట్లో ఎంత ఉంటుంది 95,000 రూపీస్. సో నెక్స్ట్ మనం కాల్ చేస్తున్నాం బ్యాంక్కి, వాళ్ళు చెక్ చేస్తున్నాం ఓకే మీ 5,000 రూపీస్ మీకే క్రెడిట్ చేస్తాను చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి నా ప్రీవియస్ స్టేట్ ఏంటంటే 1,00,000 రూపీస్, ఆ 5,000 రూపీస్ మళ్ళీ నాకే క్రెడిట్ చేస్తాం. ఇది మెమెంటో డిజైన్ ప్యాటర్న్ కింద ఫాలో అయ్యే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వచ్చేసి ఒక ఎంఎస్ వర్డో లేకపోతే వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఇది యూజ్ చేసినా మన కంట్రోల్ సెట్ క్లిక్ చేస్తాం. కంట్రోల్ సెట్ ఏంటంటే అండు. సో అండు కూడా వచ్చేసి ఒక మెమెంటో డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో అండు అంటే ఏంటంటే అండు ఆ రోల్ బ్యాక్. అండు అంటే నీ ప్రీవియస్ స్టేట్లో ఏ డేటా ఉందో దానికి మూవ్ చేసేది ఒక అండు. ఎందుకు యూజ్ చేస్తుంటే ప్రీవియస్ స్టేట్లో ఏముందో ఆ ఇన్ఫర్మేషన్కి మూవ్ అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏం టైప్ చేస్తుంటే రాకేష్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టైప్ చేస్తుంటా. సో ఇక్కడ అండు చేసాక రాకేష్ అనేది ప్రీవియస్ స్టేట్కి పోతుంది. ఇది వచ్చేసి అండు అన్న మెయిన్ ప్రిన్సిపల్. సో మెమెంటో డిజైన్ ప్యాటర్న్ ఈ 2 థింగ్స్ని ఫోకస్ చేస్తుంది, అండు ఆర్ రోల్ బ్యాక్. సో బేసిక్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఏంటంటే ఇప్పుడు మనం వచ్చేసి మనం ఎంఎస్ వర్డ్లో ఏం టైప్ చేస్తుంటే సమ్ వర్డ్లో ఏం చేస్తామంటే రాకేష్ని ఫస్ట్ టైప్ చేస్తున్నా సేవ్ అయి ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టేట్. ఇస్ని టైప్ చేస్తుంటా సేవ్ అయి ఉంటుంది. ఇది సెకండ్ స్టేట్. ఏం టైప్ చేస్తుంటా సేవ్ అయి ఉంటుంది, ఆటో సేవ్ అయి ఉంటుంది. ఇది థర్డ్ స్టేట్. అండ్ దెన్ సాఫ్ట్వేర్ డెవలపర్ని నేను వచ్చేసి కాపీ పేస్ట్ చేస్తుంటా సేవ్ అయి ఉంటుంది. ఇది ఫోర్త్ స్టేట్. ఇది సపోజ్ నేను అండూ చేస్తే ఏమవుతుందంటే ఈ స్టేట్కి మూవ్ అవుతుంది రాకేష్ అని. మళ్ళీ అండూ ఇస్తే నాకు ఏం మూవ్ అవుతుంటే రాకేష్ ఇస్ని మూవ్ అవుతుంది. సో ఒక్కొక్క స్టేట్కి ముందర మూవ్ అవుతుంది. ఇదిదా వచ్చేసి దీనికి చెప్పుంటుంది ఏంటంటే బేసిక్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇది 0th ఫస్ట్ స్టేట్, సెకండ్ స్టేట్, థర్డ్ స్టేట్, ఫోర్త్ స్టేట్. ఆ 4 స్టేట్స్ ఇన్ఫర్మేషన్ మీద స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్. ఇది వచ్చేసి ఒక టెక్నికల్ టర్మ్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో. ఏంటంటే క్యారెక్టర్ అంటే ఏంటంటే worlds and array list that contains all the previous versions of Memento. It can store and retrieve the stored mementos. ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఈ ఇండెక్సెస్ అంతా స్టోర్ చేసి ఉంటుంది లోపల. సో ఎప్పుడంతా ఈ సెకండ్ స్టేట్కి పోవాలో ఆ ఇండెక్స్ యూజ్ చేసి మనం ఈ సెకండ్ స్టేట్కి పోవచ్చు. ఫోర్త్ స్టేట్కి పోవాలంటే ఆ ఇండెక్స్ యూజ్ చేసి మనం ఫోర్త్ స్టేట్కి పోవచ్చు. సో అన్నీ ఈ క్యారెక్టర్ హ్యాండిల్ చేసుకుంటాయి. ఇది ఒక మెమెంటో డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, థియరీ అండ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వీడియోలో ఎలాగో మెమెంటో డిజైన్ ప్యాటర్న్కి ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. పోతుంటే నల్
ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్. సో నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఒక బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ ఎక్కడ యూజ్ అవుద్ది, ఎలా యూజ్ చేయాలా అని థింగ్స్ అని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ ని ఎలా ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే మన ట్రెడిషనల్ మెథడ్ ని ఓవర్ రైట్ చేసేదా నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ కి మెయిన్ ఎయిమ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీప్లేస్ నల్ చెక్. సో మనం ఏం చేస్తామంటే మన కోడ్ రాసేప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు ప్రోగ్రామర్ ఉంటే మీకు తెలుస్తుంటుంది. సో ఎప్పుడు మన కోడ్ రాస్తున్నా ఇఫ్ సమ్ వేరియబుల్ ఈక్వల్ టు నల్, ఇఫ్ నాట్ ఈక్వల్ టు నల్ ఆ చెక్ రాస్తాం. సో ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ కి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని చేయకుండా వేరే విధంగా హ్యాండిల్ చేసేదే. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే null check for every value which has some limitations in code flow. If we follow null object design pattern, then we can override that data. సో ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ప్రోగ్రామ్ రాసినా ఒక వేరియబుల్ నల్లా లేకపోతే ఉంది వాల్యూ ఉందా చెక్ చేస్తాం. ఆ హర్డల్ ని ఓవర్ రైట్ చేసేది ఈ నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్. సో మన నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ ఫాలో చేస్తే హర్డల్ ని మనం ఓవర్ రైట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇది థర్డ్ పాయింట్ డిఫాల్ట్ బిహేవియర్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నల్ ఆర్ నథింగ్. సో ఎప్పుడంతా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఎంప్టీగా లేకపోతే నల్గా ఉంటే ఒక బిహేవియర్ కావాలంటే మనం అప్పుడు నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు మేబీ కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. నేను ఏం చేస్తాను అంటే ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లేటర్ పార్ట్ లో, సో దట్ మీకు ఇంకా బెటర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. Null object class is the default implementation. So the null object design pattern main principle ఏంటంటే ఒక null object class create చేయాలా. ఆ null object class ఏంటంటే default implementation if ఆ వేరియబుల్ నల్లో లేకపోతే ఆ వేరియబుల్ కి వాల్యూ లేకపోతే ఆ ఇంప్లిమెంటేషన్ యూస్ అవుతుంది. సో ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ ఇఫ్ యూ వాంట్ టు సమ్ స్పెషల్ ఫ్లో ఫర్ సంథింగ్ విచ్ హ్యాస్ నథింగ్ ఆ నల్ వాల్యూ. సో ఎప్పుడంతా ఒక స్పెషల్ ఫ్లో కావాలో, ఎప్పుడంతా ఒక స్పెషల్ ఫ్లో ఉంటే మంచిది అనుకుంటున్నామో ఫర్ నల్ వాల్యూస్, అప్పుడు వచ్చేసి మనం ఈ నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ ని ఫాలో చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మన ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే స్పామ్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఎక్కువ మందులు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి మీరు వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్ లోన్ కావాలన్నా, క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా మరి ఫోన్ చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు స్పామ్ గా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఆ స్పామ్ నంబర్స్ అంతా మీరు వచ్చేసి ఏంటంటే ఆ స్పామ్ నెంబర్ ని మీరు వచ్చేసి ఎత్తకుండా ఉండాలంటే, ఆ స్పామ్ నెంబర్ మీకు ఫోన్కి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే మీకు అలౌడ్ నెంబర్స్ మొత్తం మీరు అలౌడ్ నంబర్స్ లో మొత్తం ఫోన్ వస్తే మీరు ఎత్తదు. మీరు లేకపోతే ఇంకే నంబర్స్ వచ్చినా మీరు ఎత్తకూడదు. సో ఇదేం చెప్తా అంటే టెక్నికల్ గా ఏం చెప్తాం, వైట్ లిస్టింగ్ కాల్స్ అని చెప్తాం. సో వైట్ లిస్టింగ్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన కాల్స్ వస్తే మొత్తం ఎత్తేది వైట్ లిస్టింగ్. సో వైట్ లిస్టింగ్ అంటే ఇది మొత్తంగా నాకు కావాలా, ఇది ఉంటే నేను యూజ్ చేసుకుంటా. బ్లాక్ లిస్టింగ్ ఏంటంటే ఇదంతా ఉండకూడదు, ఇది ఉంటే నేను యూజ్ చేసుకునేది బ్లాక్ లిస్టింగ్. సో ఈ స్పామ్ క్లాసిఫికేషన్ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ వేర్ మనం ఈ నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్ మనం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ABCDE. సో మనకు వచ్చేసి కాల్స్ వచ్చేసి ABCDE నుంచి వస్తుంది. అండ్ దెన్ FGHI. సో FGHI పీపుల్ నుంచి కూడా వస్తుంది. ఇక్కడ FGHI పీపుల్ వచ్చేసి స్పామ్. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ కావాలన్నా లేకపోతే లోన్ కావాలన్నా మరి మనం వచ్చేసి మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. సో ఆ టార్చర్ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేస్తామంటే మనం ఈ FGHI ఫోన్ నుంచి మనం ఎవరన్నా చేస్తే మనం ఎత్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిదా మనం పెట్టుకుంటాం. మనం ఏం చేస్తామంటే మన ఫోన్ నెంబర్ వస్తుంది, సమ్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ మన వైట్ లిస్ట్ విచ్ మీన్స్ ABCDE లో ఉంటే మట్టు మన ఫోన్ ఎడతాం. సో అట్లా లేకపోతే ఏం చేస్తామంటే మనం ఏం చెప్తామంటే మన ఫోన్ ABCD లో ఉంటే మట్టుందో మన ఫోన్ ఎడతాం, ఫోన్ ఎట్టి మాట్లాడతాం. అట్లా లేకపోతే మనం ఏం చేస్తామంటే జస్ట్ వచ్చేసి కట్ చేస్తాం. సో కట్ చేసేప్పుడు ఏంటంటే ఇక్కడ నల్ ఆబ్జెక్ట్ విచ్ మీన్స్ నాకు కావాల్సిన థింగ్స్ నుంచి లేదు. సో నాకు కావాల్సిన పీపుల్ ఫోన్ చేయాలి, ఇంకెవరో ఫోన్ చేస్తున్నాం. సో కట్. సో ఇక్కడ ఎలా రిలేట్ చేయొచ్చు అంటే నల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ ఫోన్ వచ్చేసి ఒక నల్.
ఆ నల్ ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే ఒక డిఫాల్ట్ మెసేజ్గా పెట్టచ్చు. సో ప్లీజ్ డోంట్ కాల్ మీ, ఐఎమ్ బిజీ అన్నమాట ఒక డిఫాల్ట్ మెసేజ్. సో మనకి ఇప్పుడు వచ్చేసి క్విక్ మెసేజ్ వస్తుంది. మనకి ఫోన్ వస్తే మనం ఏం చేయొచ్చంటే క్విక్ మెసేజ్ని మనం క్లిక్ చేసి ప్లీజ్ డోంట్ కాల్, ఐ కాంట్ స్పీక్ రైట్ నో, ఐఎమ్ వెరీ బిజీని ఒక మెసేజ్ మనం సెట్ చేయొచ్చు. ఇక్కడ ఆ మెసేజ్ చేసేది ఏంటంటే నల్ ఆబ్జెక్ట్ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నల్ ఆబ్జెక్ట్ క్లాస్, ఈ నల్ ఆబ్జెక్ట్ క్లాస్ ఏం వస్తుందంటే ఎప్పుడంతా ఒక డిఫాల్ట్ బిహేవియర్ కావాలనో అప్పుడు ఈ నల్ ఆబ్జెక్ట్ క్లాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఐఎమ్ బిజీ రైట్ నౌ మనం వచ్చేసి ఒక మెసేజ్ మనం పంపించాలంటే జస్ట్ వచ్చేసి ఈ నల్ ఆబ్జెక్ట్ క్లాస్ అది హ్యాండిల్ చేసుకుంటుంది. ఏబిసిడి వచ్చేసి స్పెషల్ హ్యాండ్లింగ్ కావాలి. ఏతో ఒక తనిగా మాట్లాడాలా, బీతో వచ్చేసి వేరే విషయం మాట్లాడాలా, సీతో వేరే విషయం మాట్లాడాలా. కానీ అదర్ పీపుల్స్ మనం వచ్చేసి ఒకే విషయంలో మాట్లాడుతుంది. ఏంటంటే ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ, సో ప్లీజ్ డోంట్ కాల్ మీ. సో ఇది వచ్చేసి ఒక నల్ ఆబ్జెక్ట్ డిజైన్ ప్యాటర్న్కి ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియో మనం చూస్తే ఇంకా డీటెయిల్గా మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. సో ప్లీజ్ వాచ్ నెక్స్ట్ వీడియో ఆల్సో. అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్కి ఎలాగొచ్చేసి జావా ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి సపోజ్ మీరు సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్కి బుక్ తీయాలనుకుంటే ఆ బుక్ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు వచ్చేసి ఆ బుక్ని బై చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్కి ఎలాగ వచ్చేసి దాన్ని రిలేట్ చేయాలని మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్కి ఎగ్జాంపుల్ ఎలాగ మనం ఎత్తుకుంటాం అంటే ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి కామన్గా అయిపోయింది. సో ఎవరు చూసినా ఆన్లైన్ షాపింగ్గా చేస్తుంటారు. ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక టీవీ కొనాలనుకుంటున్నారు. సో టీవీ వచ్చేసి కొనాలనుకుంటున్నారు. ఇది వచ్చేసి ఒక స్మార్ట్ టీవీని పెట్టుకుంటాం. ఈ స్మార్ట్ టీవీకి ఎక్కువ డిమాండ్ ఉంది. సో డిమాండ్ ఉన్న వల్ల ఏంటంటే ఫ్లాష్ సేల్ జరుగుతాయి కదా. సో వచ్చిన ఒక 2 to 3 secondsలోని స్టాక్ అయిపోద్ది. సో ఆ మరి ఒక ప్రోడక్ట్ని మీరు కొనాలనుకున్నాడు, అది స్మార్ట్ టీవీ. ఈ స్మార్ట్ టీవీ కొనేదానికి ఎక్కువ మందులు ఉంటారు. సో ఎక్కువ మందులు వచ్చేసి ఎప్పుడు ఆ ఫ్లాష్ సేల్ వస్తూనే వెయిట్ చేస్తూనే ఉంటారు. సో 1, 2, 3, 4 ఈ మరి ఎక్కువ మందులు ఉంటారు. ఈ ఎక్కువ మంది స్మార్ట్ టీవీ కొనాలనుకుంటూ ఉంటారు. ఏమవుద్దంటే ఎవ్రీ టైం వీళ్ళు బై చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఎప్పుడు ఈ ఫ్లాష్ సేల్ వస్తుందా లేదని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ అంటే ఏం చేస్తాయంటే ఈ ప్రోడక్ట్కి సబ్స్క్రైబ్ చేసేదానికి ఒక ఆప్షన్ ఇచ్చి ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆప్షన్ ఇచ్చేప్పుడు మనం సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడంతా ప్రోడక్ట్ ఫ్లాష్ సేల్ వదులుతారో అప్పుడు చేసి మనకి నోటిఫై చేస్తారు. సో ఇది ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనం చూసేది నోటిఫై చేస్తారు. నోటిఫై చేసేప్పుడు మనం వచ్చేసి రెడీగా ఉంటే మనం ఆ ప్రోడక్ట్ కొనేదానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో దీన్ని ఎలాగ మనం వచ్చేసి అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ కింద రిలేట్ చేసి అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ పర్సన్స్ అనేవి అబ్జర్వర్స్. సో వీళ్ళంతా వచ్చేసి ఒక ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ కోసం వెయిట్ చేసే వచ్చేసి ఒక అబ్జర్వర్స్. ఈ అబ్జర్వర్స్ ఏం చేస్తారంటే దీనికి రిజిస్టర్ చేస్తారు. ఈ ఆబ్జెక్ట్తో రిజిస్టర్ చేసిన వల్ల వన్స్ ఈ ఆబ్జెక్ట్ రెడీ అవుతే వీళ్ళు ఈ అబ్జర్వర్స్కి నోటిఫై చేస్తుంది. సో ఇదిదా వచ్చేసి ఒక అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో మన వీళ్ళంతా అబ్జర్వర్స్. సో అబ్జర్వర్స్ ఇది వచ్చేసి మనం ఎలా వచ్చేసి ఒక డయాగ్రామ్గా మనం వేయచ్చు అంటే ఇది ఒక సబ్జెక్ట్, ఈ సబ్జెక్టు ఇదంతా అబ్జర్వర్స్. అబ్జర్వర్ ఏ, అబ్జర్వర్ బి, అబ్జర్వర్ సి. సో అబ్జర్వర్స్ వీళ్ళందరూ అబ్జర్వర్స్. సో ఏ, బి, సి ఆర్ విల్లింగ్ టు బై ది సబ్జెక్ట్. వీళ్ళందరూ రిజిస్టర్ చేస్తుంటారు. సో ఆ సబ్జెక్ట్ అవైలబుల్ అయితే నోటిఫై చేస్తారు, ఏబిసికి నోటిఫై చేస్తుంది. సో వన్స్ నోటిఫై చేసిన అట్లా ఈ ఏబిసి సపోజ్ విల్లింగ్గా ఉంటే ఆ సబ్జెక్ట్ని కొనచ్చు, లేకపోతే సబ్జెక్ట్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏబిసి ఆర్ అబ్జర్వర్స్. సో ఈ సబ్జెక్ట్ ఏముంటుందంటే ఎవరంటే అబ్జర్వర్స్ని రిజిస్టర్ అయి ఉంటుంది. సో ఏబిసి సపోజ్ ఫ్యూచర్లో డిఈ ఆర్ విల్లింగ్ టు బై దిస్ సబ్జెక్ట్ అంటే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి యాడ్ అవుతారు డిఈ. సో లిస్ట్ ఆఫ్ అబ్జర్వర్స్ వచ్చేసి సబ్జెక్ట్తో ఉంటుంది. సో మనం ఎలా వచ్చేసి ఇప్పుడు రిలేట్ చేస్తాం చూస్తాం. సో అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఫాలో అవుద్ది. సో టోటల్గా 3 categories ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్ ఉంది: creational, structural and behavioral. సో ఇక్కడ వచ్చేసి అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్, సబ్జెక్ట్
ఆబ్జెక్ట్ విచ్ మీన్స్ సబ్జెక్ట్ మెయింటైన్స్ ఆల్ ఇట్స్ డిపెండెన్స్ కాల్ అబ్జర్వర్స్. నేను చెప్పినలాగా ఈ స్మార్ట్ టీవీ కొనేదానికి ఎక్కువ మందిలో విల్లింగ్గా ఉంటారు. ఈ స్మార్ట్ టీవీ వచ్చేసి జస్ట్ ఫ్లాష్ సేల్లో మట్టుగా అమ్ముతారు. సో దీనికి మనం రిజిస్టర్ చేసి ఉంటాం. మనం రిజిస్టర్ చేసిన వాళ్ళ అబ్జర్వర్స్. ఈ అబ్జర్వర్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఈ సబ్జెక్ట్ విచ్ మీన్స్ ఈ స్మార్ట్ టీవీ కొనేదానికి మనం విల్లింగ్ చేసిన వల్ల ఈ అబ్జర్వర్స్ ఇన్ఫర్మేషన్ అనేవి ఈ స్మార్ట్ టీవీ ఇంటర్మీడియట్తో ఉంటుంది. సో ఈ స్మార్ట్ టీవీ అమ్మేవాడు వచ్చేసి సబ్జెక్ట్. ఈ స్మార్ట్ టీవీ అమ్మేవాడు సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు ఎవరంతా విల్లింగ్ ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఏ, బి, సి అండ్ డి అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వన్ టు మెనీ డిపెండెన్సీ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. one object changes state and all its dependencies are notified and updated automatically. సో అదని చెప్పింది. ఇక వన్ టు మెనీ. సో వన్ టు మెనీ అంటే ఈ సబ్జెక్ట్కి ఇన్ని మందులు వచ్చేసి డిపెండెంట్. సో అక్కడ దాన్ని పెట్టుకుంటారు వన్ టు మెనీ డిపెండెన్సీ బిట్వీన్ ఆబ్జెక్ట్. సో ఈ వన్ టు మెనీ డిపెండెన్సీ ఉంటుంది. సపోజ్ ఈ సబ్జెక్ట్ స్టేట్ చేంజ్ అయింది విచ్ మీన్స్ ఈ ఫ్లాష్ సేల్ వచ్చేసి నెక్స్ట్ వీక్ అని చెప్తే ఇక స్టేట్ చేంజ్. ఆ స్టేట్ చేంజ్ అయ్యేప్పుడు మన అందరికీ నోటిఫై అవుద్ది. నెక్స్ట్ పాయింట్ సబ్జెక్ట్ విచ్ మీన్స్ పబ్లిషర్ డజంట్ నీడ్ టు నో ఎనీథింగ్ అబౌట్ ది అబ్జర్వర్స్. సో ఈ సబ్జెక్ట్కి ఈ అబ్జర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి తెలియని అవసరం లేదు. కానీ అబ్జర్వర్స్ ఎవరంటా మనకి రిజిస్టర్ అయిన మట్టు తెలిస్తే చాలు. ఆ అబ్జర్వర్ ఎవరు, వాళ్ళ పేరు, ఆమర్ డీటెయిల్స్ అంటే తెలియని అవసరం లేదు. ఎవరు అబ్జర్వర్ విచ్ మీన్స్ అబ్జర్వర్ ఐడి. సో మన యూసర్ అంటే మన యూసర్ ఐడి, ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మట్టం చాలు. అండ్ దెన్ వెరీ లూజ్ కప్లింగ్ అంటే ఏంటంటే ఈ అబ్జర్వర్కి ఈ అబ్జర్వర్ ఎవరిని తెలియని అవసరం లేదు. సో ఈ కప్లింగ్ ఉండదు. సో వన్ టు మెనీ కప్లింగ్ మన వల్ల ఇది లూజ్ కప్లింగ్. అండ్ దెన్ లిమిటేషన్ ఏంటంటే ఇది ఒక లిమిటేషన్ ఉంది యాక్చువల్గా. ఏం లిమిటేషన్ అంటే సబ్జెక్ట్ ఆఫ్ పబ్లిషర్ మే సెండ్ అప్డేట్స్ దట్ మే డోంట్ మేక్ సెన్స్ టు ది అబ్జర్వర్స్. సో ఏంటంటే మీరు స్మార్ట్ టీవీ కొనేసారు. సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ అమెజాన్లో వచ్చేసి ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీరు కొనున్నారంటే మీకు ఫ్లిప్కార్ట్ నుంచి మళ్ళీ వచ్చేసి మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, ఫ్లాష్ సేల్ వస్తుంది ఈ ప్రోడక్ట్ అని. ఎందుకంటే మీరు రిజిస్టర్ చేస్తున్నాడు. ఆ సబ్జెక్ట్కి తెలియదు మీరు కొనేసాడు, మీరు ఇంకా దీనిపైకి ఇంట్రెస్ట్ చూపిరని. మీరు రిజిస్టర్ చేసిన వల్ల మీకు వచ్చేసి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి తేవ లేకుండా నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సో సబ్జెక్ట్ మే సెండ్ అప్డేట్స్ దట్ మే డోంట్ మేక్ సెన్స్ టు ది అబ్జర్వర్. ఇక్కడ ఈ అబ్జర్వర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ తేవనే లేదు. సో ఇది ఒక లిమిటేషన్ ఉంది. కానీ ఈ లిమిటేషన్ ఓవర్కమ్ చేసేదానికి అదర్ థింగ్స్గా మనం చేయొచ్చు. సో అదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం ఎలా చేయాలని. సో ఇదిదా వచ్చేసి ఒక అబ్జర్వర్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, థియరీ అండ్ ప్రిన్సిపల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే స్టేట్ డిజైన్ ప్యాటర్న్. సో స్టేట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? స్టేట్ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ పద్ధతి చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టేట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ వచ్చేసి జావాలో ప్రోగ్రామ్ రాయొచ్చని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి స్టేట్ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్ అండ్ దెన్ అదర్ థింగ్స్ చూడకముందు ఫస్ట్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనం ఎత్తుకుంటాం ఫర్ ఎక్స్ప్లెయినింగ్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏటీఎం ఎత్తుకుంటాం. ఏటీఎం ఎగ్జాంపుల్. సో 2 ఎగ్జాంపుల్స్ ఎత్తుకుంటాం. ఫస్ట్ ఏటీఎం ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఏటీఎం మిషన్ దగ్గర పోతున్నాం. ఈ ఏటీఎం మిషన్ దగ్గర పోయేసి ఏం చేస్తున్నాం అంటే ఈ ఏటీఎం మిషన్ మనం యూజ్ చేయాలి. ఫస్ట్ సినారియో ఏంటంటే మీరు వచ్చేసి ఏటీఎం కార్డు వచ్చేసి ఏటీఎం మిషన్ లోపల పెట్టలేదు. సో ఫస్ట్ సినారియో వచ్చేసి డెబిట్ కార్డ్ నాట్ ఇన్సర్టెడ్. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే కార్డ్ ఇన్సర్టెడ్. సో ఫస్ట్ సినారియోలో మన కార్డ్ ఇన్సర్ట్ చేయకుండా ఏటీఎం మిషన్ యూజ్ చేస్తుంటే ఏమొస్తుందంటే ప్లీజ్ ఇన్సర్ట్ కార్డ్ని ఒక మెసేజ్ వస్తుంది. అండ్ దెన్ ఆ ఏటీఎం మిషన్లో అదర్ అడ్వర్టైజ్మెంట్స్ అంట వస్తుంటుంది. సో ఇది వచ్చేసి ఒక ఫస్ట్ సినారియో. కార్డ్ ఇన్సర్ట్ చేసినట్ల ఏటీఎం మిషన్లో మనకి ఏమొస్తుందంటే పిన్ నెంబర్ అడుగుతుంది. సో సెకండ్ సినారియోలో ఏమొస్తుందంటే పిన్ నెంబర్ అడుగుతుంది. అండ్ దెన్ మనం వచ్చేసి విత్డ్రా చేయాలన్నా లేకపోతే విత్డ్రా అండ్ దెన్ బ్యాలెన్స్, చెక్ బ్యాలెన్స్, ఈ మోర్ ఆప్షన్స్ అంటూ ఉంటుంది. సో స్టేట్ డిజైన్ ప్యాటర్న్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేట్. ఈ స్టేట్లో ఉన్నప్పుడు ఇది ఇంటర్నల్ స్టేట్ అంటే ఏటీఎం మిషన్లో డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేయలేదు. ఆ స్టేట్ ఉన్నప్పుడు
బిహేవియర్ ఒకలా ఉంటుంది. సో మీరు వచ్చేసి జస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఒకటితో చూడవచ్చు ఏటీఎం మిషన్లో. సెకండ్ సినారియో ఏంటంటే కార్డ్ ఇన్సర్ట్ చేసిన వల్ల మీకు వచ్చేసి ఈ ఆప్షన్స్ అంతా వస్తుంది. పిన్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలా, అండ్ దెన్ విత్డ్రా చేసేదానికి ఆప్షన్ ఉంటుంది, చెక్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి బేస్డ్ ఆన్ స్టేట్ వచ్చేసి ఒక బిహేవియర్ మారుతుంది. సో దానివల్ల వచ్చేసి ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్. బేస్డ్ ఆన్ స్టేట్ వచ్చేసి బిహేవియర్ చేంజ్ అయ్యేలా ఇది స్టేట్ డిజైన్ ప్యాటర్న్. సో ఇది ఫస్ట్ సినారియో, ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి ఇంకొక లేమన్ టర్మ్స్లో మనం ఎగ్జాంపుల్ ఉంటాం. ఒక హ్యూమన్. సో హ్యూమన్కి ఈ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈ హ్యూమన్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను పెట్టుకుంటాం. సో ఉదయం వచ్చేసి ఒక 8:30 to 8:30కి ఏం చేయాలంటే 8:30 టైం అవుతే జస్ట్ వచ్చేసి ఆఫీస్కి ట్రావెల్ చేయాలి. సో 8:30 టైం వచ్చేసి ఒక స్టేట్. ఆ స్టేట్ వచ్చేప్పుడు ఏంటంటే ట్రావెల్ టు ఆఫీస్. అండ్ దెన్ 8:30 అయిపోయింది. నెక్స్ట్ 9:30 వస్తే బ్రేక్ఫాస్ట్, హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఒక స్టేట్. సో ఇక 8:30 టైం అయితే ఒక ఇంటర్నల్ స్టేట్. ఈ స్టేట్కి ఆఫీస్కి ట్రావెల్ చేయాలి. 9:30 వచ్చేసి అనదర్ ఇంటర్నల్ స్టేట్. ఆ స్టేట్ వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 o'clock to 1 PM వచ్చేసి ఏంటంటే వర్క్. ఇది ఒక ఆ స్టేట్. ఈ స్టేట్ ఏంటంటే 10 to 1 PM స్టేట్లో ఉన్నప్పుడు వర్క్ చేయాలి. అండ్ దెన్ 1 to 2 వచ్చేసి అనదర్ స్టేట్. ఈ స్టేట్ వచ్చేప్పుడు ఏం చేయాలంటే లంచ్. సో ఇక్కడ వచ్చేసి మనమే వచ్చేసి ఒక స్టేట్ డిజైన్ ప్యాటర్న్ కింద ఫాలో అవుతుంది. సో ఎవ్రీ టైం ఫ్రేమ్ వచ్చేసి ఒక స్టేట్, ఇంటర్నల్ స్టేట్. ఆ స్టేట్కి సమ్ బిహేవియర్ మనం చేస్తుంటాం. సో ఇది వచ్చేసి అనదర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వచ్చేసి స్టేట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం పాయింట్స్ పற்றி చూస్తాం. సో స్టేట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ కింద ఫాలో అవుతుంది. ఎందుకు బిహేవియరల్ డిజైన్ ప్యాటర్న్ కింద ఫాలో అవుతుంది అంటే బేస్డ్ ఆన్ స్టేట్ వచ్చేసి బిహేవియర్ చేంజ్ అవుతుంది. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే అలోస్ అన్ ఆబ్జెక్ట్ టు alter its behavior when its internal state changes. సో మన హ్యూమనే పెట్టుకుంటాం. హ్యూమన్ చేసి ఏంటంటే 8:30 అయినప్పుడు ఒక స్టేట్, ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఆఫీస్కి ట్రావెల్ చేయాలి. 9:30 నుండి అనదర్ స్టేట్, ఆ స్టేట్కి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. 10 to 1 PM వచ్చేప్పుడు వర్క్ చేయాలి. ఒక హ్యూమన్ ఒక ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ మల్టిపుల్ బిహేవియర్స్ అట్ మల్టిపుల్ టైమ్స్ మనం వచ్చేసి టైం ఫ్రేమ్లో మనం చేస్తుంటాం. సో అలోస్ అన్ ఆబ్జెక్ట్ టు ఆల్టర్ ఇట్స్ బిహేవియర్ వెన్ ఇట్ ఇంటర్నల్ స్టేట్ చేంజెస్. సో ఇదా వచ్చేసి స్టేట్ డిజైన్ ప్యాటర్న్కి సింపుల్. యాక్చువల్లీ వచ్చేసి స్టేట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి సింప్లెస్ట్ డిజైన్ ప్యాటర్న్ ఇన్ బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ దెన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిజైన్ ప్యాటర్న్స్. సో దీని బట్టి మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలాగ స్టేట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయొచ్చును మనం చూడబోతున్నాం. మనం ఇప్పుడు ఏం చూడబోతుంటే స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ప్రిన్సిపల్స్ అండ్ దెన్ థియరీ. సో నెక్స్ట్ వీడియోలో ఏం చూడబోతుంటే స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్కి ఎలాగా ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని చూడబోతున్నాం. సో స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్కి ఒకే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ వెన్ దర్ ఆర్ మల్టిపుల్ అల్గారిథమ్స్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ and the client decides the actual and needed implementation. So ఇది ఇంకో విధంగా చెప్పొచ్చు ఏంటంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఫర్ ఎ పర్టికులర్ ప్రాబ్లమ్ అండ్ క్లయింట్ డిసైడ్స్ అట్ ది రన్ టైమ్ బేస్డ్ ఆన్ వేరియస్ క్రైటీరియా. సో ఏంటంటే ఒక ప్రాబ్లమ్కి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ సొల్యూషన్స్లో ఏ సొల్యూషన్ బెస్టో ఆ సొల్యూషన్ని క్లయింట్ డిసైడ్ చేసి రన్ టైంలో చూస్ చేసుకుంటుంది. సో దానికి మనం ఏం చేయబోతుంటే ఒక రియల్ లైఫ్ సినారియోని ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఏంటంటే మనం ఒక షాపింగ్ మాల్కి పోయినాం, షాపింగ్ మాల్ పోయినట్ల షాపింగ్ చేస్తున్నాం. సో ఈ షాపింగ్ మాల్ ఇది, ఈ షాపింగ్ మాల్ పోయినట్ల మనం షాపింగ్ చేస్తున్నాం. ఈ షాపింగ్ చేసినట్లు ఏం చేస్తామంటే మనం వచ్చేసి బిల్ పే చేయాలా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే షాపింగ్ మాల్ మనం పర్చేస్ ఎంతకి పర్చేస్ చేస్తున్నారంటే 10,000 రూపీస్కి పర్చేస్ చేస్తున్నాం. సో 10,000 రూపీస్కి పర్చేస్ అయింది. ఇప్పుడు మనం బిల్ కౌంటర్ దగ్గర పోతున్నాం. బిల్ కౌంటర్తో పోయేప్పుడు మనతో ఏ ఆప్షన్స్ ఉందంటే డెబిట్ కార్డులో పే చేయొచ్చు, అండ్ దెన్ ఇంకో ఆప్షన్ అంటే క్రెడిట్ కార్డులో పే చేయొచ్చు, అండ్ దెన్ ఇంకో ఆప్షన్ ఏంటంటే లిక్విడ్ క్యాష్గా పే చేయొచ్చు. సో ఈ 3 ఆప్షన్స్ ఉంది ఈ 10,000 రూపీస్ని పే చేసేదానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 10,000 రూపీస్ పే చేయాలా.
దానికి సొల్యూషన్స్ ఎన్ని సొల్యూషన్స్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, క్యాష్. ఇది రన్ టైంలో ఉంది మనతో. మనం ఏం చేస్తామంటే మనకి ఏది బెస్ట్ సొల్యూషనో మనం పిక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనతో వచ్చేసి మన బ్యాంక్లో డబ్బులు లేదంటే ఏం చేస్తాం అంటే డెబిట్ కార్డ్ వర్క్ అవ్వదు. సో అప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం పే చేయొచ్చు. లేదు నాతో వచ్చేసి క్రెడిట్ కార్డే లేదనుకుంటాం, బ్యాంక్లో కూడా అమౌంట్ లేదు అనుకుంటాం, కానీ హ్యాండ్లో క్యాష్ ఉంది, అప్పుడు ఏం చేస్తుంటే క్యాష్ ఇచ్చి పే చేస్తాం. సో ఇక్కడ మన యూస్ కేస్కి మన రన్ టైంలో ఏ సొల్యూషన్ బెస్టో ఆ సొల్యూషన్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇదిదా వచ్చేసి స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తుంటే ఈ స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ జావాలో ఇంప్లిమెంట్ చేయాలని చూడబోతున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే టెంప్లెట్ డిజైన్ ప్యాటర్న్. సో టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి, దాని ప్రిన్సిపల్స్, థియరీ, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు చెప్పేలాగే టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ కి ఒక శాంపుల్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ జావా చూడబోతున్నాం. సో ఈ వీడియోలో ఇది ఏంటంటే ఇట్ డిఫైన్స్ అ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ అన్ అల్గారిథం. సో ఒక అల్గారిథం ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఆ ప్రోగ్రామ్కి వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అమలుగా ఉంటుంది. ఒక పడికెట్ల ఎక్కాలంటే మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి పోవాలంటే ఫస్ట్ స్టెప్ ఎక్కుతాం, సెకండ్ స్టెప్ ఎక్కుతాం, థర్డ్ స్టెప్ ఎక్కుతాం, ఫోర్త్ స్టెప్ ఎక్కుతాం, ఆ మరి ఎక్కి ఫైనల్గా లాస్ట్ స్టెప్ రీచ్ అవుతే మన డెస్టినేషన్ వస్తుంది. అదేలాగా ఒక అల్గారిథం అయితే సీరియస్ ఆఫ్ స్టెప్స్, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ని మనం ఫాలో చేసుకుంటూ వస్తే ఫైనల్గా మనం ఆ అల్గారిథంని కంప్లీట్ చేస్తాం. సో టెంప్లెట్ మెథడ్ డిజైన్ బట్టి ఏం చెప్తుందంటే ఇట్ డిఫైన్స్ అ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ అన్ అల్గారిథం. ఒక అల్గారిథంకి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సబ్ క్లాసెస్ కెన్ ఓవర్రైడ్ ది స్టెప్స్ బట్ ఇట్ వోంట్ అలో టు ఆల్టర్ ది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఏం చెప్పని వస్తుంటే స్టెప్స్ ఫాలో చేయాలా, కానీ ఆ స్టెప్స్ ఇంప్లిమెంటేషన్ కావాలంటే మార్చుకోవచ్చు. కానీ ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్లో ఇదిదా సాల్వ్ చేయాలా, సెకండ్ స్టెప్లో ఇదిదా సాల్వ్ చేయని ఒక డిఫైన్డ్ సీక్వెన్స్ ఉంటుంది. కానీ ఆ సీక్వెన్స్ మనం మార్చలేం. సో ఎలాగంటే మన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హౌస్ బిల్డింగ్. సో హౌస్ బిల్డ్ చేయాలా, సో హౌస్ బిల్డింగ్ మనం వచ్చేసి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా ఎత్తుకుంటాం. సో హౌస్ బిల్డింగ్లో మనం 2 types ఆఫ్ హౌసెస్ పెట్టుకుంటాం. సో ఒకటి వచ్చేసి కాంక్రీట్ హౌస్ విచ్ మీన్స్ సిమెంట్ హౌస్, ఇంకోటి వచ్చేసి వుడెన్ హౌస్. సో ఈ 2 బిల్డింగ్ మనం బిల్డ్ చేయాలా. 2 బిల్డింగ్కి మనకు ఫాలో చేస్తే ఏంటంటే ఫస్ట్ బేస్మెంట్ మనం వచ్చేసి ఫస్ట్ బేస్మెంట్ కట్టాలా. సో ఇదిదా బేస్మెంట్. అదేలాగా వుడ్ హౌస్ ఎత్తుకున్నా కూడా మనం బేస్మెంట్ మనం కట్టాలా. కాంక్రీట్ సిమెంట్ హౌస్ అయితే మనం సిమెంట్లో బేస్మెంట్ కడతాం, అదే వుడ్ హౌస్ అయితే వుడ్లో ఒక బేస్మెంట్ కడతాం. సో వుడ్లో బేస్మెంట్ పెట్టుకుంటాం. సో వుడ్లో మనం బేస్మెంట్ కడుతున్నాం. కానీ 2 దానికి స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ బేస్మెంట్ కట్టాలా. ఇది సిమెంట్లో ఉండొచ్చు లేకపోతే వుడ్లో ఉండొచ్చు. వుడెన్ హౌస్ అంటే వుడ్లో ఉంటుంది, సిమెంట్ హౌస్ ఏంటంటే సిమెంట్లో ఉంటుంది. నెక్స్ట్ పిల్లర్స్ బిల్డ్ చేయాలా. సో పిల్లర్స్ బిల్డ్ చేయాలంటే సిమెంట్ హౌస్ అంటే మనం సిమెంట్లో పిల్లర్స్ బిల్డ్ చేస్తాం. అదే వుడెన్ హౌస్ అంటే మనం వుడ్ హౌస్ అంటే మనం వచ్చేసి వుడ్లో పిల్లర్స్ బిల్డ్ చేస్తాం. కానీ స్టెప్స్ 2 ఏంది, పిల్లర్స్ బిల్డ్ చేయాల్సిందే. సో బేస్డ్ ఆన్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఎయిదర్ వుడ్డా లేకపోతే సిమెంటా డిటర్మైన్ అవుద్ది. కానీ సెకండ్ స్టెప్ పిల్లర్ బిల్డ్ చేయాల్సింది. థర్డ్ స్టెప్ ఉంది సైడ్ వాల్స్. సో సైడ్ వాల్స్ బిల్డ్ చేయాలా. సో సైడ్ వాల్స్ అంటే సిమెంట్ హౌస్ ఏంటంటే సిమెంట్ మన సైడ్ వాల్స్ బిల్డ్ చేస్తాం, అదే వుడెన్ హౌస్ అంటే వుడ్లో సైడ్ వాల్స్ బిల్డ్ చేస్తాం. అండ్ దెన్ ఇంటీరియర్. సో ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి సిమెంట్ హౌస్కి వచ్చేసి మనం సిమెంట్లో కావాలంటే ఇంటీరియర్ డిజైన్ చేయొచ్చు, వుడెన్ హౌస్లో వచ్చేసి వుడ్లో లేకపోతే అదర్ థింగ్స్లో మనం ఇంటీరియర్ డిజైన్ చేయొచ్చు. సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే సీక్వెన్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేస్మెంట్, సెకండ్ స్టెప్ ఏంటి పిల్లర్స్, థర్డ్ స్టెప్ ఏంది సైడ్ వాల్స్, ఫోర్త్ స్టెప్ ఏంది ఇంటీరియర్. సో మీరు వచ్చేసి వుడెన్ హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు, సిమెంట్ హౌస్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఈ
సీక్వెన్స్ మనం ఫాలో చేయాలి. మనం డైరెక్ట్ గా పిల్లర్స్ బిల్డ్ చేయముందు బేస్మెంట్ వేసి దానికి కూడా పిల్లర్స్ చేయాలి. డైరెక్ట్ గా సైడ్ వాల్స్ మనం బిల్డ్ చేయముందు బేస్మెంట్ వేసి పిల్లర్స్ వేసి అండ్ దెన్ సైడ్ వాల్స్ చేయాలి. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఫాలో చేయాలా. కానీ ఫైనల్ గా ఇంప్లిమెంట్ వచ్చేసి బేస్మెంట్ వచ్చేసి వుడ్ లో ఉండొచ్చు లేకపోతే సిమెంట్ లో ఉండొచ్చు, అది వేజెస్. కానీ ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఫాలో చేయాలి. అదేదా వచ్చేసి టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ డిటర్మైన్ చేస్తుంది. టెంప్లెట్ అంటే ఏంటి? ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని మనం ఫాలో చేసుకుంటే మన ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవుతాం. సో టెంప్లెట్ లో ఉండే టెంప్లెట్స్ ని మనం ఫాలో చేయాల్సిందే. సో అది చేస్తేదా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గా మనం ఒక ఎగ్జాంపుల్ గా పెట్టుకోవచ్చు. ఏం ఎగ్జాంపుల్ ఎలా ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు అంటే, మీరు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఏం డెవలప్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వచ్చేసి 2 సాఫ్ట్వేర్ ఉంది, ఏ అండ్ బి. సో ఏ వచ్చేసి ఒక యుఎస్ క్లయింట్ సాఫ్ట్వేర్, బి వచ్చేసి ఒక ఆస్ట్రేలియన్ క్లయింట్ సాఫ్ట్వేర్. ఈ 2 సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. రెండుమే వేరే వేరే సాఫ్ట్వేర్స్. ఇది వచ్చేసి బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, ఏ వచ్చేసి బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, బి వచ్చేసి ఒక మిలిటరీ సెక్యూరిటీ సాఫ్ట్వేర్. ఈ 2 సాఫ్ట్వేర్ ఎత్తుకున్నా మనం ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ని ఫాలో చేయాలి. ఫస్ట్ అనలైజ్ చేయాలా, ఆ సాఫ్ట్వేర్ కి థింగ్స్ ని అనలైజ్ చేయాలా, అండ్ దెన్ డిజైన్ చేయాలా, అండ్ దెన్ డెవలప్ చేయాలా, అండ్ దెన్ టెస్ట్ చేయాలా. మీరు సాఫ్ట్వేర్ ఏ డెవలప్ చేసి ఈ సాఫ్ట్వేర్ ఏని మీరు చేసినా, సాఫ్ట్వేర్ బీని చేసినా ఈ 4 స్టెప్స్ ని మీరు ఫాలో చేయాల్సిందే. ఇక్కడ ఈ 4 స్టెప్స్ ఏంది? టెంప్లెట్స్. సో టెంప్లెట్ మెథడ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి మనం తెలియకుండానే మనం వచ్చేసి ఫాలో చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఎలాగ ఇంకా వచ్చేసి టెంప్లెట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలా ప్రోగ్రామ్ రాయాలని మనం నెక్స్ట్ వీడియో డీటెయిల్ గా చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన బ్రెయిన్ చూడపోతూ ఉంటే విజిటర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి, విజిటర్ డిజైన్ ప్యాటర్న్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, విజిటర్ డిజైన్ ప్యాటర్న్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, విజిటర్ డిజైన్ ప్యాటర్న్ ప్రిన్సిపల్స్ చూడబోతున్నాం ఈ వీడియో. నెక్స్ట్ వీడియో ఏం చూడబోతుంటే విజిటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగొచ్చేసి మన జావాలో ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాయొచ్చు అని చూడబోతున్నాం. సో విజిటర్ డిజైన్ ప్యాటర్న్ కి చూడక ముందు ఆ ప్రిన్సిపల్స్ అండ్ అదర్ థింగ్ చూడక ముందు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. సో దట్ మీకేమో క్లీన్ గా ఇంకా డీటెయిల్ గా బాగా అర్థం అవుద్ది. సో విజిటర్ డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే బిహేవియల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. ఎందుకు బిహేవియల్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది అంటే విజిటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఆ బిహేవియర్ ఆఫ్ అన్ బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ సమ్ సర్టెన్ క్రైటీరియా బిహేవియర్ చేంజ్ చేసే వల్ల ఇది బిహేవియర్ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక షాప్ పెట్టుకుంటాం. సో ఇది వచ్చేసి ఒక షాపింగ్ మాల్ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి ఒక షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్ లోపల ఏముంటదంటే అన్ని థింగ్స్ ఉంటాయి, ఫుడ్ ప్రోడక్ట్స్ and then toys and then games and etc. సో ఒక కంట్రీని పెట్టుకుంటాం. ఆ కంట్రీ ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ కి అయిన ట్యాక్స్ వచ్చేసి డిఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఫుడ్ ప్రోడక్ట్స్ కి 5% ట్యాక్స్, ఫిబ్రవరిలో ఫుడ్ ప్రోడక్ట్స్ కి 10% ట్యాక్స్, మార్చిలో ఫుడ్ ప్రోడక్ట్స్ కి 7% ట్యాక్స్. సో ఒక్కొక్క మంత్ వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి డిఫర్ అవుతా వస్తుంది ఒక కంట్రీలో మనం అస్యూమ్ చేసుకుంటాం. సో ఈ షాపింగ్ మాల్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఏంటంటే ఆ ట్యాక్స్ వచ్చేసి డిఫర్ అవుతా వస్తుంది. ఒక్కొక్క మంత్ వచ్చేసి ప్రోడక్ట్ ఏంటంటే ట్యాక్స్ డిఫర్ అవుతాయి. సో ఏం ప్రోడక్ట్స్ ఎత్తుకుంటాం అంటే సో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ప్రోడక్ట్స్, సెకండ్ ఏంటంటే టాయ్స్, థర్డ్ ఏంటంటే డ్రెస్, ఫోర్త్ ఏంటంటే యుటెన్సిల్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వచ్చేసి ఈ షాపింగ్ మాల్లో ఉన్నాయి. సో ఎవ్రీ మంత్, సో జాన్, ఫెబ్, మార్చ్ ఎవ్రీ మంత్ వచ్చేసి ఫుడ్ ప్రోడక్ట్ కి ట్యాక్స్ వచ్చేసి మారుతా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జాన్ లో ఫుడ్ ప్రోడక్ట్స్ ట్యాక్స్ వచ్చేసి 5%, ఇది జాన్, ఇది ఫెబ్, ఇది మార్చ్ అని పెట్టుకుంటాం. జాన్ లో ఫుడ్ ప్రోడక్ట్ కి 5%, టాయ్స్ కి వచ్చేసి ఎంతంటే 10%, డ్రెస్ కి వచ్చేసి 5%, యుటెన్సిల్స్ కి ఒక 2% పెట్టుకుంటాం. అదే ఫెబ్ లో ఏమవుతుందంటే 10% ఫుడ్ ప్రోడక్ట్స్ కి, టాయ్స్ కి వచ్చేసి 20%, డ్రెస్ కి వచ్చేసి 10%, యుటెన్సిల్స్ కి 5%. అండ్ దెన్ మార్చ్ లో ఫుడ్ ప్రోడక్ట్స్ మళ్ళీ వచ్చేసి 5% ట్యాక్స్, టాయ్స్ కి వచ్చేసి 15%, డ్రెస్ కి వచ్చేసి 3%, యూటెన్సిల్స్ కి 8%. సో ఈ మాదిరిగా ఒక్కొక్క మంత్ కి ప్రోడక్ట్స్ కి ట్యాక్స్ చేసి మారుతా వస్తుని పెట్టుకుంటాం. సో ఇది ఒక యూస్ కేస్.
ఈ యూస్ కేస్కి విజిటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఈ మా యూస్ కేసెస్కి మనం విజిటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తే మన రాసే అప్లికేషన్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో విజిటర్ డిజైన్ ప్యాటర్న్కి మెయిన్ రూల్ ఏంటంటే ఎలిమెంట్స్ అండ్ విజిటర్స్. సో ఏం చెప్తుందంటే ఇట్ చేంజెస్ ది ఎగ్జిక్యూషన్ అల్గారిథం ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మన కేసులో ఏంటంటే ఈ ఫుడ్ ప్రోడక్ట్ ఒక ఎలిమెంట్, టాయ్స్ ఒక ఎలిమెంట్, డ్రెస్ ఒక ఎలిమెంట్, యూటెన్సిల్స్ ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ కి ఒక ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ వచ్చేసి డిఫర్ అవుతుంది, ఎవ్రీ మంత్ డిఫర్ అవుతుంది. సో ఇట్ చేంజెస్ ది ఎగ్జిక్యూషన్ అల్గారిథం ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్, టాయ్స్, డ్రెస్, యూటెన్సిల్స్. ఇట్ చేంజెస్ ది ఎగ్జిక్యూషన్ algorithm. So execution algorithm అంటే ఫస్ట్ మంత్ 5%, సెకండ్ మంత్ 10%, థర్డ్ మంత్ 5%. అండ్ then సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ లాజిక్ వేరీస్ యాజ్ ద విజిటర్ వేరీస్. సో మనకి విజిటర్ ఏంటంటే విజిటర్ ని డిఫైన్ చేస్తాం. విజిటర్ ఏ కలర్ లో పెడతాం, ఇది ద విజిటర్ ఆబ్జెక్ట్. ఈ విజిటర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తారంటే మంత్లీ ట్యాక్స్ వచ్చేసి మెయింటైన్ చేసేది వచ్చేసి ఈ విజిటర్ ఆబ్జెక్ట్. సో మంత్లీ ట్యాక్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ కి 5%, సెకండ్ మంత్ కి 10%, థర్డ్ మంత్ కి 5%, అన్ని మేనేజ్ చేసేది వచ్చేసి ఈ విజిటర్ మంత్లీ ట్యాక్స్ ఆబ్జెక్ట్. సో ఈ విజిటర్ మంత్లీ ట్యాక్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ ఎలిమెంట్స్ అన్ని విజిట్ చేస్తుంది. ఫుడ్ ఎలిమెంట్ విజిట్ చేస్తుంది, టాయ్స్ ఎలిమెంట్ విజిట్ చేస్తుంది, డ్రెస్ ఎలిమెంట్ విజిట్ చేస్తుంది, యూటెన్సిల్స్ ని విజిట్ చేస్తుంది. సో విజిటర్ ఏం చేస్తుంది అంటే ఓకే ఇది ఫుడ్ ఎలిమెంట్, ఓకే ఫుడ్ ఎలిమెంట్ అండ్ దెన్ మనం విజిట్ చేసే మంత్ వచ్చేసి జనవరి మంత్. సో 5% ట్యాక్స్ చేయాలని ఈ విజిటర్ మంత్లీ ట్యాక్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి అది హ్యాండిల్ చేసుకుంటుంది. ఇఫ్ సపోజ్ ఈ విజిటర్ మంత్లీ ట్యాక్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి డ్రెస్ ఎలిమెంట్ ని విజిట్ చేస్తుంటే ఏం చేస్తుంది అంటే ఓకే ఇది వచ్చేసి డ్రెస్ ఎలిమెంట్ మంత్ వచ్చేసి జనవరి, సో ట్యాక్స్ వచ్చేసి 5% యాడ్ చేయాలా అని ఈ విజిటర్ మంత్లీ ట్యాక్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి అది హ్యాండిల్ చేసుకుంటుంది. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫంక్షన్ కండక్ట్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఏం ఫంక్షన్ అంటే మ్యారేజ్ అండ్ దెన్ వచ్చేసి బర్త్డే ఫంక్షన్ అండ్ దెన్ వచ్చేసి వెడ్డింగ్ యానివర్సరీ పెట్టుకుంటాం. ఈ 3 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఈ 3 types ఆఫ్ ఫంక్షన్స్ కి మీ రిలేటివ్స్ కి ఇన్వైట్ చేస్తున్నారు. సో రిలేటివ్స్ ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ఫంక్షన్ టైప్ ఏం చేస్తారంటే గిఫ్ట్స్ తీసుకొస్తారు. బర్త్డే అయితే సో టాయ్స్ అమ్మ గిఫ్ట్స్ తీసుకొస్తారు. అదే వచ్చేసి ఒక మ్యారేజ్ అయితే ఏం చేస్తారంటే ఒక బొకే అమ్మ గిఫ్ట్స్ తీసుకొస్తారు. ఇక్కడ విజిటర్స్ ఎవరంటే మీ రిలేటివ్స్. సో విజిటర్స్ ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ఎలిమెంట్, బేస్డ్ ఆన్ ఫంక్షన్ ఏ గిఫ్ట్ తీయాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అదేలాగా రియల్ లైఫ్ లో విజిటర్ ప్యాటర్న్ ఏం చేస్తారు, విజిటర్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తారంటే ఆ విజిట్ చేసే ఎలిమెంట్ ఆబ్జెక్ట్ వచ్చేసి కి ఏం ఫంక్షన్ ఏ అల్గారిథం వచ్చేసి చెయ్యాలని అది డిసైడ్ చేస్తుంది. సో ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. ఎలిమెంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు accept the visitor object so that visitor object handles the operation on the element object. ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేసి ఈ విజిటర్ ఆబ్జెక్ట్ ని అక్సెప్ట్ చేయాలి. సో అక్సెప్ట్ చేస్తేదా ఈ విజిటర్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆ రోల్ ప్లే చేస్తుంది. సో మనం వచ్చేసి డీటెయిల్ గా ప్రోగ్రామ్ రాసేప్పుడు మీకు డీటెయిల్ గా అర్థం అవుతుంది. ఇప్పటికీ మీకు ఎగ్జాంపుల్ మొత్తం నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ దా. సో విజిటర్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎలిమెంట్ ఆబ్జెక్ట్ కి ఏం అల్గారిథం రాయాలి, ఏ అల్గారిథం ఎగ్జిక్యూట్ చేయాలని అది కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో డీటెయిల్ గా ప్రోగ్రామ్ యూజ్ చేసి చూస్తాం. సో మీకు ఇంకా బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్. సో అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి, థియరటికల్ గా ప్లస్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ప్లస్ టెక్నికల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లో ఎక్కడ మన అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ ని యూజ్ చేస్తున్నాను చూడబోతున్నాం. సో అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ ఇది ఏ కేటగిరీలో ఫాలో అవుతుందంటే క్రియేషనల్ స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్ లో ఫాలో అవుతుంది. ఎందుకు స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అంటే మనం యాక్చువల్గా కోడ్ రాసేప్పుడు మనకి అర్థం అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ కి ఎలాగ మనం ఒక శాంపుల్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్ గా కోడ్ మూలింగ్ గా చూడబోతున్నాం. సో ఈ వీడియోలో real life examples plus real time examples where adaptive design pattern is used. So adaptive design pattern definition is bridge between two incompatible interfaces.
సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నేను యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం యాక్చువల్గా అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ ని ఎక్కువగా యూజ్ చేసి ఉంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక అడాప్టర్. ఇప్పుడు వచ్చేసి మీ మ్యాక్బుక్ ప్రో యూజ్ చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది, దాంట్లో వచ్చేసి యూఎస్బి పోర్ట్ ఉండదు. యూఎస్బి పోర్ట్ ఉండకుండా ఏముంటుంటే యూఎస్బి సి పోర్ట్ ఉంటుంది. యూఎస్బి సి పోర్ట్ వచ్చేసి ఇలా పోర్ట్ యాక్చువల్గా. సో దీనికి మనం వచ్చేసి మన యాక్చువల్ యూఎస్బి వైర్ మన యాక్చువల్ యూఎస్బి కేబుల్ ఇది వచ్చేసి యూఎస్బి పోర్ట్, దీన్ని కనెక్ట్ చేయము ఇది. సో మనం ఏం చేస్తామంటే ఒక అడాప్టర్, ఇది అడాప్టర్. ఇది ఏంటంటే యూఎస్బి టు యూఎస్బి సికి కన్వర్ట్ చేసే ఒక అడాప్టర్. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఏం చేస్తుంటే ఈ యూఎస్బిలో ఈ అడాప్టర్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు వచ్చేసి ఈ యూఎస్బి టు యూఎస్బి సిగా మారింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాతో ఉండేది యూఎస్బి పోర్ట్, యూఎస్బి కేబుల్, ఆ పెన్ డ్రైవ్ వచ్చేసి యూఎస్బి. అది ఎలాగా మ్యాక్ లో కనెక్ట్ చేయాలంటే మనం ఒక అడాప్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేయాలి. అదేలాగా ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెమరీ కార్డ్ రీడర్. సో మెమరీ కార్డ్ రీడర్ వచ్చేసి మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనతో ఉన్న మెమరీ కార్డ్ ఉంది, మన మెమరీ కార్డ్ ని మన ల్యాప్టాప్ లో పెట్టాలి, ల్యాప్టాప్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటాం. సమ్ ల్యాప్టాప్ లో వచ్చేసి మెమరీ కార్డ్ రీడర్ ఉంటుంది. లేకపోతే ఏం చేస్తామంటే ఒక మెమరీ కార్డ్ రీడర్ పెట్టుకునేసి ఆ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మెమరీ కార్డ్ రీడర్ వచ్చేసి ఒక అడాప్టర్, మనం ఇన్సర్ట్ చేసే మెమరీ కార్డు ఉంటుంది, ఆ పోర్ట్ లేసి యూఎస్బి పోర్ట్ గా కన్వర్ట్ చేయడానికి మెమరీ కార్డ్ రీడర్ లో ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఫోన్ అడాప్టర్. మనం ఏం చేస్తుంటే ఫోన్ అడాప్టర్ మనతో ఉంటుంది. సో ఫోన్ అడాప్టర్ కి మనం ఒక సాకెట్ లో ఇన్సర్ట్ చేసేప్పుడు ఆ సాకెట్ అవుట్పుట్ వచ్చి 220 volts. సో మన ఫోన్ కి 9 volts 10 volts మట్టుందా కావాలా, అడాప్టర్ దాన్ని తక్కువ చేస్తుంది. సో ఎంతమే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వేరే మనం వచ్చేసి అడాప్టర్ యూజ్ చేసేది, బట్ టెక్నికల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూడప్పుడు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి జావా ఎత్తుకుంటాం. జావాలో వచ్చేసి మనం ఒక అప్లికేషన్ రాస్తున్నాం. ఆ అప్లికేషన్ నుంచి మనం వచ్చేసి ఆరకిల్ DB కనెక్ట్ చేయాలా, అదే లైక్ ఒక MySQL JBDC డ్రైవర్ కనెక్ట్ చేయాలా, అదే సిస్ బేస్డ్ JDBC కనెక్ట్ చేయాలనుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి బయట నేను అప్లికేషన్ రాసేప్పుడు నాకేం తెలియదంటే JDBC డేటా ఆరకిల్ డేటాబేస్ ఉందా, లేకపోతే MySQL ఉందా, లేకపోతే సిస్ బేస్ ఉందా, లేకపోతే అదర్ డేటాబేస్ వెండర్స్ ప్రొవైడ్ చేసే డేటాబేస్ మనం యూజ్ చేస్తానో నాకు తెలియదు. నేను జావా అప్లికేషన్ రాయేసాను. నేను రాయేసినట్ల డేటాబేస్ కనెక్ట్ చేసేది కోడ్ అంటే రాయేసాను. సో ఇక్కడ ఏంటంటే ఒక అడాప్టర్ కోడ్ ఏం చేస్తాయంటే మన JDBC ప్రొవైడ్ చేస్తే JDBC డ్రైవర్ యూజ్ చేస్తుంది. ఆరకిల్ DB యూజ్ చేస్తే ఆరకిల్ JDBC డ్రైవర్ యూజ్ చేస్తాయి. MySQL DB యూజ్ చేస్తే MySQL DB డేటాబేస్ యూజ్ చేస్తే MySQL JDBC డ్రైవర్ యూజ్ చేస్తుంది. సో ఏ డేటాబేస్ చూజ్ చేస్తున్నామో ఆ డ్రైవర్ యూజ్ చేస్తుంది. సో ఇది ఒక రియల్ టైం టెక్నికల్ ఎగ్జాంపుల్ వేర్ వచ్చేసి అడాప్టర్ డిజైన్ ప్యాటర్న్ మన ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా ఒక ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. థ్యాంక్స్ వన్స్ అగైన్. డిజైన్ ప్యాటర్న్. సో బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? సో బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్లో ఏం థింగ్స్ అంటే కవర్ అవుతుంది, బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ ఎవరు యూజ్ చేస్తారో సో ఆ థింగ్స్ అంటే కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్. సో మనం ఇప్పుడు చూసేది ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్. సో ఈ పేర్లోనే ఉంటుంది. బ్రిడ్జ్ అంటే ఏంటంటే మన జనరల్ పర్పస్కి మనం బ్రిడ్జ్ ఏం యూజ్ చేస్తాం, ఒక లేక్నో లేకపోతే ఒక ఇంపార్టెంట్ బ్యారియర్ క్రాస్ చేయాలంటే బ్రిడ్జ్ యూస్ అవుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇది నా రియల్ టైం, ఇక్కడ వచ్చేసి లేక్ ఉంది, ఇప్పుడు వచ్చేసి బ్రిడ్జ్, ఇదిదా బ్రిడ్జ్. మన రియల్ టైం ఈ బ్రిడ్జ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ లేక్ని క్రాస్ చేయని యూజ్ చేస్తాం. సో ఒక ప్రాబ్లమ్ని క్రాస్ చేయాలంటే మనం బ్రిడ్జ్ యూజ్ చేసి ఓవర్కమ్ చేస్తాం. అదేలాగా బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే విచ్ మీన్స్ ఈ బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేస్తుంది. ఏంటంటే బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్లో 2 things ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో అబ్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే
లోపల ఏం జరుగుతుందో అది మనకి తెలియాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాన్ వర్క్ అవుతుందంటే ఫ్యాన్ను ఎలా వర్క్ అవుతుందో మనకి తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. అది అబ్స్ట్రాక్షన్. ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం చేస్తున్నాడో ఆ థింగ్స్ అనేవి ఇంప్లిమెంటేషన్. ఒక సాఫ్ట్వేర్ ఎత్తుకుంటే అబ్స్ట్రాక్షన్ ఏంటంటే మనం ఈ మెథడ్ కాల్ చేస్తే ఈ ఆపరేషన్ జరుగుతుందని మనకు తెలుస్తుంది. కానీ లోపల ఏం జరుగుంటుంది, ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడో, టెక్నికల్గా ఎలా కోడ్ చేస్తున్నాడని తెలుసుండదు, తెలియాలని మనకు అవసరం లేదు. అది వచ్చేసి ఇంప్లిమెంటేషన్. ఈ బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే ఈ అబ్స్ట్రాక్షన్ లేయర్ని, ఇంప్లిమెంటేషన్ లేయర్ని సెపరేట్ చేస్తుంది. సో ఒక క్లయింట్, ఒక క్లయింట్ వచ్చేసి ఒక మెథడ్ యూజ్ చేయాలంటే నేను వచ్చేసి ఇంప్లిమెంటేషన్ని అబ్స్ట్రాక్షన్ అవుద్ది నాకు. సో ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తున్నానని మనకి తెలియని అవసరం లేదు. జస్ట్ నేను వచ్చేసి సమ్ మెథడ్స్ని యూజ్ చేసి నేను యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇది కన్ఫ్యూషన్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆ కన్ఫ్యూషన్ క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మీరు ద క్లయింట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, ఒక సాఫ్ట్వేర్ని మీరు యూజ్ చేసి ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాడు. సో మీరు వచ్చేసి క్లయింట్ ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి సేవ్ చేయాలి, ఒక డేటాని సేవ్ చేయాలా. సో సేవ్ ఆబ్జెక్ట్, ఈ సేవ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది అబ్స్ట్రాక్షన్ లేయర్. సో ఈ అబ్స్ట్రాక్షన్ లేయర్లో మీకు ఏం తెలియదంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ మీరు సేవ్ అని చెప్తే ఆబ్జెక్ట్ సేవ్ అవుద్ది. ఇక్కడ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ లేయర్. ఈ ఇంప్లిమెంటేషన్ లేయర్లో ఏముంటాయంటే ఈ సేవ్ ఆబ్జెక్ట్కైనా కోడ్ ఉంటుంది. సో సేవ్ ఆబ్జెక్ట్ ఉంటే ఎయిదర్ ఫైల్లో సేవ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఒక X% డెవలప్ చేస్తున్నాడు, ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి ఒక Y% డెవలప్ చేస్తున్నాడు. ఈ X% ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఈ Y%కి తెలియని అవసరం లేదు. జస్ట్ సేవ్ ఆబ్జెక్ట్ మెథడ్ని మనం కాల్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ సేవ్ అవుద్ది. అది ఫైల్లో ఉండొచ్చు, లేకపోతే అది డేటాబేస్గా ఉండొచ్చు. సో అది వచ్చేసి మనకు తెలియని అవసరం లేదు. ఇది వచ్చేసి అబ్స్ట్రాక్షన్. ఈ క్లయింట్కి, ఈ యూజర్కి వచ్చేసి ఎలాగ సేవ్ అవుతుందని తెలియదు, అది అబ్స్ట్రాక్ట్ అయిపోద్ది. కానీ సేవ్ అవుతుందని మాత్రం తెలుసు. సో ఇదిదా వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్. సో ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసేప్పుడు వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే ఒక బటన్ క్లిక్ చేస్తున్నాడు, సెండ్ మెసేజ్ని క్లిక్ చేస్తున్నాడు. సో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే యాక్చువల్ సెండ్ మెసేజ్లో ఇఫ్ సపోజ్ మీరు వచ్చేసి ఒక రీటైల్ షాప్ పెట్టుకున్నారు. ఆ రీటైల్ షాప్లో వచ్చేసి మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలిసిన క్లయింట్స్కి అంతా మెసేజ్ పంపించాలి. ఈ మా కొత్త ప్రోడక్ట్స్ వస్తే మీరు మెసేజ్ పంపించాలంటే మీరు జస్ట్ వచ్చేసి సెండ్ మెసేజ్ని ఒక బటన్ క్లిక్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారంటే ఇఫ్ సపోజ్ ఆ యూజర్కి వచ్చేసి ఫేస్బుక్ యూజర్ని పెట్టుకుంటాం. సో ఫేస్బుక్ యూజర్ని పెట్టుకుంటాం. సో ఇది వచ్చేసి ఎఫ్బి యూజరు, అండ్ దెన్ ట్విట్టర్ యూజరు, మొబైల్, అండ్ దెన్ ఈమెయిల్. ఇఫ్ సపోజ్ మనం వచ్చేసి సెండ్ మెసేజ్ని క్లిక్ చేస్తే ఆ యూజర్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్కి మెసేజ్ పోద్ది, ఈమెయిల్కి ఉంటే ఈమెయిల్కి మెసేజ్ పోద్ది, అండ్ దెన్ ఎఫ్బి అకౌంట్కి ఉంటే ఎఫ్బిలో మెసేజ్ పోద్ది, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ మెసేజ్ పోద్ది. సెండ్ మెసేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే బయట ఉన్న క్లయింట్కి వచ్చేసి జస్ట్ సెండ్ మెసేజ్ క్లిక్ చేస్తున్నాడు. లోపల లేయర్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. ఏ మెసేజ్ పోతుందని తెలియదు. జస్ట్ సెండ్ మెసేజ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ యూజర్కి ఏ యాక్సెస్ ఉందో దానికంట మెసేజ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. ఎందుకంటే బయట ఉన్న క్లయింట్కి వచ్చేసి ఆ యూజర్కి ఏ అకౌంట్స్ అంటే యాక్సెస్ ఉంది అని తెలియని అవసరం లేదు. సో ఇవన్నీ వచ్చేసి బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్ తింటే వస్తుంది. మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బ్రిడ్జ్ డిజైన్ ప్యాటర్న్కి జావాలో ఎలా కోడ్ రాయాలని చూడబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి, కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఏ కేటగిరీలో ఫాలో అవుతుంది, కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ మనం వచ్చేసి జావా కోడ్ రాయొచ్చు, అండ్ దెన్ కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని చూడబోతున్నాం. ఈ వీడియో థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఒక జావా ఇంప్లిమెంటేషన్ రాయిపోతున్నాం, శాంపుల్ ఇంప్లిమెంటేషన్. సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం ఏం కవర్ చేయబోతాం అంటే కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి. సో ఫస్ట్ వచ్చేసి కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి దేని కింద ఫాలో అవుతుందంటే స్ట్రక్చరల్. సో మనం ఆల్రెడీ చూసుంటాం కేటగిరీస్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్స్లో వచ్చేసి స్ట్రక్చరల్,
క్రియేషనల్ అలా తీసుకుంటాం. ఇది స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్ కింద ఫాలో అవుతుంది. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడంట మీకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్స్ వచ్చేసి 3 స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆబ్జెక్ట్స్ని ఇలా రిప్రజెంట్ చేయాలనుకుంటే అప్పుడు చేసి మీరు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చేసి మనం వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూడబోతున్నాం. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎత్తుకుంటాం. సో కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాడానికి ఒక కార్ ఫైనల్ అవుట్పుట్ కార్ కావాలంటే మనకి వచ్చేసి ఏం థింగ్స్ కావాలంటే, ఫస్ట్ వచ్చేసి ఇంజిన్ కావాలా. సో ఒక కార్ వచ్చేసి ఒక కంప్లీట్ కార్ అంటే ఇంజిన్ కావాలా, అండ్ దెన్ టైర్ కావాలా, ఇంకా ఎక్కువ యాక్సెసరీస్ కావాలా. సో ఇంజిన్కి మనం ఎత్తామనుకో, ఇంజిన్కి ఇంకా ఏం కావాలంటే, ఇంజిన్కి మనం ఎత్తే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. ఒక ఇంజిన్ వర్క్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉండాలి. అదేలాగా ఇంజిన్కి ఇంకేం కావాలంటే వాల్వ్, అండ్ దెన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఇచ్చామనుకో దానికి ఎలక్ట్రికల్ చిప్స్ కావాలా. అండ్ దెన్ ఆ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇంకేం కావాలంటే ట్రాన్సిస్టర్స్ కావాలా. సో ఇవన్నీ ఒక కార్ లోపల ఉంటుంది. సో ఒక కార్ను ఒక ఆబ్జెక్ట్గా మనం కన్సిడర్ చేస్తే ఆ కార్ ఆబ్జెక్ట్ లోపల ఇంజిన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంజిన్ లోపల ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ లోపల చిప్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ట్రాన్సిస్టర్ ఆబ్జెక్ట్ ఉంటుంది, వాల్వ్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది, టైర్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఒక ఆబ్జెక్ట్. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే, ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఈ టోటల్ ఆబ్జెక్ట్ని కార్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే ఇది వచ్చేసి కాంపోజిట్ ఆబ్జెక్ట్. కాంపోజిట్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్కి n నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో ఈ కార్ కాంపోజిట్ ఆబ్జెక్ట్కి ఇంజిన్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్, అండ్ దెన్ టైర్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్. సో అదేలాగా ఈ ట్రాన్సిస్టర్, వాల్వ్స్, టైర్, చిప్స్ అన్నీ వచ్చేసి ఏం చెప్తామంటే లీఫ్ ఆబ్జెక్ట్. సో లీఫ్ ఆబ్జెక్ట్ ఏంటంటే దానికి వచ్చేసి చైల్డ్ ఉండదు. సో లీఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎండ్ ఆబ్జెక్ట్ లాగా. సో అది వచ్చేసి ఫైనల్ ఆబ్జెక్ట్, దానికి చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఉండవు. కార్ని చూస్తే కార్కి చైల్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంజిన్ ఉంది, టైర్ ఉంది, అమర్ ఉంది. సో కాంపోజిట్ ఆబ్జెక్ట్ క్యాన్ కంటైన్ కాంపోజిట్ ఆబ్జెక్ట్ అండ్ లీఫ్ ఆబ్జెక్ట్. సో ఇంజిన్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్. సో ఎలక్ట్రికల్ కాంపోనెంట్ వచ్చేసి ఒక కాంపోజిట్ ఆబ్జెక్ట్. సో ఇంజిన్ కంటైన్స్ ఎలక్ట్రికల్ కాంపోజిట్ ఆబ్జెక్ట్ అండ్ వాల్వ్స్ లీఫ్ ఆబ్జెక్ట్. వెరాస్ లీఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఓన్లీ లీఫ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కాంపోజిట్ ఆబ్జెక్ట్ని లీఫ్ ఆబ్జెక్ట్లో పెట్టాలి. సో ఇది వచ్చేసి ఒక కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ స్ట్రక్చర్. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్కి సెకండ్ రూల్ ఏంటంటే, ఇఫ్ సపోజ్ మీరు ఒక ఆపరేషన్ని లీఫ్ పైగా అప్లై చేస్తుంటే ఆపరేషన్ ఆన్ లీఫ్ వచ్చేసి షుడ్ ఆల్సో బి అప్లైడ్ ఆన్ కాంపోజిట్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ కార్ ఆబ్జెక్ట్కి ప్రైస్ ఎంత కావాలని అడుగుతున్నాడు. సో ప్రైస్ డిటర్మిన్ చేసేదానికి ఈ కార్ ఆబ్జెక్ట్ ప్రైస్ మనం డిటర్మిన్ చేస్తున్నాం. సో ఒక ట్రాన్సిస్టర్ తీయాలన్నా కూడా మీకు వచ్చేసి వాట్ ఈస్ ది ప్రైస్, గెట్ ప్రైస్ని అడగచ్చు. చిప్స్, ఎలక్ట్రికల్ చిప్స్ తీయాలన్నా కూడా గెట్ ప్రైస్ని అడగచ్చు. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్కి గెట్ ప్రైస్ అని ఉంటుంది. సో కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ సెకండ్ రూల్ అంటే, ఏ ఆపరేషన్ అంటే మనం లీఫ్లో అప్లై చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ అన్నీ కాంపోజిట్ ఆబ్జెక్ట్స్ పై కూడా అప్లై చేసేలాగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మీ ది ప్రైస్. సో గెట్ ప్రైస్ వచ్చేసి ఒక మెథడ్. ఈ గెట్ ప్రైస్ వచ్చేసి ట్రాన్సిస్టర్ ఆబ్జెక్ట్ని అడగచ్చు, చిప్స్ ఆబ్జెక్ట్ని అడగచ్చు, వాల్వ్స్ని అడగచ్చు, టైర్ని అడగచ్చు, అన్ని దానికి ప్రైస్ ఉంటుంది. సో లీఫ్ పైకి చేసే ఆపరేషన్ వచ్చేసి త్రూఅవుట్ ఆల్ లీవ్స్లో అప్లై అయ్యి ఉండాలా, అండ్ దెన్ కాంపోజిట్ ఆబ్జెక్ట్స్లో కూడా అప్లై ఉండాలి. సో గెట్ ప్రైస్ ఆఫ్ ట్రాన్సిస్టర్, గెట్ ప్రైస్ ఆఫ్ చిప్స్, గెట్ ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, గెట్ ప్రైస్ ఆఫ్ కార్. సో ఈ గెట్ ప్రైస్ మెథడ్ వచ్చేసి క్యాన్ బి అప్లైడ్ ఆన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో అది లీఫ్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేకపోతే కాంపోజిట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఏ ఆబ్జెక్ట్లో ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ అన్ని దానికి అప్లై అయ్యేలాగా ఉండాలి. సో ఇది సెకండ్ రూల్. సో కాంపోజిట్ ఆబ్జెక్ట్ వచ్చేసి సెకండ్ రూల్ వచ్చేసి ఇది. సో ఎప్పుడు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ మీరు వచ్చేసి సెలెక్ట్ చేయాలంటే, ఎప్పుడంతా ఒక ఆబ్జెక్ట్ని ట్రీ స్ట్రక్చర్లో మీరు వచ్చేసి ఫామ్ చేయొచ్చు, అప్పుడు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఫైనల్గా లీఫ్లో అప్లై అయ్యే మెథడ్స్, లీఫ్లో అప్లై అయ్యే ఆపరేషన్స్ చేసేసి త్రూఅవుట్
ఆల్ ది ఆబ్జెక్ట్స్లో అప్లై అయ్యేలాగా ఉంటే అప్పుడు కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి సెకండ్ సినారియో. ఇప్పుడు వచ్చేసి కాంపోజిట్ డిజైన్ ప్యాటర్న్ మీరు సెలెక్ట్ చేయాలనేసి చూడపోతూ ఉంటే డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్. సో డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ మనం వచ్చేసి రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం, డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. ఈ వీడియో థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో ఏం చూడబోతుంటే డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్కి ఎలాగా మన జావా ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఏ కేటగిరీ కింద ఫాలో అవుతుందంటే స్ట్రక్చరల్ డిజైన్ ప్యాటర్న్. సో ఇది మెయిన్. ఎప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వ్యూలో కూడా ఈ డిజైన్ ప్యాటర్న్ ఏ కేటగిరీ కింద ఫాలో అవుతుంది, ఎయిదర్ క్రియేషనలా స్ట్రక్చరలా ఏ కేటగిరీ కింద ఫాలో అవుతుందని ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే ఎలాగ ఈ ప్రిన్సిపల్ ఏంటంటే మెయిన్ మోటో ఆఫ్ డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ ఏంటంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసి మన రన్ టైంలో డైనమిక్గా యాడ్ చేసేలాగా ఉండాలి. సో దీనికి మెయిన్ డెఫినేషన్ ఏంటంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ క్యాన్ బి యాడెడ్ డైనమికలీ. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి మన అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మనం వచ్చేసి సపోర్ట్ చేయాలి. ఆ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మనం డైనమిక్గా రన్ టైంలో సపోర్ట్ చేసేలాగా ఉంటే అది డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్గా ఉంటుంది. సో ఇది ఎక్కడంటే యూస్ అవుతుందంటే ఎప్పుడంటే మనకు ఒక బేస్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ బేస్ ఆబ్జెక్ట్కి మన రన్ టైంలో డైనమిక్గా మార్చాలి. ఆ టైంలో డెకరేటెడ్ డిజైన్ ప్యాటర్న్ యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాం. సో ఫస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కోన్ ఐస్ని పెట్టుకుంటాం. సో ఇద్దరం కోన్ ఐస్ని పెట్టుకుంటాం. సో ఈ కోన్ ఐస్కి ఇది ప్లెయిన్ ఐస్ క్రీమ్. సో వెనిలా ఫ్లేవర్డ్ కోన్ ఐస్ క్రీమ్. ఈ వెనిలా ఫ్లేవర్డ్ కోన్ ఐస్ క్రీమ్ ప్లస్ ఇప్పుడు ఇది బేస్. సో ఇది మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఇది బేస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు రన్ టైంలో ఒక కస్టమర్ వస్తున్నాడు. రన్ టైంలో ఏం వస్తున్నాడంటే ఈ కస్టమర్ ఏం అడుగుతుందంటే నాకు వెనిలా ప్లస్ చాక్లెట్ కావాలని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ బేస్ ఆబ్జెక్ట్కి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాం. ఏంటంటే వెనిలా ప్లస్ చాక్లెట్ అని చెప్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆఫ్ వెనిలా అండ్ దెన్ ఆఫ్ వచ్చేసి చాక్లెట్. సో ఇక్కడ వెనిలా ఉంది అనుకుంటాం, చాక్లెట్ పెట్టుకుంటాం. సో ఈ కస్టమర్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ చేసామంటే చాక్లెట్ వచ్చేసి డైనమిక్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఒక కస్టమర్ వస్తున్నాడు. ఈ కస్టమర్ ఏం అడుగుతుందంటే నాకు వచ్చేసి వెనిలా ప్లస్ చాక్లెట్ ప్లస్ ఫ్రూట్స్ అండ్ నట్స్ వచ్చేసి నాకు వచ్చేసి కావాలని చెప్తున్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఈ బేస్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది, ఈ బేస్ ఆబ్జెక్ట్లో వెనిలా ఐస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే చాక్లెట్ ఐస్ని మిక్స్ చేస్తున్నాం అండ్ దెన్ ఫ్రూట్ అండ్ నట్స్ని మనం దీంతో యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక బేస్ ఆబ్జెక్ట్ని మన రన్ టైంలో డైనమిక్గా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ని మనం వేస్తున్నాం. ఇది వచ్చేసి రన్ టైంలో డైనమిక్గా జరుగుతుంది. సో ఎప్పుడంతా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి రన్ టైంలో డైనమిక్గా బిహేవ్ అవ్వాలి, డైనమిక్గా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేయాలంటే అది అప్పుడు వచ్చేసి ఇది డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మీ యూస్ కేస్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి డైనమిక్గా రన్ టైంలో బిహేవ్ అవ్వాలా, వేరేలాగా వచ్చేసి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవ్వాలంటే అప్పుడు డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్స్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చేసి అందరం మనం చేసి ఇంకెప్పుడంటే మనం ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ని మనం ఏం మార్చకుండా డైనమిక్గా రన్ టైంలో చేసి బేస్డ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్ చేసి మనం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ని యాడ్ చేస్తున్నాం. సో అప్పుడంతా ఆ సినారియోలో మనం డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎత్తుకోబోతున్నాం. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వచ్చేసి ప్లెయిన్ పిజ్జా. ఈ ప్లెయిన్ పిజ్జా ఉంది. ఇప్పుడు నేను ఒక కస్టమర్ వస్తున్నా, నేను వచ్చేసి నాన్ వెజ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, నాకు నాన్ వెజ్ చికెన్ పిజ్జా కావాలంట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బేస్ పిజ్జా విచ్ మీన్స్ ప్లెయిన్ పిజ్జాలో ఆ చెఫ్ ఏం చేస్తాడంటే ప్లెయిన్ పిజ్జా ఎత్తుకునేసి అడిషనల్ చికెన్ని యాడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే బేస్ పిజ్జా విచ్ మీన్స్ ప్లెయిన్ పిజ్జా వచ్చేసి ఒక కస్టమర్ రిక్వెస్ట్కి బేస్గా ఒక కస్టమ్ పిజ్జాగా మారింది, చికెన్ పిజ్జాగా మారింది. ఇక్కడ
ఏమైందంటే ఇది వచ్చేసి మన ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రన్ టైంలో యాడ్ అయింది. సో ఎప్పుడంటే మనం ఒక ఆబ్జెక్ట్ని రన్ టైంలో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం డెకరేటర్ డిజైన్ ప్యాటర్న్ని చూస్ చేసుకోవచ్చు. మనం ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం ఈ వీడియోలో చెప్పుకుంటే ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ చూపబోతున్నాం. సో ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి, సో ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి ఏ థింగ్స్ అంతా కవర్ అవుతుంది, ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ లైఫ్ అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. ఇది ఒక థియరిటికల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి ఎలా మనం ఒక శాంపుల్ ఇంప్లిమెంటేషన్ జావాలో రాయాలని చూడబోతున్నాం. సో ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి డెఫినేషన్ ఏంటంటే సింగిల్ క్లాస్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ సబ్ సిస్టమ్. సో ఈ డెఫినేషన్లోనే మీకు వచ్చేసి క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఏంటంటే ఒక సింపుల్ క్లాస్ ఉంటుంది. ఆ సింపుల్ క్లాస్లో ఉన్న మెథడ్స్ వచ్చేసి ఈ కంప్లీట్ సబ్ సిస్టమ్ లోపల ఉన్న కంప్లీట్ కాంప్లెక్సిటీస్ అంతా లోపలే హ్యాండిల్ అయిపోయి బయటకు వచ్చి సింపుల్గా ఒక సింగిల్ క్లాస్లో ఉండాలి. సో ఇది ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్ ఇంటర్ఫేస్. ఇది వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్ ఇంటర్ఫేస్ ఫర్ ది యూనిఫైడ్ సిస్టమ్, సింపుల్ ఇంటర్ఫేస్ టు కాంప్లెక్స్ సిస్టమ్, సింపుల్ ఇంటర్ఫేస్ టు ఏ కాంప్లెక్స్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్ ఎలాగంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థం ఉంది. టు ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్కి మెయిన్ మోటో ఏంటంటే కాంప్లెక్సిటీస్ బిగైండ్ ది సీన్ వచ్చేసి హైడ్ అయి ఉండాలి. సో కాంప్లెక్స్ థింగ్స్ అనేవి ఐడి బయటకి యూసర్కి బయట యూజ్ చేసేదానికి ఈ ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి ఆ కాంప్లెక్సిటీస్ అంటే ఐడియా ఉంటే మనం జస్ట్ ఆ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం యూజ్ చేసి చూడబోతున్నాం. సో ఫసాడ్ వచ్చేసి ఎలా నేమ్ వచ్చంటే ఈ ఫసాడ్కి నేమ్ ఏంది ఎలా వచ్చంటే ఫసాడ్ వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్. ఇది ఫసాడ్ వచ్చేసి ఫ్రెంచ్లో ఏంటంటే ఫ్రంటేజ్. సో మనం ఏం చూస్తున్నామో అదిదా వచ్చేసి ఫసాడ్ అని ఫ్రెంచ్లో ఉంటుంది. సో ఇది టెక్నికల్గా ఏంటంటే మనం ఏం కావాలో అది యూజ్ చేసేది వచ్చేసి ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్లో ఉంటుంది. మీ అన్ని థింగ్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. మనకి పడుతున్న సింపుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకుకి పోతున్నాం. ఆ బ్యాంకుకి పోయేసి ఏం చేస్తానంటే నాకు వచ్చేసి ఒక 10,000 రూపీస్ విత్డ్రా చేయాలనుకుంటాను. 10,000 రూపీస్ వచ్చేసి విత్డ్రా అని అడుగుతున్నాం. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే మీకు వచ్చేసి మీ అకౌంట్ వచ్చేసి వ్యాలిడ్ అని చూస్తుంది. మీ అకౌంట్ నెంబర్ వ్యాలిడ్ అని చూస్తారు. అకౌంట్ నెంబర్ వచ్చేసి వ్యాలిడా. నెక్స్ట్ ఆ బ్యాంక్ ఏం చెక్ చేస్తారంటే మీకు సఫిషియంట్ ఫండ్స్ ఉందని చూస్తారు. అందుని ఏం చేస్తారంటే ఆ అకౌంట్ నెంబర్ వచ్చేసి వ్యాలిడ్ చెక్ చేసి ఫండ్స్ ఉందని చెక్ చేస్తారు. అండ్ దెన్ సెక్యూరిటీ కోడ్ అంటే కరెక్ట్గా ఉన్నది చూస్తారు. సెక్యూరిటీ కోడ్ ఈ అన్ని థింగ్స్ సాటిస్ఫై అవుతే మీకు 10,000 రూపీస్ వచ్చేసి విత్డ్రా చేసేదానికి అలౌ చేస్తారు. ఇక సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ ఏంటంటే 10,000 విత్డ్రా చేసేది. మీరు ఏటీఎంకి పోతే ఏటీఎంలో ఏం చేస్తారంటే ఈ 10,000 రూపీస్ వచ్చేసి విత్డ్రా చేయాలని మీరు వచ్చేసి 10,000 రూపీస్ విత్డ్రా అని అడుగుతారు. ఆ బటన్ క్లిక్ చేసేప్పుడు ఏమవుతుందంటే లోపల అన్నీ జరుగుతుంది. అకౌంట్ నెంబర్ వ్యాలిడా, ఫండ్స్ ఉన్నాయా, సెక్యూరిటీ కోడ్ కరెక్టా, సెక్యూరిటీ కోడ్ మీన్స్ మీకు పిన్ కోడ్ రైటా, అన్ని థింగ్స్ వ్యాలిడ్ చెక్ చేసి ఫైనల్గా మీకు వచ్చేసి అన్ని థింగ్స్ వ్యాలిడ్ అయితే మీకు 10,000 రూపీస్ బయటకు వస్తుంది. ఇది ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్లో ఉండే థింగ్స్. సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ సింపుల్గా ఉండాలా. ఆ కాంప్లెక్సిటీస్ అన్నీ లోపల హ్యాండిల్ అయి ఉండాలా. మనకి ఇప్పుడు దొరికిన సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ అంటే అది వచ్చేసి ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ ఎప్పుడంతా ఒక సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ చేసి మనం వచ్చేసి రిప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్ని మనం యూజ్ చేయాలా. సో ఇది యూజ్ చేసి ఎలాగ మనం రియల్ లైఫ్లో ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ ఎత్తుకునేసి ఎలాగ జావా ఇంప్లిమెంట్ చేస్తామని నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక బ్యాంకింగ్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకుంటాం. సో ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్కి మీకు వచ్చేసి కట్టాలదానికి రా మెటీరియల్స్ కావాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టోన్, అండ్ దెన్ శాండ్, అండ్ దెన్ సిమెంట్, అండ్ దెన్ ఎక్సెట్రా ఇవన్నీ కావాలా. అండ్ దెన్ లేబర్స్ కావాలా, దీన్ని కట్టేదానికి వర్కర్స్ కావాలా. అండ్ దెన్ ఆ కట్టేదానికి చూసేదానికి సమ్
మేనేజ్ చేసేలా కావాలా, ఇవన్నీ మనం చూసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తుందంటే మీరు దాని ఈ పర్సన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు వచ్చేసి ఈ పర్సన్ మీకు బడ్జెట్ ఏంటంటే 50 lakh rupees మీతో ఉంది. ఆ 50 lakh rupees యూజ్ చేసి ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం. మీరు డైరెక్ట్గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఈ కాంట్రాక్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ మేనేజర్, ఈయన వచ్చేసి కాంట్రాక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ 50 lakh rupees మీతో తీసుకునేసి ఈ అన్ని థింగ్స్ని మేనేజ్ చేసుకుంటారు. ఈ కాంప్లెక్సిటీస్ అన్నీ మేనేజ్ చేసుకునేసి ఫైనల్గా మీకు ఒక ఇల్లుని డెలివరీ చేస్తారు. సో ఇక్కడ కాంప్లెక్సిటీస్ అన్నీ ఈ మేనేజర్ విచ్ మీన్స్ ఈ బిల్డింగ్ మేనేజర్ మేనేజ్ చేసిన వల్ల బయట ఉన్న యూజర్ విచ్ మీన్స్ క్లయింట్కి ఆ కాంప్లెక్సిటీస్ తెలియని అవసరం లేదు. సో సింప్లిఫైడ్ ఇంటర్ఫేస్ ఉంటే అది ఫసాడ్ డిజైన్ ప్యాటర్న్. సో నెక్స్ట్ వీడియో మనం వచ్చేసి ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తాం. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. కేస్ మనం ఈరోజు ఏం చూడబోతుంటే ఫ్లై వెయిట్ డిజైన్ ప్యాటర్న్. సో ఫ్లై వెయిట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటి? సో ఫ్లై వెయిట్ డిజైన్ ప్యాటర్న్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ఫ్లై వెయిట్ డిజైన్ ప్యాటర్న్కి ప్రిన్సిపల్స్, థియరీ, అన్ని థింగ్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తాం అంటే ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్కి ఎలా జావాలో కోడ్ రాయాలని చూడబోతున్నాం. సో ఈ వీడియో ఫుల్ థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి జావా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ నేచర్. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం వచ్చేసి ఎగ్జాంపుల్ ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఆండ్రాయిడ్లో వచ్చేసి మనం ఐఓఎస్లో వచ్చేసి మనం యాంగ్రీ బర్డ్ గేమ్ ఆడుంటాం. ఆ యాంగ్రీ బర్డ్ గేమ్లో ఏంటంటే ఎక్కువ యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. ఆ యాంగ్రీ బర్డ్స్ అన్నీ వచ్చేసి సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సిమిలర్ స్ట్రక్చర్, సిమిలర్ సైజ్ ఉంటుంది. సో దీంతో ఎలా రిలేట్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ నేచర్. సో ఎప్పుడంతా సిమిలర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలో, ఎప్పుడంతా ఆ నేచర్ సిమిలర్గా ఉంటో అప్పుడు మనం ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ని మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి యాంగ్రీ బర్డ్ గేమ్లో వచ్చేసి అక్కడ వచ్చేసి మనకు వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ ఉంటుంది. ఆ థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ వచ్చేసి ఒకే కలర్, నేచర్, ఆమా థింగ్స్ అంటూ ఉంటాయి. సో ఆమా కేసులో వచ్చేసి మనం ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కన్స్యూమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ. ఇఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాంగ్రీ బర్డ్ గేమ్లో ఎత్తుకుంటాం. ఆ యాంగ్రీ బర్డ్ గేమ్లో థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ని మనం వచ్చేసి ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేస్తే లార్జ్ మెమరీ, ఎక్కువ మెమరీ వచ్చేసి మనకి కన్స్యూమ్ అవుతుంది. సో ఆమర్ కేసులో ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ మనం యూజ్ చేస్తే ఆ మెమరీ కన్సెప్షన్ వచ్చేసి తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అంటే మనం వచ్చేసి ఈ ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి క్యాషింగ్ మెకానిజం యూజ్ చేస్తుంది. ఆ క్యాషింగ్ మెకానిజం యూజ్ చేసి మెమరీ రిక్వైర్మెంట్ని తగ్గిస్తుంది. సో అది మనం థర్డ్ పాయింట్గా చూస్తాం. Flyweight design pattern provides a solution for reducing the load on memory by sharing objects. సో ఇప్పుడు ఎలాగంటే మనం దీన్ని ఎలా రిలేట్ చేయొచ్చు అంటే మనం వచ్చేసి ఓపెన్ యాంగ్రీ బర్డ్ ఎగ్జాంపుల్ పెట్టుకుంటాం. ఇదిదా ఒక యాంగ్రీ బర్డ్ని పెట్టుకుంటాం. ఈ యాంగ్రీ బర్డ్ వచ్చేసి ఈ షేప్లో ఉంది. ఇప్పుడు ఈ యాంగ్రీ బర్డ్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇది ఒక యాంగ్రీ బర్డ్ని పెట్టుకుంటాం. సారీ ఫర్ ది ఇమేజ్. ఈ యాంగ్రీ బర్డ్ని వచ్చేసి మనం యాంగ్రీ బర్డ్ గేమ్స్ ఆడితే ఏమని చూస్తుంటే ఈ ఆబ్జెక్ట్స్ లాగే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఇది ఒక యాంగ్రీ బర్డ్ అండ్ దెన్ ఇంకొక యాంగ్రీ బర్డ్. సో ఈ మన ఆబ్జెక్ట్స్ అంటూ ఉంటాయి. ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపోజ్ వచ్చేసి ఒక 10 MB మెమరీ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యాంగ్రీ బర్డ్స్ ఉన్నాయి. 10,000 into 10 MB విచ్ మీన్స్ 1 lakh MB మెమరీ కావాలా. సో ఈ 1 lakh MB మెమరీ వచ్చేసి మనకి కావాలా వస్తుంది. ఆమర్ కేసులో మనం వచ్చేసి బెటర్గా డిజైన్ ప్యాటర్న్ సెలెక్ట్ చేస్తుంటే ఇంత మెమరీ కావాల్సిన అవసరం వచ్చి ఉండదు. సో అదిదా ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇక ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే సొల్యూషన్ ఫర్ రిడ్యూసింగ్ ది లోడ్ ఆన్ మెమరీ బై షేరింగ్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడంటే ఒక ఆబ్జెక్ట్ సిమిలర్గా ఉందో అప్పుడంతా మనం వచ్చేసి ఆబ్జెక్ట్ షేర్ చేస్తే మనకు వచ్చేసి మెమరీ రిక్వైర్మెంట్ తగ్గిస్తుంది. ఇదిదా ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ principle, and then it is used to reduce the number of objects created and improve performance. So ఇక్కడ వచ్చేసి ఈ యాంగ్రీ బర్డ్ వచ్చేసి 1, ఈ యాంగ్రీ బర్డ్కి నెంబర్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ క్రియేట్ చేస్తే మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ 10,000 యాంగ్రీ బర్డ్స్ క్రియేట్ చేయాలా.
కానీ మనం ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తామనుకో ఈ 10,000 యాంగ్రీ బర్డ్స్ క్రియేట్ చేసిన బదులు మనం ఒకటో రెండో క్రియేట్ చేస్తే దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో అదే చెప్పుకుంటే ఇట్ ఈస్ యూజ్ టు రెడ్యూస్ ది నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటర్ అండ్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ వచ్చేసి తగ్గిస్తుంది అండ్ విచ్ ఈవెన్చువల్లీ ఇంప్రూవ్స్ ది పర్ఫార్మెన్స్. ఇట్ రీయూజెస్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ వెన్ నో ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్. సో ఇది ఏం మీన్ అవుతుందంటే ఇఫ్ సపోజ్ இதுதான் వచ్చేసి ఒక యాంగ్రీ బర్డ్, రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ ఉంది. రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ థౌజండ్స్ ఆఫ్ యాంగ్రీ బర్డ్స్ కావాలంటే మనం ఈ ఆబ్జెక్ట్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ని రీయూజ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చేసి కొత్త ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈ కొత్త ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ మా కలర్ ఉంది. సో బ్లూ కలర్ యాంగ్రీ బర్డ్ అని పెట్టుకుంటాం. ఈ బ్లూ కలర్ యాంగ్రీ బర్డ్ వచ్చేసి మన ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్లో సెట్ అయి ఉండదు. ఆ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లో సెట్ అయ్యకుండా పోయి ఉంటే మనం కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీన్ని మనం రీయూజ్ చేసుకునేలాగా మనం పెట్టుకోవాలి. సో అదిதான் ఈ ప్రిన్సిపల్. ఇట్ రీయూజెస్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ వెన్ నో ఆబ్జెక్ట్ ఇస్ ఫౌండ్. అండ్ దెన్ చూడండి ఇంట్రిన్సిక్ స్టేట్స్ ఆర్ కాన్స్టెంట్ అండ్ స్టోర్డ్ ఆన్ మెమరీ. సో ఇప్పుడు ఇంట్రిన్సిక్ ఇదేంటంటే ఇంట్రిన్సిక్ స్టేట్స్ అంటే ఏంటంటే ఏదంటే కామనో అవన్నీ మెమరీలో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇది యాంగ్రీ బర్డ్, రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ ఫీచర్స్ ఏంటంటే సైజ్ వచ్చేసి వచ్చేసి ఎంతంటే 1 సెంటీమీటర్ యాంగ్రీ బర్డ్ ఉంటాం. 1 సెంటీమీటర్ యాంగ్రీ బర్డ్. సో ఈ 1 సెంటీమీటర్ యాంగ్రీ బర్డ్ అండ్ దెన్ ఈ ఫీచర్స్ ఏంటంటే ఫీచర్స్ మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ ఇది రియలైజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే దీని ఫీచర్స్ వచ్చేసి 1 సెంటీమీటర్ అండ్ దెన్ సైజ్ వచ్చేసి 1 సెంటీమీటర్ అండ్ దెన్ వచ్చేసి లెగ్స్ వచ్చేసి 2 లెగ్స్ అండ్ దెన్ ఐస్ వచ్చేసి 2 ఐస్. ఇవన్నీ వచ్చేసి ఇంట్రిన్సిక్ స్టేట్. ఇవన్నీ అంటే కామన్. సో ఏంటంటే ఇంట్రిన్సిక్ స్టేట్స్ అంటే ఏంటంటే ఎప్పుడంటే ఒక ఆబ్జెక్ట్కి కామన్ థింగ్స్ ఉందో ఆ కామన్ థింగ్స్ని మనం కాన్స్టెంట్స్గా పెట్టుకునేసి మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంగ్రీ బర్డ్లో చూస్తే సైజ్, నంబర్ ఆఫ్ ఐస్, నంబర్ ఆఫ్ లెగ్స్ అనేవి కాన్స్టెంట్స్. ఆ కాన్స్టెంట్స్ని మనం మెమరీలో పెట్టి రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ పాయింట్. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ స్టేట్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ నాట్ కాన్స్టెంట్ అండ్ నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఫ్లై. సో నీడ్స్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఫ్లై అంటే ఏంటంటే దే ఆర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది ఫ్లై దట్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఒక యాంగ్రీ బర్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ యాంగ్రీ బర్డ్ వచ్చేసి మనం ఏం పెట్టుకుంటామంటే ఒక రెడ్ కలర్ యాంగ్రీ బర్డ్ పెట్టుకుంటాం. ఇక రెడ్ కలర్ వచ్చేసి కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే రన్ టైంలో బ్లూ కలర్ కావాలంటే మనం బ్లూ కలర్ వచ్చేసి ఈ బ్లూ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనతో ఉండేది ఒక రెడ్ కలర్ ఆబ్జెక్ట్. మనం ఏం చేస్తామంటే బ్లూ కలర్ కావాలంటే ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి అండ్ దెన్ బ్లూ కలర్ ఫీచర్ని మనం యాడ్ చేసుకుంటాం. సో అది ఇక్కడ చెప్పుకుంటుంది. ఏం చెప్పుకుంటే extrinsic states are not constants and needs to be calculated on the fly. They are not stored in memory. సో మన కేసులో ఏంటంటే కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఉండొచ్చు, బ్లూ, బ్లాక్, ఎల్లో, ఏ కలర్ ఉండొచ్చు. ఈ కలర్ని రన్ టైంలో డిసైడ్ అవుతుంది. సో ఒక యాంగ్రీ బర్డ్ వచ్చేసి కలర్ మనం వచ్చేసి రన్ టైంలో యాడ్ చేసేలాగా వస్తే అప్పుడు వచ్చేసి ఆ కలర్ వచ్చేసి ఎక్స్ట్రిన్సిక్ స్టేట్. ఆ ఎక్స్ట్రిన్సిక్ స్టేట్ వచ్చేసి కాన్స్టెంట్ కాదు, అది రన్ టైంలో యాడ్ చేసుకోవాలి, అది మెమరీలో స్టోర్ అయింది. సో ఇదా వచ్చేసి ఒక ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్కి ఒక ప్రిన్సిపల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మనం నెక్స్ట్ వీడియోలో ఎలాగ ఫ్లైవైట్ డిజైన్ ప్యాటర్న్కి ప్రోగ్రామ్ రాయాలని చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడబోతుంటే ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ థియరీ, ప్రిన్సిపల్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తాం అంటే ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి ఎలాగ ఒక జావా ప్రోగ్రామ్ రాయాలని చూడబోతున్నాం. సో ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి? సో సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లోనే ఒక్కొక్క డిజైన్ ప్యాటర్న్ ఒక్కొక్క యూస్ కేస్కి యూస్ అవుతుంది. ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ ఎప్పుడు యూస్ అవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి మనం వచ్చేసి సమ్ రీప్లేస్మెంట్, ఆ ఆబ్జెక్ట్కి ఆ ఆబ్జెక్ట్ బిహేవియర్ని సమ్ రీప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ చేస్తే అది వచ్చేసి ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ చెప్పొచ్చు. మేబీ ఈ డెఫినేషన్ కన్ఫ్యూజన్గా మీకు ఉంటుంది, కానీ నెక్స్ట్ పాయింట్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఫస్ట్ ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్లో ప్రాక్సీ అంటే ఏం మీనింగ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్. సో ఈ ప్రాక్సీని మనం వచ్చేసి ఎక్కువ దగ్గర వినుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి కాలేజ్లో ల్యాబ్కి పోయింటే మనం వచ్చేసి మన ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఫేస్బుక్ యాక్సెస్ చేయాలనుకుంటే అక్కడ మనకి ఫేస్బుక్ యాక్సెస్ అయ్యి ఉండదు, ఎందుకంటే అక్కడ ప్రాక్సీ సర్వర్స్ చేసి మన ఫేస్బుక్
సర్వర్ని కనెక్ట్ చేసేదానికి బ్లాక్ చేసి ఉంటుంది. సో ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ సర్వర్కి కనెక్ట్ చేసేదానికి బ్లాక్ చేసి ఉంటాయి. ఇక్కడ ప్రాక్సీ సర్వీస్ ఏం చేస్తుంటే యాక్టింగ్ ఒక స్క్రీనింగ్ లేయర్ లాగా ఉంటుంది. సో ఆ స్క్రీనింగ్ లేయర్ అవతల మన యాక్చువల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. సో ఈ మాటకి మనం వచ్చేసి మన రియల్ లైఫ్లోనే ఎక్కువగా ప్రాక్సీ సర్వీస్ మనం చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్లేస్ హోల్డర్ ఫర్ అనదర్ ఆబ్జెక్ట్ టు కంట్రోల్ ది యాక్సెస్. సో ఎలాగంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ చేసే పనిని ఇంకొక ఆబ్జెక్ట్ చేసేలాగా బయట మనకు కనబడితే ఆబ్జెక్ట్ ఎలాగంటే ప్లేస్ హోల్డర్ అంటే ఒక ఆబ్జెక్ట్ బదులు ఇంకో ఆబ్జెక్ట్ చేసే పనిని ఇంకో ఆబ్జెక్ట్ చేసేలాగా ఉంటే అది ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ కింద వస్తుంది. సో మీకు ఈ డెఫినేషన్ మేబీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ వీడియో లేటర్ పార్ట్లో మనం చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ చూస్తాం. ప్రాక్సీ ఈస్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ కాల్డ్ బై క్లయింట్ టు యాక్సెస్ ది రియల్ ఆబ్జెక్ట్ బిహైండ్ ది స్క్రీన్. యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక క్లయింట్ ఉన్నాడు. ఈ క్లయింట్ వచ్చేసి ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని కాల్ చేయాలంటే నడులో ఉన్న ప్రాక్సీ ఆబ్జెక్ట్ని దాండిగా ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి కాల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ప్రాక్సీ ఆబ్జెక్టే ఆ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేలా ఉంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్ని మనకి వచ్చేసి అవసరం లేదు, ఈ ప్రాక్సీ ఆబ్జెక్టే యూజ్ చేసుకునేసి ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఏం ప్లస్ అంటే ఏ పాజిటివ్ అంటే ఈ మెయిన్ ఆబ్జెక్ట్కి మనం వచ్చేసి ఏ ఆబ్జెక్ట్ని మనకు తెలియని అవసరం లేదు, జస్ట్ ప్రాక్సీ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మన కంప్లీట్ వర్క్ని ఫ్రీ చేయొచ్చు. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇది మీకు ఈ డెఫినేషన్ క్లియర్గా ఉండకుండా పోయిండొచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాక్సీ ప్యాటర్న్ రిప్రజెంట్స్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ అనదర్ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ a ప్లస్ బి చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ ప్రాక్సీ ఆబ్జెక్ట్ ఎవరంటే ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ఫంక్షనాలిటీస్ అన్నీ ఈ ఆబ్జెక్ట్ చేస్తుంది. సో ఫంక్షనాలిటీస్ ఇప్పటివరకు 2 ఆబ్జెక్ట్ చేస్తుంది, కానీ ప్రాక్సీ ఆబ్జెక్ట్ మనం యాక్సెస్ చేసే వల్ల మనకి పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. సో ఏంటని మనం ఈ వీడియో లేటర్ పార్ట్లో చూస్తాం. ఇప్పుడు ప్రాక్సీ టైప్ చూస్తాం. విర్చువల్ ప్రాక్సీ ఏంటంటే విర్చువల్ ప్రాక్సీ ఇస్ అ ప్లేస్ హోల్డర్ ఫర్ ఎక్స్పెన్సివ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ద రియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ క్రియేటెడ్ వెన్ ద క్లయింట్ రిక్వెస్ట్ యాక్సెస్ ది ఆబ్జెక్ట్స్. ఈ విర్చువల్ ప్రాక్సీ ఏంటంటే యాక్చువల్గా మనతో ఒక ఆబ్జెక్టే లేదు, కానీ క్లయింట్కి ఏం చూపిస్తూ ఉంటుంది, క్లయింట్కి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉండేలాగా చూపించేస్తుంది. సో రన్ టైంలో క్లయింట్ ఎప్పుడు అడగతుందో అప్పుడుదా రియల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ రియల్ ఆబ్జెక్ట్ చేసి క్లయింట్కి సర్వ్ అవుతుంది. అప్పుడు దాకా ఒక విర్చువల్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. విర్చువల్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని పెట్టుకోవచ్చు, లేకపోతే వచ్చేసి ఒక నల్లుని పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక విర్చువల్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే ఎంటీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్లో నుంచి సర్వర్కి ఏమడుగుతుంటే క్లయింట్లు వచ్చేసి ఈ స్టూడెంట్కి డేటా కావాలని అడుగుతున్నాం. అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ సర్వర్లో ఏముంటుందంటే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఉంటుంది. క్లయింట్ ఇప్పుడు దొరికిందంటే క్లయింట్కి ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉందని తెలుస్తుంది, కానీ యాక్చువల్గా ఆ ఆబ్జెక్ట్లో డేటా ఉండదు. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చేసి ఒక స్టూడెంట్ ఐడి యూజ్ చేసి అడుగుతుండో అప్పుడు దా డేటాబేస్ నుంచి డేటా బిల్డ్ చేసుకునేసి న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ సేవ్ అవుతుంది. అప్పుడు దాకా ఏముంటుంది విర్చువల్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. సో ఇదిదా ఎగ్జాంపుల్ విర్చువల్ ప్రాక్సీకి. అండ్ దెన్ రిమోట్ ప్రాక్సీ అంటే ఏంటంటే రిమోట్ ప్రాక్సీ ప్రొవైడ్స్ అ లోకల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ దట్ రిసైడ్స్ ఇన్ డిఫరెంట్ అడ్రస్ స్పేస్. సో డిఫరెంట్ అడ్రస్ స్పేస్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్స్ ఉంటే లోకల్గా మన మిషన్లో పెట్టుకోవచ్చు. మన మిషన్లో అది రిప్రజెంట్ చేసే వచ్చేసి రిమోట్ ప్రాక్సీ. అండ్ దెన్ ప్రొటెక్టివ్ ప్రాక్సీ అంటే ఏంటంటే ప్రొటెక్టివ్ ప్రాక్సీ కంట్రోల్స్ access to a sensitive master object. It checks whether caller has permission and etc. సో ఈ ప్రొటెక్టివ్ ప్రాక్సీ వచ్చేసి మనం వచ్చేసి ఎక్కువగా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, మనకు వచ్చేసి కాలేజీలో ఇంటర్నెట్ ల్యాబ్ సెషన్ ఉంటుంది. ఆ ల్యాబ్ సెషన్కి మనం వచ్చేసి కంప్యూటర్ యూజ్ చేయొచ్చు, ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు. సో ఇంటర్నెట్లో మనం ఫేస్బుక్ లేకపోతే వచ్చేసి అదర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ యాక్సెస్ చేస్తే అది యాక్సెస్ చేయను అలౌ చేయదు, ఎందుకంటే అక్కడ చెక్ చేస్తుంది ఈ స్టూడెంట్కి ఈ ఫేస్బుక్ యాక్సెస్ ఉందని చూస్తుంది. యాక్సెస్ లేకపోతే అక్కడే బ్లాక్ అయిపోద్ది. అది వచ్చేసి ప్రొటెక్టివ్ ప్రాక్సీ కంట్రోల్స్ యాక్సెస్ టు సెన్సిటివ్ మాస్టర్ ఆబ్జెక్ట్. ఇట్ చెక్స్ వెదర్ కాలర్ యాజ్ పర్మిషన్ అండ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఎలాగ ప్రాక్సీ ఆబ్జెక్ట్ యూస్ అవుతుందని చూడబోతున్నాం.
సో ఇప్పుడు వచ్చేసి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దాం పర్సన్ వచ్చేసి పర్సన్ జాన్. ఈ పర్సన్ జాన్ ఏంటంటే ఈ పర్సన్కి వచ్చేసి సమ్ మనీ వచ్చేసి కావాలా. సో ఈ పర్సన్కి ఎక్కడ అకౌంట్ ఉందంటే XYZ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఈ XYZ బ్యాంక్లో నుంచి ఈ జాన్కి వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి కావాలా. రెండు చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తాడంటే జాన్ ఏం చేస్తాడంటే స్ట్రైట్గా బ్యాంకుకు పోతున్నాడు. సో బ్యాంకుకు పోయేసిన అవతల ఏం చేస్తాడంటే అక్కడ బ్యాంకుకు పోయేసి 500 రూపీస్ చలాన్ ఫిల్ చేసి 500 రూపీస్ చలాన్ ఫిల్ చేసిన అవతల అక్కడ ఉన్న క్యాషియర్తో వచ్చేసి ఈ 500 రూపీస్ చలాన్ ఇస్తున్నాడు. ఆ క్యాషియర్ ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్లో ఈ జాన్కి అకౌంట్ ఉందా, ఉంటే ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా, సో అన్నీ చెక్ చేసుకునేసిన అవతల ఈ బ్యాంక్ ఏం చేస్తాడంటే జాన్కి 500 రూపీస్ వచ్చేసి ఇస్తున్నాడు. ఇక్కడ ఈ బ్యాంక్ అండ్ దెన్ అదర్ థింగ్స్ వచ్చేసి రియల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ జాన్ వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి తీసుకునేదానికి బ్యాంకు ద్వారా స్ట్రైట్గా వేసి బ్యాంకులో మాట్లాడిన అవతల ఈ 500 రూపీస్ వచ్చేసి జాన్కి వస్తుంది. ఇది ఇక్కడ రియల్ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏముందంటే బ్యాంకుకి పోవాలా, బ్యాంక్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ అవుట్ ఉందని పెట్టుకుంటాం. ఆ బ్యాంకుకి పోయాలా, చలాన్ ఫిల్ చేయాలా, అండ్ దెన్ ఆ చలాన్ ఫిల్ చేసిన అవతల క్యాష్ అవుట్ తీయాలా, అన్నీ ఉంది. సో ఇక్కడ వచ్చేసి టైం అండ్ మనీ ఎంత ఏంటంటే 5 కిలోమీటర్కి మనం ఏదో బైక్లో ట్రావెల్ చేసినచ్చు, లేకపోతే షేర్ ట్రావెల్ చేసు. సో టైం అండ్ మనీ ఎక్కువగా స్పెండ్ చేసి ఉంటాం. అదే సెకండ్ వేలో చేస్తుంటే జాన్ వచ్చేసి ఆ 500 రూపీస్ని తక్కువ టైంలో వచ్చేసి ఎత్తుకోవచ్చు, అండ్ దెన్ ఎఫర్ట్ వచ్చి తక్కువ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే జాన్కి వచ్చేసి ఏటీఎం యాక్సెస్ చేయని తెలుసుకుని పెట్టుకుంటాం. అండ్ దెన్ జాన్ ద్వారా వచ్చేసి డెబిట్ కార్డ్ ఉంది. ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఏటీఎంతో పోతున్నాడు. జాన్తో డెబిట్ కార్డ్ని ఏటీఎం మిషన్లో ఇన్సర్ట్ చేసి ఏటీఎం కార్డ్కి క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడు, పిన్ నెంబర్ అండ్ అదర్ క్రెడెన్షియల్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏటీఎం ఏం చేస్తుంటే ఈ ఏటీఎం మిషన్ వచ్చేసి ఈ బ్యాంక్ రియల్ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేస్తుంది. కమ్యూనికేట్ చేసిన అవతల ఏం చేస్తుంటే ఈ జాన్కి ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా, ఉంటే ఎంత ఉంది, సో 500 రూపీస్ అడుగుతున్నాడు. ఆ అమౌంట్ ఈ బ్యాంక్లో ఈ అకౌంట్లో ఉందని చెక్ చేసిన అవతల అన్ని అకౌంట్ల ఈ బ్యాంక్ నుంచి ఈ ఏటీఎం నుంచి జాన్కి 500 రూపీస్ వచ్చేస్తుంది. సో ఇది ప్రాక్సీ ఆబ్జెక్ట్స్. సో ఇది వచ్చేసి ప్రాక్సీ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం రియల్ ఆబ్జెక్ట్ని కమ్యూనికేట్ చేయాలి. రియల్ ఆబ్జెక్ట్తో మనం మాట్లాడలేదు, డైరెక్ట్గా ఒక ప్రాక్సీ ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ చేసి ఆ ప్రాక్సీ ఆబ్జెక్ట్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్స్. సో ఆ ప్రాక్సీ ఆబ్జెక్ట్ బిగినింగ్ ది స్క్రీన్ ఏం చేస్తుందంటే ఏం కావాలో అన్నీ ఆ ప్రాక్సీ ఆబ్జెక్ట్ చూసుకునేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ జాన్ వచ్చేసి ఈ 5 కిలోమీటర్ ట్రావెల్ చేయని అవసరం లేదు. జస్ట్ వచ్చేసి ఇప్పుడంతా పక్కనే ఏటీఎంస్ ఉంటుంది. సో ఎవ్రీ స్ట్రీట్లోనూ కూడా ఇప్పుడు ఏటీఎంస్ ఉంటాయి. సో 5 కిలోమీటర్ ట్రావెల్ చేయని అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది, అండ్ దెన్ మనీ సేవ్ అవుతుంది. జస్ట్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ వల్ల జాన్ నడిచిపోయి ఏటీఎంలో పోయి 500 రూపీస్ ఎత్తుకుంటున్నాను. సో ప్రాక్సీ ఆబ్జెక్ట్స్ వచ్చేసి మనం వచ్చేసి రియల్ లైఫ్లోనే యూజ్ చేస్తున్నాం. సో ప్రాక్సీ ప్యాటర్న్ యూజ్ చేసిన వల్ల ఇక్కడ జాన్ వచ్చేసి టైం అండ్ మనీని సేవ్ చేస్తున్నాం. అదేలాగా సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్స్లో ప్రాక్సీ ప్యాటర్న్స్ యూజ్ చేస్తే బోత్ మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ని మనం వచ్చేసి గెయిన్ చేయొచ్చు. సో ఇదిగా వచ్చేసి ఒక ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్కి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, థియరీ అండ్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎలాగ వచ్చేసి ఈ ప్రాక్సీ డిజైన్ ప్యాటర్న్ని జావా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూడబోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.